జనరల్గా ఇచ్చిన సందర్భంగానే అనిపించిందండి. ఉన్నాడని ఎప్పుడు మొదటి నుంచి ఉందిగా నమ్మకం, దానికి ఉంది. కానీ నువ్వే దిక్కు, నువ్వు తప్పితే నన్ను ఎవరూ కాపాడలేరు అని 3-4 సందర్భాలు. పునర్జన్మ ఉంది అని మీరు నమ్ముతారా? ఖచ్చితంగా ఉంది, అనుమానం లేదు. శాస్త్రీయంగా రుజువు చేయొచ్చు. దానికి ఏమో గొట్టాల కొడుకులతో ప్రయోగశాలలో చేసేది కాదు ఇది. అన్ని ప్రయోగశాలల్లో రుజువు కావు. కొన్ని యోగశాలల్లో అవుతాయి, కొన్ని యాగశాలల్లో అవుతాయి. మన శాస్త్రం ఉంది. పునర్జన్మ ఉంది అనేది ఎందుకు నమ్మి తీరాలి మనం? చాలామంది ప్రతి వారం కూడా అడుగుతుంది ఏంటి అంటే, గరికపాటి గారిని ఒక్కసారి మాకు పరిచయం చేయండి మీ ఐ డ్రీమ్లో అని చెప్పని చాలామంది అడగడం వల్ల సో మన గరికపాటి గారిని చాలా రోజుల నుంచి విసిగించేశాను, క్షమించాలి. ఎందుకు ఎవరు అని చెప్పని విసిగించేశాను. ఈరోజు వారిద్దరు దంపతులు కూడా అన్నారు. ఎస్, కరెక్ట్ నిజంగా. సో క్షమించాలి, దయచేసి ఏమీ అనుకోవద్దు. సో వారిద్దరు దంపతులు కూడా ఈరోజు నాతో పాటు ఉన్నారు. మరి మహా సంవత్సరాధాని అయినటువంటి గరికపాటి గారు ఈరోజు మాతో పాటు మనతో పాటు ఉండడం మనం నిజంగా చాలా పుణ్యం చేసుకున్నామని చెప్పాలి. ముందుగా మీ ఇద్దరికీ కూడా దిల్ సే వితాంజలి కార్యక్రమానికి స్వాగతం చెప్తున్నాను. నమస్కారం. మీరు ఏంటి ఎప్పుడు స్వతహాగా కాస్త సీరియస్గా కోపంగా ఉంటారేమో అని నా అనుమానం. ఎందుకు మీకు అనుమానం ఎందుకు వచ్చింది? మిమ్మల్ని చూసిన వెంటనే అయ్యి బాబు ఈయనేమిటి ఎంత సీరియస్గా ఉన్నారేమిటా అని అనిపించింది నాకు. అది మరి ఆ ధోరణిలో ఏమైనా మార్పు వచ్చిందేమో నాకు తెలియదు. కానీ ఈ మధ్యలో ఇదివరకు ఎప్పుడు నన్ను వేసే ప్రశ్న ఏంటంటే, మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటారా అని అడిగేవారు. నిజమా? ఇంట్లో కూడా ఇలాగే చమత్కారాలతో ఉంటారా, ఎప్పుడు నవ్వుతూ ఉంటారని. నేను సరదాగా ఏమన్నా నక్క ఒక చోట ఓడ వేసి ఇంకో చోట గౌరీ కళ్యాణం వాడదు, ఎక్కడున్నా మనిషి ఒకలాగే ఉంటాడు. అందుకే నాకు అదే అలవాటు అన్న. ఇప్పుడు మీరే అడుగుతున్నారు ఈ ప్రశ్న. నిజంగా చాలా కోపంగా ఉన్నారు వచ్చినప్పటి నుంచి. ఏమంటే పొద్దున ఇంట్లో ఏం జరిగిందో మీరు చెప్పండి, ఎందుకు అలా ఉన్నారు వీళ్ళ కోపంగా ఉన్నారు? అసలు ఆయన కోపంగా ఉండరు. అంతేనా? ఓహో, గంభీరంగా ఉన్నారు కొద్దిగా కదా. అంటే స్వతహాగా అలాగే ఉంటారా? ఈరోజు ఏమన్నా? లేదు లేదు, అలాగే ఉంటారు. అంతే, అది నిజం. కొంచెం తక్కువ మాట్లాడతారు. మన అవగాహనలో ఒక పొరపాటు ఏంటంటే, సరదాగా ఉండకపోతే కోపంగా ఉన్నట్టు కాదు మనం అనుకుంటాం. చలోక్తులు వేస్తూ ఉండకపోతే ఆయన కోపంగా ఉంటారు అంటాం. ఈ సరదాకి కోపానికి మధ్యలో గాంభీర్యం అనేది ఒకటి ఉంది. అంటే అవసరమైతేనే మాట్లాడటం. ఆ చలోక్తి ఏదైనా అవసరమైతేనే వేస్తాం, పనిగట్టుకుని నవ్వించడానికి వేస్తే కృత్రిమంగా ఉంటుంది. అది సహజంగా రావాలి, కోపమైనా రావాల్సిందే కదా. ఆ సహజ స్థితికి కృత్రిమంగా మనం ఉంటే తెలిసిపోతూనే ఉంటుంది ఎదుటి వాళ్ళకు కూడా. ఆ గాంభీర్యం అనేది ఒకటి ఉంది. ఆధ్యాత్మికతలో గాంభీర్యం చాలా ముఖ్యమైన విషయం. శంకరాచార్య స్వామి శివానంద లహరిలో చెప్తారు, గాంభీర్యం పరిఖాపదం ఘనధృతి ప్రాకార ఉద్యద్గుణస్తోమశ్చాప్తపదం అంట. భగవంతుడు మన మనస్సులో ఎప్పుడు ఉంటాడంటే గంభీరంగా ఉంటాడంట. గాంభీర్యం అంటే లోతైన విషయం. సముద్రం గంభీరం అంట, సముద్రానికి గంభీరం. హిమాలయం గంభీరం అనరు, హిమాలయం ఉన్నతం అంట, ఎత్తు. సముద్రం గంభీరం, లోతైంది, సముద్ర గాంభీర్యం అంటారు. ధైర్యం వస్తే మేరుపర్వతం చెప్తారు. లోతుతైన తత్వం అయితే గాంభీర్యం అని చెప్తారు. నిజానికి నాకు తెలిసి నాకు లేనిది ఆ గాంభీర్యం. నాకు ఆ గాంభీర్యం అలవాట్లేదు. కానీ ఈ మధ్య ఒక 7-8 ఏళ్ళుగా నేను అలవాటు చేసుకుంటున్నాను కదండి. సో నేను గుర్తించిన మార్పు అంటే అది కోపంగా భావించాలి. లేదు, కోపం కాదు, గాంభీర్యం. ఖచ్చితంగా నేను అలవాటు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్నప్పుడు గంభీరంగా ఉండాలి. ఎదగాలి అన్నా ఉండాలి, ఎదుగుతున్నా ఉండాలి. ఇంకా చిల్లర మాటలు, చిల్లర చలోక్తులు, ఇంకా ఏదో పనిగట్టుకుని నవ్వించాలనుకోవడం, ఇలా లేకపోతే ఏమనుకుంటారో అనుకోవడం, లేకపోతే ఇంటికి ఎవరో రాగానే వారేదో అనుకునే విధంగా మనం ప్రవర్తించడం, ఇవన్నీ ఉండవు గాంభీర్యం అంటే. ఆ గాంభీర్యం అవసరం ఎందుకంటే పరిఖాపదం అని అర్థం. అంటే మన హృదయం ఒక కోట అనుకోండి. మన హృదయం ఒక కోట. ఆ కోటలోకి, కోట అంటే దుర్గం కదా, శివుడు దుర్గాధిపతి, దుర్గాదేవి భర్త కదా. అందుకని దుర్గాధిపతి అయిన శివుడు దుర్గంలోకి రావాలి అంటే కోట చుట్టూ పరిఖ అగర్త ఉన్నట్టుగా మన చుట్టూ గాంభీర్యం ఉండాలి. అంటే ఈయనతోటంత చనువుగా మాట్లాడలేము, ప్రతిదీ మాట్లాడడానికి వీల్లేదు అని అనుకోవడమే మంచిది. అవి మాకు చూడగానే నెత్తిమి కూర్చోవాలనిపిస్తుంది అంటే అది గొప్పతన విషయం కాదు, లోకమైపోతాం మనం. అది ఎవరైనా ఒక
చలోక్తులు విసిరే వాళ్ళకి, చలోక్తులే పనిగా బతికే వాళ్ళకి, హాస్యం మీదే వేదిక మీద కార్యక్రమాలు చెప్పే వాళ్ళకి అవసరమేమో నాకు తెలియదు, కానీ ఒక ఆధ్యాత్మికవేత్తకి గాంభీర్యం చాలా అవసరం. ఇక్కడ గాంభీర్యం ఏమవుతుంటే లోతు కదా సముద్రం. సముద్రంలో మీకు పగడాలు ఉన్నాయి, రత్నాలు ఉన్నాయి, మట్టి మశానం కూడా ఉంది, లోపల తిమింగలాలు ఉన్నాయి, ఏది బయటపడదు, ఏముందో తెలియదు. నిజానికి నాలో నేను గుర్తించిన లోపం ఏంటంటే ఆ గాంభీర్యం లేకపోవడం. ఒక 7-8 ఏళ్ల క్రితం వరకు నాకు గాంభీర్యం తెలియదు, బోడాగా మాట్లాడేయడం, అన్నీ చెప్పాడు, మన ఇంట్లో విషయాలు కూడా చెప్పేస్తాం. ఈ మధ్య గమనిస్తే ఆవిడే ఉంటుంది ఆ విషయం, ఒక 5-6 ఏళ్ళుగా బాగా తగ్గింది ఆ విషయం. ఎందుకు అంటే అదేదో మనం మామూలుగా చెప్పేస్తున్నాం, కానీ ఒక్కోసారి బయటికి అది వ్యతిరేకంగా వెళ్ళిపోతుంది, దాని ప్రభావాలు వేరుగా ఉంటాయి. అది సహజంగా మాట్లాడడం, బోళాగా మాట్లాడడాన్ని సహజంగా తీసుకునేవాడు తక్కువ. మామూలుగా మనకి పెద్దవాళ్ళు చెప్పే మాట ఒకటి ఉంటుంది, నేను నువ్వు పొగుడుకోకు, ఎవడో నమ్మడు, నేను నువ్వు తక్కువ చేసుకోకు, అదే నిజం అనుకుంటారని. ఈ సూక్తి ఈ మధ్య నేను 4-5 ఏళ్ల క్రితం చూశాను ఎక్కడో. అమ్మ బాబోయ్, పొరపాటు చేస్తున్నామని గ్రహించాను నేను. ఏమైనా మనకు ఉన్న విషయమే, నేను సహస్రావధానంలో 750 పద్యాలు అప్పగించాను, అది వాస్తవం అమ్మా, అది లేకపోతే ఎందుకు ఇస్తారు నాకు విరోధం? కానీ అలా ఆయన చెప్పుకోవాలంటే ఇంకెవరైనా చెప్పొచ్చు కదా, అని ఎవరిని పెట్టి చెప్పిస్తామా? అంటే నిజం మన గురించి మనం వాస్తవం చెప్పినా సరే పొగుడుకోవడం కింద భావిస్తాం. అలాగే బోళాతనంగా నాకేమిటో అలా గలగలా మాడడం, అలా మాట్లాడడం అలవాటు అంటే అంత బాగుడని ఆయన ఒప్పుకున్నారుగా అంటే. అందుకే ఈ ప్రవృత్తులు ఎప్పుడైతే చూస్తున్నామో, లోకాన్ని చూస్తుంటే మన వల్ల లోకం ఎదగడం అనేది ఒక పారిశ్రమ అయితే, లోకం వల్ల మనం కూడా ఎదుగుతాం. లోకాన్ని చూస్తున్న కొద్దీ కొన్ని అనుభవాలు వస్తాయి. నాకు వచ్చిన అనుభవం ఏమిటంటే మనకి గాంభీర్యం లేదు. ఈ శివానందరాజులో శ్లోకం చదివినప్పుడల్లా నన్ను అది ఎత్తి పొడుస్తున్నట్టుగా ఉండేది. నీవు ఉందా? మిగిలిన అందులో ఉన్నాయి, ధృతి, ధైర్యంగా ఉండడం, ఇంద్రియ నిగ్రహం ఉండడం, ఇవి నాకు భగవంతుడి దేవలో నాకు ఉన్నాయి. గాంభీర్యం తక్కువ నాలు, ఎందుకంటే ఉన్నదన్నట్టు మాట్లాడేయడం, చెప్పేయడం. అందువల్ల గొడవలు ఏమి పెద్ద ఏమి రాలేదు, అది పెద్ద నాకు ఎప్పుడు సమస్య కాలేదు. కానీ అనవసరంగా ఎందుకు మనం చెప్పాలి అసలు విషయం? మన ఇంట్లోదే కావచ్చు, మనం ఎవరితో పొద్దున్న కాసేపు మాట్లాడాం, ఆ మాటలు మనకి ఇంకోటితో చెప్పాల్సిన పని ఏంటి అసలు? అది ఒకసారి వాళ్ళకి ఇబ్బంది కావచ్చు, మనకి ఇబ్బంది కావచ్చు. అందుకని గంభీరంగా ఉందాం. నేను ఒక 7-8 ఏళ్ళుగా ప్రయత్నం చేసి ఉంటున్నా, ఆ గాంభీర్యాన్ని మీరు చూసుకుంటారు. కరెక్ట్ చెప్పారండి. కోపానికి గంభీరానికి మధ్య తేడా ఉంది. అది గాంభీర్యం మనిషి అలవాటు చేసుకోవలసిన లక్షణం, ఎవరైనా ఆడ మగ ఎవరైనా. కోపం అనేది సరే ఎప్పుడైనా ఉండకూడదు. కోపం అనేది ఎప్పుడు మనకి పద్ధతిలో ఏం చెప్తానో కోపం తెచ్చుకోవాలి. ఆయన చెప్పారు కాబట్టి అలవాటు చేసుకున్నానని నాకు అర్థమైంది. నేను అనుకుంటున్నాను ఈయన 3 పూట్ల జపం చేస్తారు, అర్ధగంట చొప్పున. అది చాలా లోతైన పుస్తకాలు చదువుతూ ఉంటారు, అవి విశ్లేషణ చేస్తుంటారు. అది సహజంగా వచ్చింది అనుకున్నాను నేనే ఈ శ్లోకాన్ని చూసి ఇలా నేర్చుకున్నాను అని చెప్తున్నారు. ఇప్పుడు అర్థమైంది నాకు. సార్, జనరల్గా మీ డే ఎలా స్టార్ట్ అవుతుందండి? మంచి ప్రశ్న, ఎంతవరకు ఎక్కువ మంది అడిగిన ప్రశ్న. 5:30కి లేస్తాను, 5:20కి లేస్తాను. ఎందుకంటే 10:20కి పడుకుంటాను సరిగ్గా. 7 గంటల లెక్క, మధ్యాహ్నం గంట లెక్క, మధ్యాహ్నం 1:30, 2:30. అందులో సాధారణంగా తేడా ఉండదు, 10 నిమిషాలు అటు ఇటు ఉండొచ్చు, కానీ తేడా ఉండదు అసలు. ఆ గంట సేపు మధ్యాహ్నం, రాత్రి 7 గంటలు, 10:20, 5:20. సరే 6:30 వరకు కాలకృత్యాలు, స్నానపానాలు సరిపోతే ఏమీ కాఫీ టీలు కానీ ఏమీ పుచ్చుకోవడం ఉండదు. 6:30కి టీవీలో వచ్చే నా కార్యక్రమం వీలైతే నేనే చూస్తాను ఇంట్లో ఉంటే. ఎందుకంటే మనం శ్రోతగా వినడం వేరు, చెప్పడం వేరు. అప్పుడు ఎక్కడెక్కడ శ్రోతలు ఇబ్బంది పడతారో, సాగదీసామనుకుంటారో, లేదా చెప్పలేదు అనుకుంటారో, ఇంకా చెప్పాల్సింది అనుకుంటారో, అవన్నీ మనకు తెలుస్తాయి. అందువల్ల వీలైతే చూస్తాం. లేకపోతే వేరే ఊళ్ళో ఉంటే ఇంక మళ్ళీ ఏదో యూట్యూబ్ చూడడం, లేకపోతే ఏదో స్మార్ట్ ఫోన్ పెట్టుకోవడం, ఇవన్నీ అసలు మనకు లేవు. ఇంకా ఏదో హోటల్లోనే ఎక్కడ ఉంటే టీవీలు కుదరదు. ఎవరింట్లో ఉన్నా పొద్దునే వెళ్ళి టీవీ పెట్టమని చూస్తే అక్కడి నుంచి వాళ్ళు కాఫీ పట్టుకొస్తారు, అక్కడి నుంచి పత్రిక వస్తుంది, ఇవన్నీ కుదరవు. ఏదో వారంలో 1-2 రోజులు కుదిరితే చూస్తాను, లేకపోతే వెంటనే నా జపానికి నేను వెళ్ళిపోతాను. సరే, సహజంగా మనకి కులాచారం ప్రకారం వచ్చిన సంధ్యావందనం ఉంది, అది గాయత్రి జపం. అది అయిపోయాక 8 వరకు పూర్తిగా నా జపదపాలు, పారాయణలు ఉంటాయి. నాకు పొద్దున్న సంధ్యావందనం తర్వాత నేను చేసేది ప్రత్యేకమైన జపం ఏం లేదు, గాయత్రి జపం ఒకటే.
తర్వాత ఎక్కువ పారాయణ చేస్తాను. అంటే పారాయణ అంటే మళ్ళీ ఒకటే రోజు విష్ణు సహస్రం, రోజు లలిత సహస్రం ఇలా నియమంగా చదవడం కాదు. గ్రంథ పఠనం అనాలి దాన్ని, పారాయణ అనడానికి లేదు. గంటలో 6 పుస్తకాలు చదువుతాను. ఒకటి శివపరమైంది, ఒకటి విష్ణుపరమైంది, ఒకటి అమ్మవారి పరమైంది. మన హిందూ ధర్మంలో వీళ్ళు ప్రధాన దేవతలు ఈ ముగ్గురు. ఇంకొకటి ప్రత్యేకం 10 నిమిషాలు శంకర సాహిత్యం, శంకరాచార్య సాహిత్యం. తెనాలి సాధనా గ్రంథ మండలి వాడు 21 పుస్తకాలు వేశాను. భగవంతుడి దేవల్ల ఆ 10 నిమిషాల సమయం పెట్టుకోవడం వల్ల నేను సుమారుగా హైదరాబాద్ వచ్చాక మొదలుపెట్టిన ఆ సాహిత్యాన్ని 8 ఏళ్లలో 21 పుస్తకాలు పూర్తి చేశాను. ఒక్కొక్కటి 400 పేజీలు ఉందే పుస్తకం. ఒక్కొక్కటి 400 పేజీలు ఉంటుంది. రోజుకి 10 నిమిషాలు మాత్రమే కేటాయించి నేను 8 ఏళ్లలో 21 × 400 అన్ని పేజీలు పూర్తి చేశాను. అలాగే శంకర సాహిత్యం యోగ వాసిష్టం నాకు బాగా ఇష్టమైన గ్రంథం. నాకు పూర్తి నిశ్చింతైన జీవితాన్ని ప్రసాదించిన గ్రంథం. నిజంగా వాల్మీకి మహర్షికి, వశిష్ఠ మహర్షికి నేను రుణపడి ఉన్నాను. నిజంగా దాన్ని రచించింది వాల్మీకి, చెప్పింది వశిష్ఠుడు. అది నా మీద ప్రభావం చూపించినంతగా మరి ఏ గ్రంథం చూపించలేదు. నా జీవితం కూడా నా మీద అంత ప్రభావం చూపించలేదు, ఆ గ్రంథం అంత చూపించింది. దాని గురించి నేను చిన్నతనంలో విన్నది ఏమిటంటే, ఈ చదివినవాడు పిచ్చాడైపోతాడు లేదా మహాజ్ఞాని అవుతాడు. అయితే మహాజ్ఞాని అవుతాడు లేదా పిచ్చివాడైపోతాడు. మా ఊళ్ళోనే అటువంటి పుస్తకం చదివి పిచ్చాడైన వాడు మేము చూసాం. ఈయన ఎందుకు ఇలా పిచ్చాడయ్యాడని మా అమ్మని అడిగితే, ఫలానా గ్రంథం చదివి ఇలా అయ్యాడు అని చెప్పింది. ఏముంది అసలు ఆ గ్రంథంలో మీరు చదివాను? మొత్తం జగన్ మిథ్య అని ఉంటుంది. బ్రహ్మసత్యం జగన్ మిథ్య శంకరాచార్య చెప్పిన సిద్ధాంతం వేదంలో ఉన్నదే. కానీ చాలా పచ్చికి నిజాలతో, మనం మొహం బద్దలైపోయే నిజాలతో చెప్తాడు. ఇది నువ్వు ఒప్పుకోకపోవచ్చు కానీ సత్యం అంటాడు. అంతే. అందరూ చదవచ్చు అంటారా? అందరూ చదవచ్చు, కానీ అంటే దానికి తగిన పరిపక్వత ఉండాలి. ఇప్పుడు ఆ పరిపక్వత లేకుండా చదివితే పిచ్చాడు అవుతారు. మా ఊళ్ళో నాయుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఇలా తిరుగుతూ ఏదో ఆయనలో పద్యాలు పాడుకుని మాటలు పాడుకునేవాడు. అతను అందరూ పిచ్చివాడు అనేవారు. మా అమ్మని ఏమిటమ్మా అతను అంటాడంటే, అతను 2 పుస్తకాలు చెప్తారా యోగ వాసిష్టం. అదొకటేను సీతారామాంజనేయ సంవాదం అని ఒకటి ఉంది తెలుగులో. పరశురామ పంతులు లింగమూర్తి గురుమూర్తి గారు రచించాడు. అంటే సీతాదేవి హనుమంతుడు కలిసి రామతత్వం గురించి చర్చిస్తారు. సీత చెబుతూ ఉంటుంది, హనుమంతుడు వింటూ ఉంటాడు, ప్రశ్నిస్తూ ఉంటాడు. ఈ 2 చదవడం వల్ల వాడు ఎలా అయ్యాడని అంటున్నాడు రా అన్నారు. నాకు అప్పటి నుంచి ఆ 2 చదవాలని పట్టుదల. చదవలేదు ఇంకా మీరు అవి? 2 పూర్తి చేసి 2 చదివాను, అయినా కాలేదు. అయ్యారో లేదా ఆవిడ చెప్పాలి. ఇప్పుడు నేను కాలేదని నాకు లేదండి, మీరు పిచ్చాడనంటే నేను చేయగలిగిందండి. ఆవిడ చెప్పిందే నిజం. మన గురించి మనం ఏమనుకుంటాం అన్నదానికంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు. పోనీ ఎదుటి వాళ్ళు అంటే ఇప్పుడు మీ పోటుగాడు ఎప్పుడో పరిచయం అవుతారు. ఆవిడ ఇచ్చి కాపురం చేస్తున్నది. లేదంటే నేను ఖాయంగా పిచ్చిపోవడానికి ఆవిడంటే మాట్లాడడానికి వెళ్ళలేదు నేను. అదే నిజం. కానీ కాలేదు. ఏమంటారు మీరు? సార్ మీ మీదే వదిలేరు. ఆవిడ ఏమంటుందో నాకు తెలియదు, కానీ నేను ఎలాంటప్పుడు జోక్ వేస్తాను సహజంగా. నన్ను పిచ్చాడని ఆవిడ అంది అనుకోండి, కాకపోతే నేను ఎందుకు చేసుకుంటాను అయిపోయా. కాబట్టి నన్ను చేసుకున్నారు, మంచివాడు అయితే నేను ఎందుకు చేసుకుంటాను, ఇంకేముంది, గొడవ లేదు. అంతే. అది ఆ ప్రభావం అలా ఉంటే నాకు అప్పటి నుంచి చదవాలని పట్టుదల. ఈ సీతారామాంజనేయ సంవాదం అనేది నేను అప్పుడే చదివా. 18 ఏళ్ళ వయసులోనే చదివా, తెప్పించుకుని చదివా. ఏం కాలేదు, కానీ గొప్ప సందిగ్ధావస్థలో పడింది మనసు. ఏదో అపూర్వమైన సత్యం ఉంది, మన స్థాయికి మనకు అర్థం కావట్లేదు జగత్తు గురించి. అదే మనం ఇంకా చదవాలి. ఈ అండంలో ఏమైందంటే, మనస్సు హేతుబద్ధత లేనిది మనం అంగీకరించద్దు అనే నియమానికి వచ్చేసింది, ఆ ఆలోచనకు వచ్చేసింది. అందుకే 18 ఏళ్ల ప్రాయంలో నేను నాస్తిక్ గ్రంథాలు, కమ్యూనిస్ట్ గ్రంథాలు కూడా చదివాను. క్యాపిటల్ చదివాను, రంగనాయకమ్మ గారి పుస్తకాలు చదివాను, జయశ్రీ రచనలు చదివాను, చలం పుస్తకాలు చదివాను, విస్తృతంగా చదివాను. ఇంకా చదవడం అంటే అప్పటికి ఇప్పటికీ ఒకటే అలవాటు, పట్టుకోవడం. ఇంకా అయితే అప్పటికి ఇప్పటి తేడా ఏంటంటే, అప్పుడు ఒక పుస్తకం పట్టుకుంటే అదే చదువుతూ ఉండేవాడిని. ఇప్పుడు అలా కాకుండా నా మనస్సు నేను నిగ్రహించుకుని ఏ పుస్తకం అరగంట మించి చదవను. నా ప్రణాళిక నాకు అక్కడ మనసు ఆపుకుని, అది ఎంత రసవత్తరంగా ఉన్నా సరే అక్కడ ఆపు, లేదా ఎంత విసుగొస్తున్నా సరే అది చదవాలి అనుకుంటే చదవాల్సిందే, విసుగు వచ్చినా సరే. అది ఎంత రసవత్తరంగా ఉన్నా ఆపేయాలంటే ఆపేయాల్సిందే. మన మనసు మీద మనకు నియంత్రణ లేకపోతే ప్రపంచంలో ఏం చేయాలి? వీళ్ళ ప్రపంచంలో అనేక సంక్షోభాలకు అదే కారణం. వ్యక్తి జీవితం పాడవడానికైనా, మొత్తం ప్రపంచ యుద్ధాలకైనా మనస్సు మీద నియంత్రణ లేకపోవడమే కారణం. ఆ నియంత్రణ నాకు శివానంద లహరి చదివాక కలిగింది. అందుకే నాకు శివానంద లహరి చాలా
జీవితాన్ని మొత్తం ఇలా మార్చేసిందని చెప్పచ్చు. అలాగా ఉండడం వల్ల ఆ యోగ వాసిష్టం తర్వాత నేను పూనికి దాన్ని సంపాదించాలని చూస్తుంటే విచిత్రంగా ఎక్కడో దొరకలేదు నాకు అది. ఎందుకంటే ఎప్పుడో 100 ఏళ్ల క్రితం వెన్నెలకంటి సుందరరామ శర్మ గారిని ఒక ఆయన తెలుగు వచనంలో రాశారు దాన్ని. ఆ మూలం ఎక్కడో ఉందేమో ఎక్కడో దొరకలేదు నాకు. సరే తర్వాత ఉద్యోగాలు మారడాలు ఏవో ఇవన్నీ వ్యవహారాలు అంత శ్రద్ధ చేయలేకపోయాను. తర్వాత మళ్ళీ చదవాలనే తృష్ణ కలిగాక చాలా విచిత్రంగా ఏదో ఉయ్యాల్లో పిల్లాన్ని పట్టుకుని ఊరంతా తిరిగామన్నట్టుగా మా ఇంట్లో మా నాన్నగారు ఇచ్చిన 30 పుస్తకాల్లో అది ఉంది. ఆ పుస్తకాలు ఏవో తాటాకు పుస్తకాలు ఎక్కువ ఆయన ఇచ్చినవి, తాటాకు పుస్తకాలు. మరి మనం ఏం చదువుతాం, ఎవరికో ఇద్దాం లేనట్టుగా ఉండొకటి. తర్వాత అశ్రద్ధ వల్ల కొంత ఏదైనా ఆప్ చేసాం. సరే ఆయన వేదసం మా నాన్నగారు వేద పండితుడు, అవధాని, వేదంలో అవధాని అంటారు. వేద సంబంధమైన పుస్తకాలు మనకి ఎందుకు వచ్చి మనం ఏం చదవలేదు, ఏదో తప్పు స్వరంతో చదివితే లేనిపోని ఇబ్బందులని అలాంటి పెట్టారు. అనుకోకుండా ఉన్న ఆ పుస్తకాల్లో ఇంచుమించు ఒడిలిపోతూ పుస్తకం పేజీ ముట్టుకుంటే చినిగిపోయేలా ఈ పుస్తకం దొరికింది. యోగ వాసిష్టము, ఇలా వెన్నెలకంటి సుందరరామ శర్మ అనువాదము. ఇదేమిటి ఇక్కడ పెట్టుకున్నాం మనం దీన్ని అని వెంటనే నేను అప్పుడు చదవడం మొదలుపెట్టాను. అప్పటికి 40 ఏళ్ళ వయసు వచ్చేసింది. ఈ సీతారామాంజనేయ సంవాదం ముందే చదివాను, కానీ ఇది చదివాను. అప్పుడు మొత్తం ప్రపంచం ఎలాగా విడిపోయింది అంతే. నాకు ఒక ప్రయోగశాలలో ఓ పుష్పంలో వస్తువును అడ్డుకోత నిలువుకోత గీసేసి బకబకాలుగా విడదీసి పరిశోధన చేసి ఇదండి దీని విషయం అని బయట పెట్టేస్తాడు శాస్త్రవేత్త. నాకు జగత్తుకు సంబంధించిన విషయం అంతా బయట పడిపోయింది అంతే. ఇది నథింగ్. దీని గురించి మనం ఆలోచించాల్సింది లేదు. ఏదో నిర్ణయించబడిందో అది నడుస్తుంది, నడవని. మనం చేయాల్సింది ఏదో చేద్దాం. దేనికి చింతించాల్సిన పని లేదు, దేనికి పొంగిపోవాల్సిన పని లేదు. అప్పటికి నేను సహస్రావధానం కూడా చేసేసాను. సరే, ఇన్ని పుస్తకాలు చదివిన తర్వాత ఇప్పుడు మీకు మొత్తం అంతా అర్థమైంది అన్న దాంట్లో మేము అర్థం చేసుకోగలిగే పాయింట్ ఏదైనా ఒక చిన్న విషయం ఏదైనా చెప్పగలుగుతారు మన మధ్యలో ఆపండి, సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా? ఒక్క మాటలో చెప్పాలంటే, తనలో తాను రవంతమారడు జగత్తత్వంబు మార్పంగ ఆతని సంసారము సంపదల్ సమయమున్ తత్వార్థ విజ్ఞానమున్ వెనుకన్ ముందట చూడక అర్పణముగా వింసు మహామూర్ఖుడు. తనలో తాను రవంతమారడు జగత్తత్వంబు మార్పంగ ఆతని సంతానము సంపదల్ సమయమున్ తత్వార్థ విజ్ఞానమున్ వెనుకన్ ముందట చూడగర్పణముగా వింసు మహామూర్ఖుడు. ఇతనికి లోనికి చూచు శక్తి నిడుమా తన్మూలమా దైవమా. ఇది నేను గ్రహించిన సారాంశం. ఎవరైనా గ్రహించవచ్చు. మనలో చాలామంది ఎక్కడ పొరపాటు పడతాం, వ్యక్తిగత జీవితం సామాజిక జీవితం అని రెండు ఉంటాయని నేను అనుకోను. వ్యక్తిగత జీవిత ప్రభావం సామాజిక జీవితం మీద ఉంటుంది, సామాజిక జీవిత ప్రభావం వ్యక్తిగత జీవితం మీద ఉంటుంది. ఏదో గీత గీయడం కోసం మనం కొన్ని విషయాలు చెప్పడం ఇష్టం లేక ఇది నా వ్యక్తిగతమని దాచొచ్చు, అవసరం కూడా లేకపోవచ్చు ఎదుటి వాళ్ళకి. కానీ నిజానికి దాని ప్రభావం మాత్రం మన సామాజిక జీవితం మీద కూడా ఉంటుంది ఖచ్చితంగా. అలా అంత ఖచ్చితంగా విడదీయాల్సిన పనే లేదు. ఆ వ్యక్తి చేస్తున్న పొరపాటైనా ప్రపంచం చేస్తున్న పొరపాటైనా ఏమిటంటే ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవడం లేదు. తనలో తాను మారడు. ముందు నా బాధ్యత నేను చేస్తున్నాను, నా జీతం తీసుకుంటున్నాను కదా, నాకు లంచం తీసుకునే పని ఏమిటి అసలు, ఎందుకు తీసుకోవాలి నేను? ఈ జీతం నాకు సరిపోతుంది. ఇవాళ ఉద్యోగాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో జీతాలు ఎవరికి తక్కువే లేదు. ఉపాధ్యాయులకు కూడా ఇప్పుడు కొత్తగా చేరిన ఒప్పందపు ఉపాధ్యాయుడు కూడా 10,000 వస్తుంది. కానీ అలా తీసుకోకపోతే చేతకాని వాడు అంటున్నారు కదా సార్. అలా తీసుకోకపోతే వీడి చేతకాని వాడు ఈ ప్రపంచంలో బతకలేడు. అక్కడే ఆలోచించాల్సింది వాడెవడో అన్నది మనకి సర్టిఫికెట్ అమ్మా అంటున్నారు కదా మీరు. ఎవరు అంటున్నారు? మన పక్క వాళ్ళు, మన పై వాళ్ళు. వారు మనకు సర్టిఫికెట్ ఇస్తారా చేత కాదని, చేతనవనని? వాడెవరు అసలు? వారి స్థాయి ఏంటి? మనం దానికి ఎందుకు వంగిపోవాలి? ఇలా మాట్లాడడంలో మీరు మరోలా అనుకోకపోతే ఒక నాటకం ఏంటంటే ఈయనకి తీసుకోవాలి నుండి అలా సమర్థించుకుంటాడు. ఈ మనిషికి లంచం తీసుకోవాలి నుండి, తప్పు చేయాలి నుండి, చేయకుండా ఉండలేని బలహీనత ఒకటి ఉండి దాన్ని సమర్థించుకుందుకు ఏమంటాడంటే ఇలా ఉండకపోతే లోకంలో బతకలేమండి అంటున్నాడు తప్ప నిజంగా బతకదలుచుకుంటే ఉండక్కర్లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టే ఉండొచ్చు. అంతగా ఇప్పుడు ఒక లంచం తీసుకోకపోతే నేను చంపేస్తా అన్నంత పరిస్థితి ఎక్కడైనా ఉందా? అలా లేదమ్మా. ప్రలోభ పెడుతున్నారు అంతే. ప్రలోభాన్ని కాదనొచ్చు. పోనీ ఏ కృష్ణా బ్యారేజీ మీద ఆపేసి 4 గొడ్డళ్ళు వేసుకుని వచ్చి తీసుకుంటావా చంపేయమంటామంటే నా ప్రాణం కోసం తీసుకున్నానండి అంటే ఓకే, ఒప్పుకుందాం. అంత పరిస్థితి ఉన్నవాడు చూపించమనండి. ఇవన్నీ చెప్తారండి నాటకాలండి. ఇవన్నీ
అది అదే అదే మూలం. అది నాకు వేదాంతం ద్వారా మొత్తం అన్ని గ్రంథాలు చదివిన సారాంశం ఏం తెలిసిందంటే మనిషి తనలోకి తాను చూసుకోవాలి తప్ప, తనలో తాను మారాలి తప్ప బయట మార్చాల్సింది ఏం లేదు అసలు. ఎవరికి వాళ్ళే. మీరు సమాజానికి అనుకూలంగా దేశభక్తితో దైవభక్తితో మీరు, నేను, ఈవిడ ఉంటే ముగ్గురు వ్యక్తుల జీవితాలు బాగుండలేదండి. ఒక 300 మంది ఉంటే బాగున్నట్ట, 3 లక్షల మంది ఉంటే బాగున్నట్ట. తప్పించుకుందుకు మాట్లాడుతున్నాం మనం ఇవన్నీ. మొత్తం కృష్ణమూర్తి గారి తత్వం అంతా చదివాను నేను సుమారుగా, జిడి కృష్ణమూర్తి గారు. ఆయన మొత్తం చెప్పింది ఇది. నీ గురించి ఎందుకు ఆలోచించావు నువ్వు ఇది చేయడానికి అభ్యంతరం ఏంటి? ఎవరి మీద నెట్టేస్తావేమిటి? తప్పించుకుంటావేమిటి వ్యవహారం నుంచి? మనం అనేక రకాల పాపాలు చేసి ఏదో పూజ చేసి తప్పించుకుందామని చూస్తున్నాం. పాపం చేయకుండా ఎందుకు ఉండలేము? అసలు చేసామని ఎందుకు అనుకుంటున్నాం? చేసిన పాపం ఏంటి? చెప్పకపోయినా మనకు తెలుసు కదా. ఈ ఆలోచన చేయాలి. అందుకని మనిషి ఎంతసేపు సంఘసేవని అదని ఇదని ఏదో సంస్థలు పెట్టమని, ఆధ్యాత్మిక సంస్థలని, ట్రస్టులని అవి ఇవి పెట్టి తన సంపదని, సంసారాన్ని, సమయాన్ని మొత్తం అంతా దానికోసం వెచ్చిస్తాడు. కానీ ఎప్పుడు లోపలికి చూసి నేను ఎవరని ఆలోచించను. రమణ మహర్షి చెప్పింది అది, యోగ వాసిష్ఠం చెప్పింది అది. నేను ఎవరని ఆలోచించావా? ఆత్మతత్వ విచారం చేశావా? అది చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నువ్వు కూర్చున్న చోట కూర్చొని అదే తత్వంతో ఉండు. మారే చోట మారేదంతా మారుతుందని చెప్పి. ఎందుకైనా సార్ ఇంతకుముందు అనేవారు ఏంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రోజు అయిపోయిన తర్వాత ఈ రోజు అసలు మనం ఏమేం చేసాం, తప్పులు ఏం చేసాం, ఒప్పులు ఏం చేసాం, అబద్ధాలు ఎక్కడ చెప్పాం, ఎవరిని మోసం చేసాం, ఇవన్నీ రాసుకుంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే ఇది ఎందుకు చేశాను అసలు అని నిన్ను నువ్వు కనుక ప్రశ్నించుకుంటే డెఫినెట్గా నీలో ఒక మార్పు వస్తుంది అని చెప్పాను. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అది అడిగితే ఈ రోజులు పరిస్థితులను బట్టి రాసుకోవడం కంటే మనసులో ఆలోచించుకోవడం మంచిది. రాసుకున్నది ఎవరికైనా దొరికితే ప్రమాదం. ఇప్పుడు మనకేదో ఒక చెడు ఆలోచన వస్తుందండి, అదేం మనం ఆచరణలో పెట్టాం, గాలివాటం ఆలోచన. అది రాసేసామనుకోండి, ఎవరో పక్క వాళ్ళు ఎవరో చూస్తే అది ప్రమాదం. ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావా అంటారు. ఆలోచన రాకూడదంటే అలాగా. అంచేతనే పాతకాలపు రోజులు వేరు, ఆ డైరీలు రాయడారు అవి ఇప్పుడు రాయకూడదు అసలు ఎక్కడ. ఇప్పుడు మాట్లాడితేనే ప్రమాదంగా ఉంది, రాస్తే ఇంక చెప్పేది రాయకూడదు. మనిషి నిజాయితీగా ఆలోచించడానికి రాయాల్సిన పని ఏం లేదు, దాయాల్సిన పని లేదు. రాత్రి పడుకోబోయే ముందు ఇవాళ నేనేం చేశాను, దీంట్లో తప్పు ఏమిటో ఒప్పు ఏమిటి, అబద్ధం ఏమిటి, నిజమేమిటి ఒక్కసారి ఆలోచించింది. సర్వం పరమేశ్వర అర్పణం. ఇదో నాటకం నడుస్తుంది, పరమేశ్వర క్షమించు, రేపటి నుంచి ఎలా ఉండాలో అలా ఉంటాను, అయిపోలేదా? అలాంటిది నాకు ఆ పుస్తకాల పఠనం వల్ల ఏర్పడింది, యోగ వాసిష్టం సహా. అలాగే 8:30కి నాకు పొద్దున్న దినచర్య అనుకున్నాం కదా, 8:15కి అయిపోగానే అప్పుడు కాఫీ. అప్పటికి ఈవిడ అంటూనే ఉంటుంది పాపం, రోజు మాకు మీకంటే ముందు తాగుతున్నాను, ఇదో పాపం ఉంటుంది. నేను దానికి ఒక పరిష్కారం చెప్పాను, మళ్ళీ భర్తతో రెండోసారి తాగితే ఆ పాపం పోతుందని చెప్పాను. అదే నవ్వుకుంటాం మేము సరదాగా. అంటే ఏమయ్యా రెండోసారి తాగా ఆ పాపం పో, ఇదో శాస్త్రానికి ఏముంది, కావాలంటే శ్లోకం నేను రాస్తానని చెప్తాను. సరదాగా ఏముందమ్మా, 8:30కి ఇద్దరం కూర్చొని కాఫీ తాగుతాం, కాసేపటికి అల్పాహారం సిద్ధం చేస్తాం, అది తినేస్తాం. 9ంటికి సరిగ్గా నేను దినపత్రిక పట్టుకుని కూర్చుంటాను. 9 నుంచి 10 ఒక దినపత్రిక ఇంటికి వస్తుంది, ఖచ్చితంగా పట్టుకు కూర్చుంటాను. ఆ పత్రికలో అంతకుమించి మాత్రం చదవక్కర్లేదు. ఇంకా ఒకసారి ఒక 10 నిమిషాల ముందే అయిపోతుంది. అవి చదువుతాను. ఏదైనా మనకి గ్రహించాల్సింది ఉంటే గ్రహించాలి, లేదా ఒకవేళ చెప్పాలి సభలో కానీ ఇంకో టీవీలో కానీ చెప్పాలంటే తప్పనిసరి అయితే చెప్పడం, లేకపోతే వదిలేడు. ఇదివరకు కూడా ఏదో విశేషమైన వార్తలు చెబుదాం, అలాగా సంచలనం అన్నట్టుగా మనసు ఆలోచించేది. కానీ ఆధ్యాత్మిక పరిపక్వత కారణంగా ఈ మధ్య నా మనసు ఆ సంచలనాల గురించి ఆలోచించట్లేదు అసలు. అది పూర్తిగా 100% అవసరం, ఉపయోగపడుతుందంటే చెబుదాం, లేదా వద్దు. ఎందుకంటే ఇవన్నీ నిందించడం వల్ల, విమర్శించడం వల్ల కలిసి వచ్చేది ఏం లేదు. ఎవడూ మారడం, మనకి శత్రువులు పెరగడం తప్ప దానివల్ల కలిసి వచ్చేది. అది కూడా అర్థమవుతుంది, క్రమంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తిని విమర్శించడం కాదు, ఆ వ్యక్తిలో మార్పుకు మనం కూడా అవకాశం ఇవ్వాలి. ఎవరికైనా 10ంటికి అయిపోయేందుకు 10:30 ఖచ్చితంగా నేను చేయదలుచుకున్న వాళ్ళందరికీ ఫోన్లు 10:30కి చేస్తాను ప్రతిరోజు. ఇంకో సమయంలో నా నుంచి ఫోన్ రాదు, ఖచ్చితంగా 10:30 ఉదయం 10:30, రాత్రి 8:30. నేను ఎవరికైనా చేయదలుచుకుంటే నా దగ్గర నా జేబులో ఉండే కాగితం మీద ఎవరికి ఫోన్ చేయాలో రాసుకుంటాను, నేను వెంటనే చేయను, ఇక్కడ రాస్తాను. ఇదొక బుక్లెట్, 8 పేజీలు ఉంటాయి ఇందులో. ఇది కూడా ఇది వాడేసిన రైల్వే టికెట్, వేసి వృధా చేయకుండా ఇది 8 మడతలు పెట్టి దీనికి నెంబర్లు వేసి దీని మీద ఎవరో వెంకట్రావుకి ఫోన్ చేయాలి, వెంకట్రా అని రాసుకుంటాను నేను. అది పొద్దున్న 10:30కైనా చేస్తాను, ఎందుకంటే ఆయన ఆఫీసులో ఉంటే దొరుకుతాడు. రాత్రి 8:30కి చేస్తాను, ఇంట్లో ఉంటే దొరుకుతాడు. క్లారిటీ స్పష్టంగా. అందుకని ఇంకా ఆ విషయం ఆలోచించండి. బుర్ర నిండా వారికి ఫోన్ చేయాలి, వీరితో మాట్లాడాలి, ఏమిటో అన్నీ మర్చిపోతున్నాయి. ఈ మధ్య నాకు మతిమరుపు ఎక్కువైపోయింది, అదేం ఉండదు అసలు.
మనం దానికి పని చేయక ఖచ్చితంగా 10:30కి మంచినీళ్ళు తాగి 2 గంటలకు ఒకసారి 2 గ్లాసులు నీళ్లు తాగుతాను ఖచ్చితంగా. పొద్దున్న 6:30, 8:30, 10:30, 12:30, 2:30, 4:30, 6:30, 8:30, రాత్రి 10:30. ఖచ్చితంగా 2 గ్లాసులు నీళ్లు తాగాల్సిందే. రోజు అయ్యేసరికి 15-16 గ్లాసులు నీళ్ళు అవుతాయి. దానివల్ల ప్రయోజనం ఏంటంటే ఆరోగ్యపరంగా నేను అనుభవించి చెబుతున్నాను. ఎటువంటి ఏదైనా ఆహారాల్లో తేడాలు ఉన్నా, పడాలు ఉన్నా, రాళ్ళు పేరుకునే సమస్యలు లాంటివి ఉన్నా మొత్తం కొట్టుకుపోతాయి. మనం తాగేటువంటి నీరులో స్థూల భాగం ఎప్పుడూ మూత్ర విసర్జన రూపంలో వెళ్ళిపోతుంది. సూక్ష్మ భాగం రక్తంగా మారుతుంది. అతి సూక్ష్మ భాగం ప్రాణవాయువుగా మారుతుంది. అతి సూక్ష్మ భాగం నీరు తాగితే ప్రాణవాయువు ఉంటుంది. ప్రాణం ఎప్పుడు నీటి మీద ఆధారపడింది, అన్నం మీద కాదు. అన్నం మానేసి ఉండొచ్చు, నీరు మానేసి ఉండదు. నీరు మానేసి ఉంటే ప్రాణం కూడా పోతుంది. అందుకే ఎంత నిరాహార దీక్ష వాడైనా పాలు కానీ, మజ్జిగ కానీ, నీరు కానీ తాగుతారు. తాగితే కొంతకాలం గెంటిచ్చు. అలా నీరు తాగుతాను ఖచ్చితంగా. నాకు 10:30కి నీళ్లు తాగేసి అప్పుడు ఈ ఫోన్లు చేసేసి మన కార్యక్రమాల గురించి రిజర్వేషన్లు చేయాల్సిన ఉంటాయి కదా, ఏమన్నా అంటే నేనే చేసుకుంటాను. కార్యకర్తను చేయమని చెప్పను. ఎందుకంటే వాళ్ళు మనకి తర్వాత ప్రోగ్రామ్ ఎక్కడుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఊరికి చేసేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఊరు పక్క ఊరు వెళ్ళాలంటే ఆ షెడ్యూల్ నా దగ్గర ఉంటుంది కాబట్టి చేసుకుంటాను. అక్కడికి ఆ పని అయిపోయింది. అప్పుడు ఖచ్చితంగా టీవీకి ఏమైనా తయారవ్వాలా, సాయంత్రం సభ ఉందా తయారవ్వాలా, ఆ తయారవ్వాల్సి ఉందంటే తయారవుతాను. 10:30, 12:30 సమయం. 12:30 ఖచ్చితంగా గంట కొట్టేసినట్టుగా తిరుగు లేకుండా 12:25కి వచ్చి గురువుగారు భోజనానికి రావచ్చు అంటుంది. అంతే మేడం అండి, గురువు గారు అంటారా? ఎందుకో ఎందుకంటే రావడానికి ఏమండి ఎందుకు అంటే చాలా నేర్చుకున్నాను అందుకని మా గురువు గారు ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. అవునా? అందులో ఏం నేర్చుకున్నారు? ఒక పాయింట్ మాకు. అవి చెప్పేవి కాదు, అలాగా సహజంగా జరిగినవి అంతే. సరే, 12:30కి భోజనం పెట్టేస్తే అంతే. ఖచ్చితంగా 45 నిమిషాలు భోజనం చేస్తాను. 1:15 వరకు నవ్వులుతూ ఉండాల్సిందే. ఓకే. 3 ఐటమ్స్ మించి భోజనాల్లో ఉండవు. 4వది ఉంటే ఆవిడ తినాల్సిందే. 3 ఐటమ్స్, 3వది మజ్జిగతో కలిపి 3. మజ్జిగతో కలిపి. ఓహో. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మజ్జిగతో 3. 15-20 ఏళ్ళ బట్టి, కనీసం 10 ఏళ్ళ బట్టి ఆ నియమం ఖచ్చితంగా. తర్వాత పప్పు, కూర, మజ్జిగ, లేదా వేపుడు, పచ్చడి, మజ్జిగ, ఏదైనా సరే 3 మజ్జిగతో కలిపి. 4వది ఉంటే ఇందులో ఒకటి తగ్గించేస్తాను, అన్నం తగ్గించేస్తాను. మొత్తం మీద అన్నం అంతకుమించి వెళ్ళడానికి వీల్లేదు. అందుకని నాకు షుగర్ ప్రాబ్లమ్స్ అవి ఏం లేవు. తినవలసింది తిన్నాను. ఖచ్చితంగా పొద్దున ఒక్కసారే కాఫీ, సాయంత్రం 4:30కి టీ, మధ్యాహ్నం భోజనం చేసి గ్లాసు మజ్జిగ తాగుతాను. రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు పాలు తాగుతాను. ఒకసారి పాలు, ఒకసారి మజ్జిగ, ఒకసారి కాఫీ, ఒకసారి టీ. 4 సేవించినట్టు అయింది. ఏది ఎక్కువ కాలేదు. అన్ని రుచులు తెలిసాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేయచ్చు, సమస్య అంటే. ఎక్కువ అలవాటు పడ్డామనుకోండి, నాకేమిటో కాఫీ లేకపోతే తోచట్లేదు, ఏమీ లేదు, నాకు ప్రపంచం అంతా లేకపోయినా నాకు తోస్తుంది. ఈ ప్రపంచం అంతా శూన్యమే, నేను ఒక్కడినే అంటార్కిటికా ఖండంలో నన్ను వదిలేస్తే హాయిగా గడిపేస్తాను, ఏమి ఇబ్బంది లేదు. ప్రాణంతో ఉంటే సార్ అక్కడ నీళ్లు దొరికితే ఏదో మారేడాకులు దొరకపోని అవుతాం. వారు ఉండాలి, వీరు మాట్లాడాలి, అసలు ఆ సమస్య లేదు. అదే వేదాంతం ద్వారా నేర్చుకున్నాను. యోగ వాసిష్టం నాకు నేర్పింది. నీతో నువ్వు మాట్లాడుకో, నీతో నువ్వు ఉండు. ఇంకోరు ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? ఇంకోరు ఉండడం అంటే మనం తప్పించుకొని బయటపడుతున్నాం. మన నుంచి మనం తప్పించుకొని బయటపడుతున్నాం. అదేదో కాలక్షేపం, వారేదో పోగొట్టడం, తిట్టడం, విమర్శలు, ఇవన్నీ ఇంకేది పీకానామ లాగానం, ఎలక మీద పిల్లి, పిల్లి మీద ఎలక, ఎప్పటికి తెమలో ఇవి. అప్పుడు ఈ కాలక్షేపాల కోసం వచ్చరికి తోడు, నీడ, దూడ, పేడ అన్నీ తయారైపోతాయి. ఇందులో ఎవరు లేకపోయినా మనం తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. ఇదంతా బలహీనతే, మన మీద గొప్పగా చెప్పొద్దు దాన్ని. నాకు నలుగురు ఉంటే కానీ తోచదు, అదో వ్యాధి, డాక్టర్ చూపించుకోవడం మంచిది. ఎందుకు తోచదు? నలుగురు ఉన్నా తోచాలి, ఒక్కరే ఉన్నా తోచాలి, 1000 మందిలో ఉన్నా తోచాలి, శ్మశానంలో ఉన్నా అదే తోచాలి. అది వేదాంతం. మన స్థితిలో మనం లేము, అందుకే తోచదు. అందుకే మనిషి తనలోకి తాను చూసుకోవాలి, లోకం అంతటా మార్చుకుంటూ కూర్చోవడం కాదు. మధ్యాహ్నం ఖచ్చితంగా 1:15 అయ్యాక అప్పుడు సరిగ్గా 1/4 గంట సేపు అటు ఇటు నడుస్తాను. బయట ఆరేసిన తువ్వాలు లోపలేస్తాను, అదో క్రమశిక్షణ. పొద్దున స్నానం చేసి ఆరేసాం కదా, ఆ తువ్వాలు లోపలేస్తాను. అవన్నీ నేను చేసుకుంటాను. ఆ పనులు 1/4 గంట పడతాయి. 1:30కి పడుకుంటాను, 2:30కి లేస్తాను. ఫోన్ కట్ చేయడమే, సైలెంట్లో పెట్టడం ఉండదు. సైలెంట్లో పెడితే ఎవడో చేస్తాడు, అక్కడ ఉంటుంది, అక్కడ మళ్ళీ నాకు చేయలేదంటాడు. అటువంటి అవకాశం ఎవరికి ఇవ్వను, స్విచ్ ఆఫ్ అంతే. మళ్ళీ ఆయన చేసుకోవలసిందే. ఏమంటే నేను చేశానండి, మీరు నాకు చేయలేదంటే చెయ్యను, నీ అవసరం నువ్వు చేసుకోవాలి. ఎంత ప్రాణ స్నేహితుడైనా అంతే. నాకు ఎందుకు చేసావు కదా, 2సారి కూడా నువ్వే చేసుకో, 3 సార్లు చేసుకోలేకపోతే మానేసుకో. అంతేగాని ఏమనుకుంటాడు అనుకోని, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, నాకు అర్థమైంది అనుకుంటే మరీ మంచిది. ఇంకా ఆయన ఫోన్ చేయక్కర్లేదు, ఓ నెంబర్ తీసేయచ్చు.
ఇది ఎవరి మీద కోపం కాదు, వ్యతిరేకత కాదు, పూర్తిగా జగత్తత్వం తెలుసున్న మనిషి ఇలాగే ఉంటాడు. నాకు తెలిసి నేను ఋషుల చరిత్రలు చదివాను, ఋషులందరూ ఇలాగే ఉంటారు. అది మనం అలవాటు చేసుకోవాలి, అంతేగాని వారేదో అనుకుంటారు వీరేదో అనుకుంటారు అనుకోనేయండి. కానీ మంచి వాళ్ళు ఇలా అనుకుంటే పర్వాలేదు, ఇదే స్థానంలో చెడువాడు కూడా ఇలా చెడు పనులు చేసేవాళ్ళు కూడా ఇలాగే అనుకుంటే, ఇలాగే అంటే నేను చేసిందే కరెక్టు అది నిజానికి వాడు చెడ్డ పనులు చేసేవాడు అయితేనేమో లోకాన్ని గురించిన భయం ఎప్పుడూ వాడి మనస్సును పీడిస్తూనే ఉంటుంది. వాడు అనుకోలేడు, ముండిగా మూర్ఖంగా కాసేపు అనుకోవచ్చు, కానీ లోపల వాడిని ప్రశ్నిస్తుంది. ఎందుకంటే అందరికీ లోపల ఉన్నది భగవంతుడే. ఈశ్వర సర్వభూతానాం హృదయసి అర్జున తిష్టతి. ఒక మూర్ఖుడు, ఒక దుర్మార్గుడు 10 మర్డర్లు చేసిన వాడు హృదయంలో ఎవడున్నాడో పరమభక్తుడు హృదయంలో కూడా వాడే ఉన్నాడు. ఆ తత్వంలో తేడా ఏం లేదు. ఉపాధి భేదం, పైన ఉండే శరీరం భేదం, మనస్సు భేదం తప్పితే అసలు తత్వంలో తేడా లేదు. అందుకని అసలు తత్వం అంతఃకరణ ద్వారా వాడిని కొట్టేస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు నువ్వేం చేస్తున్నావు. అందుకని చెడ్డవాడు ఇలా ఉండలేడు. ఎవడేమనుకుంటే నాకని కొనాళ్ళు ఉంటాడు, తర్వాత అయినా వాడు కాల్ చేస్తూ ఉంటుంది లోపల. అదే పాపం పీడించడం అంటే అదే. ఖచ్చితంగా కాల్ చేస్తూ ఉంటుంది. వాడు ఎప్పుడో ఈ జన్మ కాదు వచ్చిన జన్మకైనా మారాలి, తప్పదు. అది వాడి బాధ్యత. అది మనం దాని గురించి అంత బాధపడక్కర్లేదు. అయిపోయిందంటే 2:30కి లేస్తాను సరిగ్గా. లేవగానే స్వచ్ఛ భారత్ చేస్తాను. ఇది మోడీ గారి స్ఫూర్తి. అంటే అంతకుముందు కూడా నాకు కొంచెం ఉంది, కానీ మోడీ గారి స్ఫూర్తి వల్ల ఖచ్చితంగా మన ఇంట్లో మనం చెయ్యాలి అని పెట్టుకుని 2 పూట్ల చేస్తాను. 2 పావు గంటలు, మధ్యాహ్నం 2:30కి, 2:45 వరకు. ఏం చేస్తారు? గూళ్ళన్నీ దొరుకుతాయి. లైబ్రరీ అంతా తనే దొలుపుకుంటారు. గ్రంథాలయం గుడ్డ పెట్టి తుడుచుకుని, చీపురు పెట్టి ఏమన్నా బూజులుంటే తీసేసుకుని. నిజంగా మిమ్మల్ని మొట్టమొదటిసారి చూస్తున్నాను ఈవేళ. అంటే యూట్యూబ్లో ఇంటర్వ్యూల్లో చాలా ఏళ్ళ నుంచి మిమ్మల్ని చూస్తున్నాను, మీ ప్రవచనాలు వింటాను. ఎందుకంటే మరీ మూర్ఖంగా మాట్లాడరు మీరు. చాలా ఎప్పటి ప్రజానికానికి ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎవరు ఏది చేస్తే మంచిదని మీరు చెప్తూ ఉంటారు. పొద్దున్న లేస్తే భక్తి, పొద్దున్నే వచ్చే పాటలు అయిపోగానే నెక్స్ట్ మీది పెట్టి వింటూ ఇంట్లో పనులని చేసుకుంటూ ఉంటే అనుకున్నాను, ఈయన ఇంట్లో బాగా స్ట్రిక్ట్గా ఉంటారేమో, లేదా భార్యని మాట్లాడద్దు చెప్పిన పని చేయి అని ఎలా ఉంటారేమో. అది ఆ ధోరణి. మీ అభిప్రాయం నిజమే, లోకం అలా ఆలోచిస్తుంది సార్. అంటే మనకి రెండే తెలుసమ్మా. మంచివాడు అన్నవాడిని మీరు ఎవరైనా గమనించండి, కామెంట్స్ ఎలా ఉంటాయో. ఎప్పుడూ మంచివాడే అనుకుంటారు. వాడు లోపల చాలా వంకర పనులు చేస్తాడు, బయటికి తెలియదు. అది బయటికే లోపల మంచి కనపడదు. పెళ్ళాన్ని ఏడిపించుకు తినేస్తాడు ఆ సన్నాసి. ఆ విషయం బయట పండేవాడు. బయట మాత్రం మహిళాభ్యుదయవాదిలో మాట్లాడేస్తాడు. అది నమ్మేస్తారు లోకం. ఆవిడ పాపం బయటకు వచ్చి చెప్పలేదు ఆ విషయం. ఎందుకంటే ఈయన సెలబ్రిటీ, ఆవిడ బ్రిటానియా బిస్కెట్. ఆవిడ దగ్గర మైకెట్టాలి కదా, అవకాశం కూడా ఉండాలి. ఒకళ్ళు చెప్పింది దానికో బతకనేడు కదా. అలాగే ఉంటారేమో అని అనుకున్నాను. అలాగే కొంచెం గంభీరంగా ఉండేవాళ్ళని చూసి మనం కోపంగా ఉంటారు అనుకుంటాం. ఖచ్చితంగా ఉండడం వేరు, కఠినంగా ఉండడం వేరు. నేను ఖచ్చితంగా ఉంటాను, కఠినంగా ఉండను. అసలు కాఠిన్యం అనేది నా స్వభావంలోనూ లేదు. చాలా మెత్తటి మనిషి లోపల, కానీ ఖచ్చితంగా ఉంటాను. ఈ సమయానికి ఇది అన్నప్పుడు ఎప్పుడైనా ఈ పూట ఏముందో 1/2 గంట ముందు తినచ్చు కదా అంటే, ఆ మాత్రం తినకపోతే ఏమైందని ఖచ్చితంగా అంటాను. అంటే అది కఠినమే కదా అవుతుంది. అది ఆవిడ అలవాటు పడిన దానిపై అది మంచిదని వాళ్ళకి తెలుస్తుంది కదా. 2:30కి లేచి గూడు దొరుకుతాను. మొమెంటోలమ్మా, మరి మీరు అందరూ ఇచ్చినవి ఏం చేసుకోవాలి? హైదరాబాద్లో అపార్ట్మెంట్ అంటే నేను కొనుక్కున్నా, మొమెంటోలకి 2 లక్షలు అయింది. అది ఎవరిస్తారు? కబోర్డులు నీట్గా క్లీన్ చేసి పెడతారు. నేను శుభ్రంగా నిచ్చెన వేసుకుని పైకి ఎక్కి దులిపి, అది నెలకోసారి లెక్కాలి. ఒక గూడు దులిపామంటే మళ్ళీ నెలకు దొరకాలి. ఒక కాగితం రాసుకుని పెట్టుకుంటారు, తుడిచిన తేదీ. ఇవాళ దులిపారనుకో, ఇవాళ తేదీ వేస్తారు. ఆ గూళ్ళో తుడిచిన తేదీ అని ఎర్రసెరతో రాసి, ఆ తేదీ నా నెల ఇంకుతో రాస్తాను, అక్కడ పెడతాను ఆ గూళ్ళో. మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా అసలు ఈ మధ్య తుడిచినట్లేదు అనిపిస్తే ఆ తేదీ చూస్తాను, బాబాయ్ నెల దాటిపోయి చూడవాలి అని వెంటనే చేస్తాను. గుర్తు కోసం అది. ప్రకటన స్వచ్ఛ భారత్. అప్పుడు సరిగ్గా 2:45 అయ్యాక ఉత్తరాలు అవి రాస్తాం. ఖచ్చితంగా ఎప్పటికైనా ఉత్తరాలు రాస్తాం. నాకు ఉత్తరం రాసిన ప్రతి ఒక్కరికి నేను సమాధానం ఇస్తాను. మరి ఇంకొకరికి నేను క్షేమం మీరు క్షేమం అంటే నేను చెప్పాల్సిందే లేదు. కానీ అలాంటివి ఇప్పుడేమో లేవు. ఏవో సందేహాలు అడుగుతారు, లేకపోతే ఏదో ఖచ్చితంగా రాస్తాం. పోస్ట్ కార్డులు అయితే సుమారుగా 99% పోస్ట్ కార్డులే రాస్తాం. అంతేకాదు 3 మంది కవులు పుస్తకాలు పంపిస్తారు, రచయితలు పుస్తకాలు పంపిస్తారు. వాటికి ఖచ్చితంగా నేను చదివి అభిప్రాయం రాస్తాను. ఆలస్యం అవ్వచ్చు, 15 రోజులు కావచ్చు, నెల పట్టదు. అక్కడ ఒక పద్ధతిగా ఉంటాయి. 2:45 నుంచి 3:30 వరకు ఆ పని చేస్తాను, 45 నిమిషాలు. ముందు ఉత్తరాలు రాయడం, తర్వాత పుస్తకాలకు అభిప్రాయాలు రాయడం,
తర్వాత ఇంకో పని ఏంటంటే నాకు ఉపయోగపడేది, లోకానికి ఉపయోగపడేది చెబుతున్నాను. ఏ పుస్తకం చదివినా సరే నేను చదివేటప్పుడే పెన్ను దగ్గర ఉంటుంది, పెన్ను దగ్గర లేకుండా నేను చదవను. ఖచ్చితంగా ఆ పుస్తకంలో ఎంతవరకు చదివామో తెలియడానికి ఒక కాగితం పెట్టుకుంటాను, ఎంతవరకు అని రాసి, అతి ముఖ్యం అని రాసి ఇంకో కాగితం పెట్టుకుంటాను. ఈ చదువుతున్నప్పుడు ముఖ్యమైన శ్లోకాలు, పద్యాలు, విషయాలు ఏమైనా వస్తే వాటిని ఆ పుస్తకానికి వెనకాల తెలకైతే ఒకటైనా ఉంటుంది కదా కనీసం, అతి ముఖ్యం అని రాసి ఆ పేజీ నెంబర్ అక్కడ వేసి అందులో ఏముంది, దాంపత్యం గురించి ఉందా, 17వ పేజీ దాంప అంటే దాంపత్యమే అనేది సంకేతం. రోజు మళ్ళీ మర్నాడు అరగంటకో గంటకో ఈ పుస్తకం చదువుతాం కదా అదే సమయానికి, అప్పుడు ఈ ముందు రాసుకున్న అతి ముఖ్యమైన విషయాలు 4 చదివి అప్పుడు ఈ పుస్తకం మళ్ళీ చదువుతాం. అప్పుడు అతి ముఖ్యమైన మనసులో అలా ఆవృతవుతుంటే గుర్తుండగా ఏమవుతాయేమో ధారణ రహస్యం ఇది. ఇదేదో అకస్మాత్తుగా వస్తుంది అంటే నమస్కారం, నేనేం చెప్పను. మీకు ఉందండి, మీకు సహజం అండి, మీకు పూర్వజన్మ సుకృతం అండి, వారికి 3 నమస్కారాలు. మనం ఏం చేయలేం. కృషి చేస్తే వస్తుంది, మొద్దు కూడా వస్తుంది. కృషి చేయాలి, చెయ్యరు, ఏదో చెప్పేస్తారు అంతే. మొత్తం 1000 పద్యాలు అప్పగించినా 1,00,000 పద్యాలు అప్పగించినా నేను ఇలాగే అప్పగించాను. ఒక సాధన చేశాను. దానికి దైవానుగ్రహం లేకుండా ఏదీ సాధ్యం కాదమ్మా. అసలు ఆ స్ఫురణే దైవానుగ్రహం. మనం వినియోగించుకుంటున్న శక్తి అంతా దైవానుగ్రహం. అంచేత మనం ధారణ కాదు, ఊపిరి పీల్చినా దైవానుగ్రహంతోనే జరుగుతుంది. దానికి వ్యతిరేకం కాదు. పురుష ప్రయత్నం ఎప్పుడు దైవానుగ్రహానికి వ్యతిరేకం కాదు. దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంది, మనం దాన్ని వినియోగించుకోవాలి. ఈ కృషి ద్వారా వినియోగించుకోవాలి. అప్పుడు ఈ ఉత్తరాలు రాయడం, పుస్తకాలకు అభిప్రాయాలు కూడా అయిపోతే ఇంకా సమయం ఉంటే ఈ అతి ముఖ్యమైనవి వేరే ఓ డైరీలో ఎక్కిస్తాను. అలా ఎక్కించినవి ఇప్పుడు నా దగ్గర 6 డైరీలు ఉన్నాయి. ఆ ఎక్కించిన విషయాలు ఒక 2000 పైగా ఉన్నాయి. పద్యాలు, శ్లోకాలు, సూక్తులు, సామెతలు, లేదా లోకజ్ఞాన విషయాలు, నాకు తెలియని విషయం ఏదైనా సరే. ఇటీవల ఏదో రేపు 14వ తారీఖు చంద్రయాన్ గురించి ఏదో జరుగుతుంది కదా, మన వాళ్ళు పంపిస్తారు. చంద్రుడి గురించిన విశేషాలన్నీ ఈనాడు దినపత్రికలో వస్తున్నాయి. నేను అవి నోట్ చేసుకుంటున్నాను కొన్ని ముఖ్యమైన విషయాలు నా డైరీలో. నాకు తెలియదు, అది తెలియనివి రాసుకుని మనం తెలుసుకుని చెప్తే ఇంకా బాగుంటుంది కదా. ప్రసంగం పక్కనట్టండి, నాకు ముందు జ్ఞానం ఖచ్చితంగా రాసుకుంటాను. పేపర్ కత్తిరించి పెట్టుకుంటాను అవసరమైతే. ఆ పని చేస్తాను 3:30 వరకు. 3:30 నుంచి 4:30 వరకు తెలుగు సాహిత్యం చదువుతాను. 4:30 ఖచ్చితంగా టీతో పాటు ఏమైనా ఆవిడకి దయ ఉంటే పంట కింద కరకర కాస్త ఏదో శనగలో, పెసలో, వేరుశెనగ గింజలో ఏవో ఒకటి వేయించి అక్కడ పెడుతుంది. తినండి గురువు గారు కష్టపడ్డారు, ఆవిడ కూడా కూర్చుంటుంది అక్కడ. అప్పుడు కాసేపు ఆ టీ తాగుతూ ఇవి తింటూ అరగంట ఖచ్చితంగా కబుర్లు చెప్పుకుంటాం. బయట ఎక్కువ మాట్లాడుతాను కాబట్టి ఇంట్లో నేను మాట్లాడను. అప్పుడు చెప్తూ ఉంటుంది, వింటూ ఉంటాను, అవసరమైతే మాట్లాడతాను దానికి. ఇప్పుడు ఎవరో వస్తే నేను మాట్లాడడం ఎలాగో తప్పదమ్మా. సభలో తప్పదు, టీవీలో తప్పదు, ఇంట్లో కూడా ఎందుకు. ఆవిడకి చిన్నప్పటి నుంచి జరిగినవన్నీ చెప్పడం సరదా, నాకు వినడం సరదా. వింటూ ఉంటాను, ఉంటే సంతోషిస్తారు. అందులో ఏవో ఉంటాయి మనం నేర్చుకునేవి. పైగా నాకు ఇప్పటికీ ఒక రకంగా ఆవిడ గురువు గారిని ఆవిడండం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ క్షణంలో కూడా ఆవిడ ఏదైనా సామెత వాడితే అది నాకు తెలియందే అవుతుంది ఆశ్చర్యకరంగా. నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతా భాష విషయంలో. వాళ్ళది అన్నవరం, మాదేమో మా సొంతం తాడేపల్లిగూడెం. కాకినాడలో ఎక్కువ ఉన్నాను నేను. తాడేపల్లిగూడెం, కాకినాడ ఏముంది, తూర్పు పశ్చిమ గోదావరి కదా. కానీ ఆవిడ వాడేటువంటి సామెతలు కొన్ని నాకు ఎప్పటికి తెలియవు, నేను ఎప్పుడు వినలేదు వాటిని. నేను ఒకసారి మళ్ళీ ఏనంటే ఆవిడకి భయం అంటే తప్పేమన్నా అన్నాడు. తప్పేం అనలేదు, నాకు తెలుసుకోవాలని ఉందంటే. మీరు తెలుసుకోవడం ఏంటి అటు లేదు, తెలుసుకోవాలంటే అలాంటి సామెతలు వాడతాం. అవి నేను తెలుసుకుని టీవీలో చెప్పిన సందర్భాలు చాలా. అంటే ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని లేదు. మనం పని మనిషితో మాట్లాడినా తెలుసుకోవలసినవి ఉంటాయి, పెద్ద మనుషులతో ఎలాగో ఉంటాయి. అక్కడికి మనమే ఏదో జగద్గురువు అని, మిగిలిన వాళ్ళకి ఏమి రాదని, అసలు మనం వీళ్ళని అడగడం ఏమిటని అనుకోవలసిన పనే లేదు. నాకు తెలియకపోతే మా వాచ్మెన్ కూడా అడిగి విషయం తెలుసుకుంటాను. ఆ విషయం వాడు చెప్పాడనే విషయం బయటకు కూడా చెబుతాను. నాకేం భయం ఏం లేదు, అందులో మొహమాటం లేదు. అతను ఆ విషయంలో నాకు చెప్పాడు, తప్పే ఉంది, నాకు తెలియదు కదా అది. అలాగే ఉంటే 4:30కి టీ దాకా 5 నుంచి 6 వరకు సంస్కృత సాహిత్యం చదువుతాం. అరగంట కొన్ని పుస్తకాలు గంట ఉంటాయి, పుస్తకాన్ని బట్టి ఉంటుంది, అది చదువుతాం. 6ంటికి ఖచ్చితంగా స్నానం, సంధ్యావందనం, జపం. 7 వరకు అంతే. అరగంట ప్రత్యేకంగా వెళ్ళి చోట కూర్చుంటాం. సంధ్యావందనం కూడా అయిపోయాక కేవలం శివ పంచాక్షరి జపించుకుంటూ అలా అది ఒక్కోసారి అది మర్చిపోయి మౌనంలోకి వెళ్ళిపోతాం. భగవంతుడు దయ, అది మనం ఏం చేయలేం. అది జపించడం వరకే మన పని. ఆ సమాధి స్థితితో ఏదో ఎప్పుడు వస్తున్నది ఆయన దయ, మనం ఏం చేయలేం. కానీ మన ప్రయత్నం మనం చేయాలి. మాట్లాడకుండా తలుపు కూడా చిడత కూడా వేసేసి రోజుకు 3 గంటలు నాకు దూరం అయిపోతున్నారు. చిడత వేసానని చిడత వేయకపోతే దూరం కాదు. అంటే మనసులో ఏమనిపిస్తుంది సహజంగా, అంత వేసేసారంటే నేను వస్తే ఇబ్బంది అని అనిపిస్తుంది. కానీ అర్థం చేసుకుంటుంది, అందుకోసం ఆ అనుబంధం అది అర్థం చేసుకుంటుంది ఆ విషయం.
పైగా ఏముంటుందంటే ఎప్పుడైనా జపాన్కి వెళ్తున్నట్టు చెయ్యండి, అదేమని కాపాడుతున్నాడు. నిజమే కదా, అది కాకపోతే ఎవరు కాపాడతారమ్మా? భగవంతుడు కాకపోతే కాపాడేవాడు ఎవరు? అంటే అంతటా ఉన్నది ఆయన, అందరినీ కాపాడవలసింది ఆయనే. ప్రపంచంలో ఎన్ని దారుణమైన పరిణామాలు జరిగినా, మనం ఎన్ని వ్యాసాలు రాసినా, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, ఐక్యరాజ్యం తీర్మానం చేసినా బాగుపడుతుందని చెప్పలేం. కానీ భగవంతుడికి విజ్ఞప్తి చేస్తే బాగుపడుతుంది. ఎందుకంటే మూలం అది, మూలానికే వైద్యం చేయాలి. అంచేత నాకు కోపం వస్తే ఒకసారి ఇది నీది, మమ్మల్ని అంటే వీటి బాగు చేసుకోలేదా మానుకో అని అంత బెదిరించినట్టు కూడా నేను పద్యాలేదు. నీవా కనపడవెంత మొత్తుకొని అమ్మవారు, మా అమ్మవారు ఫోటో ముందు నిలబడి మేము నిర్ణయాలు తీసుకుంటాం. మా జీవితంలో ముఖ్యమైనప్పుడు కొన్ని సందర్భాల్లో కుటుంబపరంగా తీసుకోక తప్పదు కదా. తీసుకున్నది ఏమవుతుందో అని బెంగ వస్తుంది ఒకసారి. ఇప్పుడు కుటుంబంతో లోకంతో కూడా పరిస్థితి ఎలా ఉంటుందంటే, మొత్తం వదిలేసినా ఇబ్బంది, మొత్తం మన మీద పెట్టుకున్నా ఇబ్బంది, రెండు కష్టమే. పూర్తిగా మన మీద పెట్టుకున్నామో, అయ్యో వీడి జీవితాన్ని మనం పాడు చేస్తున్నామేమో అనిపిస్తుంది, వాడి నిర్ణయం మంచిదేమో అని. అలాగే వదిలేద్దామంటే ఏమైపోతారో అనిపిస్తుంది. అటువంటిప్పుడు నేను ఎలా మొత్తుకుంటానంటే అమ్మవారితో, నీవా కనపడవెంత మొత్తుకొని నేనే స్వయం నిర్ణయాలేవో కొన్నిటి చేసినా నన్నుచు నన్నే నింద చేయన్ భవానీ వేరెవ్వరు దిక్కునాకిక. నీవా కనపడవెంత మొత్తుకొని నేనే స్వయం నిర్ణయాలేవో కొన్నిటి చేసినా నన్నుచు నన్నే నింద చేయన్ భవానీ వేరెవ్వరు దిక్కునాకిక. భవన్ నీరేజనేత్రంబులన్ రేవుల్కు పదంపుజద్వయము భవన్ నీరేజనేత్రంబులన్ రేవుల్ గట్టు సుధారసంబు నన్ను పాలించుంగదే చాలదే అని మొత్తుకున్నాను. నువ్వు కనపడమమ్మా, పోనీ ఏమమ్మా పార్వతీదేవి అంటే, అయినా నువ్వు చెప్పినట్టు చేసేస్తాం, మాకు ఎందుకు వచ్చిన కూడా ఎవరు ఓటేయమంటే వాడికి వేసేస్తాం, దేవుడు చెప్పాడని చెబుతాం. అది ఆ అదృష్టం మాకు లేదు. మేము ఏదో ఆలోచించి భార్య భర్త లేదా సొంతంగానో ఏదో ఏడుపు ఏడుస్తాం. నువ్వు తప్పు చేసావు లోపల నుంచి మనసులో నుంచి ప్రశ్న ఉంటుంది కదా. అది అమ్మవారు వాళ్ళు అలా ప్రశ్నిస్తే నేనేం చేయను, నువ్వు చెప్పలేదు, నేను తీసుకుంటే కాదంటే అని తేరుగా మనిషితో మాట్లాడినట్టే. నువ్వు కనపడవు, నేనే స్వయం నిర్ణయాలు ఏవో కొన్నింటి చేసినానొచ్చు నన్నే నింద చేయను భవానీ వేరెవరు దిక్కు నాకు. ఎవరితో చెప్పమంటావు? చచ్చిపోయిన మా అమ్మ నాన్నతో చెప్పమంటావా? దేవుడితో చెప్పుకుంటాం అని. కానీ నాకు నమ్మకం ఉందమ్మా, భవన్ నీరేజ నేత్రంబులన్ రేవులు గట్టు కృపారసంబు, నీ కళ్ళల్లో కనిపించే కరుణ ఉందే, అది నన్ను కాపాడుతుంది. నాకు ఆ నమ్మకం చాలు. ఇది చాలదా కాపాడడానికి? ఈ పద్యం చాలదా? ఎందుకంటే తపస్సు చేయాలి. ఇటువంటి 500 పద్యాలు రాశానమ్మా. ఇటీవల ఇష్టదైవం అనే పుస్తకం రూపంలో వేశాను. అవి నా కోసం నేను రాసుకున్నది, ఎవరికి లోకానికి చెప్పలేదు, అవధానాల్లో చెప్పలేదు, కావ్యాల్లో చెప్పలేదు. నా కోసం, నాకు సంతోషం కలిగిన, బాధ కలిగిన, కోపం కలిగిన, అసూయ కలిగిన, ఏం కలిగినా రాసుకున్నాను. అవి బయట పెట్టద్దనే అనుకున్నాను. కానీ అక్కడక్కడ ఏదో ఇలా భావావేశంలో చెబుతుంటే ఏమండి మేము కూడా బాగుపడతాం, మాకు కూడా కావాలని నేను అడిగితే ఇటీవల వేశాను అవి. అప్పుడు ఖచ్చితంగా అలాగే 6:30, 7 అయిపోయాక అప్పుడు ఖచ్చితంగా 7 నుంచి 8 వరకు ఒక అరగంట సేపు ఇతరుల అవధాన పద్యాలు చదువుతాను. ఒక అరగంట సేపు నా అవధాన పద్యాలు నేనే చదువుతాను. పాతవన్నీ 320 పైన అవధానాలు చేశాను నేను ఇప్పటికి, ఈ రోజుకి 320. అవన్నీ డైరీలో రాసి ఉన్నాయి. అందులో సుమారుగా 200 వరకు అచ్చయి ఉన్నాయి. ఇంకా 100 పైన అచ్చు కావాలి. అచ్చయినవి కానీ ఏమైనా డైరీల్లో ఉంటాయి కదా. స్వీయ కవిత్వం అనే పేరు మీద డైరీలు నాకు 20 ఉన్నాయి. ఇప్పటికి మీతో మాట్లాడే క్షణానికి ఈ రోజుకి నేను 11,153 పద్యాలు రాశాను. ఈ క్షణానికి 11,153. తర్వాత ఏదైనా చెబితే 154 అంతే. ప్రతిదీ అంకె వేసి, తేదీ వేసి, ఏ సందర్భంలో ఎవరి మీద రాశాం, దేనికి రాశాం అని చెప్పుకోవడం కూడా జరిగింది. అక్కడ డైరీ ఉంటుంది. వాళ్ళు నేను అచ్చువేని, తర్వాత నా పిల్లలు అచ్చువేని, అది లోకానికి అందుతుంది. ఎందుకంటే పూర్వం కొప్పరపు కవులు లాంటి మహానుభావులు వాళ్ళు లక్షల పద్యాలు చెప్పారట, ఎక్కడా లేవు. మహా అయితే ఆ మహాకవులవి ఒక 1000-2000 దొరుకుతున్నాయేమో అంతే. మరి అవన్నీ పోయినట్టే కదా. తిరుపతి వెంకట కవులు కూడా మన నాటకాలు దొరుకుతున్నాయి, కానీ అవధాన పద్యాలు చాలా భాగం లేవు. చాలా అవధానాలు చేశారు, కానీ వాళ్ళకి రాయడం అలవాటు, పక్క వాళ్ళు రాసేవాళ్ళు లేక మర్చిపోవడం, అశ్రద్ధలు ఎక్కడెక్కడో పోయి. మహా అవధానాలు చాలామందికి పోయి. ఏవో చిన్న చిన్న కాగితాల మీద రాసేవాడు పాపం ఎక్కడో పోయి. వాళ్ళ పిల్లలు కొంతమంది శ్రద్ధ చేయలేదు. ఆ స్థితి నాకు పట్టద్దు. మనం మెటీరియల్ రెడీ చేసి పెట్టేస్తే సిద్ధంగా పిల్లల తర్వాత వేసుకుంటారు, లేదు మనం ఉంటే మనమే వేస్తాం, లేదు తర్వాత చూసుకుంటాం. ఈ పనులు అప్పుడు చేస్తాను. 7 to 7:30 పరావధాన సాహిత్యం, 7:30-8 స్వీయ అవధాన సాహిత్యం. ఖచ్చితంగా 8ంటికి అప్పుడు మళ్ళీ టీవీ పెట్టి ప్రారంభం కొద్దీ ఏమొస్తే అది చూస్తాం. పళ్ళు తింటారు. 50 ఏళ్ళ వయసు వచ్చే వరకు భోజనమే చేసేవాడిని. ఒక 10 ఏళ్ళు సుమారుగా 2010 నుంచి పళ్ళే, ఏవో 2 పళ్ళు.
2 యాపిల్ పళ్ళు, 2 బత్తాయి పళ్ళు, అంటే 2 ద్రాక్ష పళ్ళు కాదు. అందుకే అవి పైగా అవి మళ్ళీ పళ్ళ రసాలు అవన్నీ కుదరవు. అక్కడ ఊరికే పై తొక్క కొద్దిగా తీసాల బేసిన్లో పెట్టాలి. నేను తొక్క వదులుచుకొని నేను కూర్చొని తింటాను సావకాశంగా. ఒక పావు గంట 20 నిమిషాలు పడుతున్నారు కూడా. ఈ లోపు అరగంటలో ఏదో ఉన్నదాంట్లో మంచిది ఏదో పెడతాం, అంతకంటే ఏం చేస్తాం, ఏదో వస్తుంది పెట్టాం. కోసిస్తే ఎక్కువ పళ్ళు కోసిచ్చేస్తామని తనే పండు బలంగా మనం ఇచ్చేయాలి. అప్పుడు లెక్క తేడా రాదు కదా. మాకు చేసేస్తాను 2 యాపిల్ పళ్ళు నుంచి 3 పళ్ళ మొక్కలు అందులో పెట్టేస్తాను. అందుకని పళ్ళు నాకు కనబడాల్సిందే లెక్కది. 8:30కి ఆ పళ్ళు తినడం అయిపోయాక అప్పుడు మళ్ళీ ఎవరికైనా ఫోన్లు చేయాలా. అలాగే ఈ కాగితం మీద రాసుకున్న పనులు కొన్ని ఉంటాయి. ఏదైనా రాయాలనో, పద్యం రాయాలనో, ఎక్కడైనా చెప్పిన పద్యాలు డైరీలో రాయడం, అతి ముఖ్యమైన విషయాలు పుస్తకంలో రాయడం, ఇలాంటి పనులు ఏమైనా ఉంటే బాకీ పనులు పెట్టుకుంటాను. నేను 8:30 నుంచి 9 వరకు ఆ పని చేస్తాను. 9ంటికి ఖచ్చితంగా ఆధ్యాత్మిక గ్రంథం చదువుతాను. వివేకానందుని కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద ఒరిజినల్, ఆయన ఇంగ్లీషులో అద్వైతాశ్రమం కలకత్తా వాళ్ళు వేసింది 8 సంపుటాలు చదివాను. సద్గురు శివానందమూర్తి గారు మహర్షుల జీవిత చరిత్రలో 50 మంది మహర్షుల లైఫ్ హిస్టరీస్ రాశారు, జీవిత చరిత్రలు. అది ఆ సమయంలోనే నేను చదివాను. ఆధ్యాత్మిక గ్రంథం ఏదో ఒకటి, అది ఇంచుమించుగా తత్వ గ్రంథం అవుతుంది. పురాణాలు కాకుండా కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ, నిసర్గదత్త మహారాజ్ ఫిలాసఫీ, రమణ మహర్షి సిద్ధాంతాలు, ఇటువంటి తాత్వికమైన గ్రంథం వివేకానంద, పరమహంస ఏదో ఒకటి అప్పుడు చదువుతారు. 9:30 9:30కి మళ్ళీ జపం చెడతేసి 10ంటికి ఖచ్చితంగా మళ్ళీ స్వచ్ఛ భారత్. 10 to 10 అప్పుడు తుడిచేవి వేరే ఉంటాయి. ఈ సోఫాలు, కుర్చీలు, హాల్లో మీరంతా వచ్చి కూర్చోని ఉంటాయి కదా, మరి బాగానే కూర్చుంటారు. తుడిచే వాళ్ళు ఎవరు తుడుస్తారు? అవి దుమ్ము పట్టిందనుకో కబుర్లు చెబుతారు, సోఫాలు అనేలాగే ఉన్నాయంటారు. ఎవరు బయటికి వెళ్ళి చెబుతారు. అదంతా ఎందుకు మనకు శుభ్రంగా ఉండాలి. మీరు వచ్చేది ఎప్పుడో, మేము రోజు కూర్చుంటాం కదా. ఖచ్చితంగా ఇలాగ సోఫాలో పరుపుంటే ఆ పరుపు తీసేసి వేరే చోట పెట్టి శుభ్రంగా చీపురు పెట్టి దానికి చీపురు ప్రత్యేకంగా పెట్టుకుని దులుపుకొని అన్నీ సర్దేసి రాత్రి లైట్ వేసాక ఊడకూడదు, తుడవకూడదు అంటారు. అవన్నీ పిచ్చి నమ్మకాలు ఏం పని. అవన్నీ అటువంటి నమ్మకాలు మన దగ్గర పనిచేయాలి. నేను 10 ఏళ్ళుగా లైట్ వేసే తుడుస్తున్నాను, ఏమీ కాలేదు. ఈ నమ్మకాలు వదిలేయచ్చు. ఇవన్నీ మనకి ఊరికి అనవసరం. ఈ పూర్వపు సంప్రదాయాన్ని బట్టమ్మా, అది పూర్వం చిన్న దీపం పెట్టేవారు అటువంటి. ఎందుకు పగల సూర్యకాంతిలోనే పనులు చేసుకునేవారు. ఆ చిన్న దీపం వెలుతురులో ఏం కనిపిస్తాయి? పైగా ఆ చీకట్లో మీరు గమనించండి, ఎందుకు ఆ నమ్మకం ఊరికే రాదు. పల్లెటూళ్ళలో ఇళ్ళు, మట్టి ఇళ్ళు ప్రధానంగా, పాములు తేళ్ళు ఉంటాయి. ఆ చీకట్లో ఉడుస్తూ కూర్చుంటే ఏదో కలుస్తుంది. అందుకని చీకటి పడ్డా కూడా వద్దన్న. ఇప్పుడేమో శుభ్రంగా ఫ్లడ్ లైట్లునో అన్నీ పట్టుకుని ఇప్పుడేం పోయింది. పైగా ఇదేం పెద్ద మన మామూలుగా తోడవడం కదా, ఇది ఇల్లు తోడవడం కాదు కదా. తరగడాలు దులిపి తోడడానికి ఏముంది? అవి ఆ పనులు చేస్తాను. అది స్వచ్ఛ భారత్. మళ్ళీ అప్పుడు ఖచ్చితంగా 10:20 మళ్ళీ పొద్దున్న 5:20కి లేచేందుకు వీలుగా అలారం పెట్టేసి సెల్ ఫోన్ దూరంగా పెట్టేసి పడుకోవడం. సెల్ ఫోన్ వాడకం అనేది రాత్రి 10 నుంచి పొద్దున్న 9 వరకు ఉండదు, అస్సలు ఉండదు. స్విచ్ ఆఫ్. మధ్యాహ్నం గంట స్విచ్ ఆఫ్. 9 నుంచి 12, 3 నుంచి 6 ఉంటుంది సుమారుగా. మిగిలినప్పుడు నేను దొరకను. దొరికి వాళ్ళ అవసరం, నా అవసరం కాదు. మంచి అది ఇప్పుడు నిస్పృహస్య తృణం జగత్, వేదాంత సారం ఇది. కోరిక లేని వాడికి ప్రపంచం అంతా గరికిపాటి. కోరిక లేని వాడికి ప్రపంచమే గరికిపాటి. నాకు కోరికలు లేవు, నాకు ప్రపంచం అంతా గరికిపాటి. నేను ఎవరిని లెక్క పెట్టాల్సిన పని లేదు, ఎవరిని ప్రత్యేకంగా నెత్తిమి ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు, అలాగని ఎవరిని అవమానించాల్సిన అవసరం లేదు. నేను ఆశించట్లేదు వారి నుంచి. వారు ఏదైనా ఆశిస్తే వారి తాపత్రయం నాకు అనవసరం. డబ్బు మీద కానీ, ఇంకో రకమైన భోగాల మీద కానీ, పదవుల మీద కానీ, కనీసం నేను రాసిన పుస్తకాలన్నీ అచ్చవ్వాలి, దానికి ఏదో నాకు సన్మానం జరగాలని కానీ, అసలు నేను చెప్పే మాటలు ఎవడన్నా వినాలనే కోరిక కూడా ఇవి వచ్చినప్పుడు లేదు. వింటే విని లేతలేదు, నీ ఇష్టం. నేను చెప్పదలుచుకుంటే చెబుతా, నేను చెప్పదలుచుకున్నదే చెబుతాను. మీ ఇష్టమైతే వినొచ్చలేదు. ఇంతమంది చూశారండి యూట్యూబ్లో బట్టను వెళ్ళి పైకి లేచి ఒకటి కిందకి లేచింది, వాడికి వేలు నొప్పి ఉంటే కిందకి దించుకుంటాడు, నాకు అనవసరం. అసలు అది చూడండి, నా వ్యవహారానికే వెళ్ళాలి. ఇంతమంది మెచ్చుకున్నారు, ఇంతమంది నొచ్చుకున్నారు, డోంట్ కేర్, తీసేయి. వీళ్ళు మెచ్చుకోవడాలతో మనకేం సంబంధం లేదు. వీళ్ళు ఎవరో విమర్శిస్తే మనకు అంతకంటే పని లేదు. ప్రజల అభిప్రాయాలు పట్టించుకోరా. ప్రజలంటే ఎవరమ్మా? ఏం చదువుకున్నారు నాకు అర్థం కాదు. ఈ విమర్శలు చేసేవాళ్ళు ఏం చదువుకున్నారు? యోగ వాసిష్టం చదివారా? భగవద్గీత చదివారా? ఏం చదివారు? భారతం చదివారా? రామాయణం చదివారా? ఏమని విమర్శిస్తారు? అసలు ఒక మహాసహస్రావధాని లాంటి నేను కానీ, మా నాగమణి శర్మ కానీ, మేడసాన మోహన్ కానీ, లేదా కోటేశ్వరరావు గారు కానీ, షణ్ముఖ శర్మ గారు కానీ, మేము చెప్పే ప్రవచనాల మీద, అవధానాల మీద విమర్శలు చేయడానికి వాళ్ళ స్థాయి ఏమిటి? అసలు విమర్శించే అర్హత ఉండాలి. అర్హత ఏమిటి? ఏం చదివారు? ఓ పద్యం రాదు, ఛందస్సు రాదు, విమర్శిస్తాడు. దేవుడి గురించి తెలియదు, ఏ గ్రంథము చదువుడు, విమర్శిస్తాడు. అంటే వాడికి నచ్చకపోతే విమర్శిస్తాడు. అవన్నీ మనం పట్టించుకోవాలా?
అంటే మనం చెప్పదలుచుకుంటే ఖచ్చితంగా చెబుతాం అంతే. ఇది దినచర్య. ఇది నిజానికి మొత్తం పూర్తిగా చెప్పింది ఇక్కడే. అది మన అభివృద్ధి రహస్యం, విజయ రహస్యం ఏదైనా ఉంటే ఇదే. అది మీ పట్టిక. దీంట్లో పేపర్లో రాసుకుంటారట. నేను ఖచ్చితంగా ఉంది. ఇది టైం టేబుల్ రాసి ఉంటుంది. ఇది ఇప్పుడు ఇంకా నాకు లోపల మనసులో ఉంది, ఇంకా రాయి కానీ ఉంటుంది. రోజు ఉంటుంది ఖచ్చితంగా. ఒక మైకా కాగితంలో రాసి పెట్టేసి ఉంటుంది. అంటే ఒక్కనొకప్పుడు మీరు బాగా టైం వేస్ట్ చేయడం వల్ల ఇది చేయలేకపోయినా, ఇది సాధించలేకపోయినా అనే ఒక రిగ్రెట్ వల్ల మీరు ఇంత పర్టికులర్గా అయిపోయారని అలా జరగలేదు. మొదటి నుంచి అంతే. మొదటి నుంచి అంతే. నాకు తెలుసున్నప్పటి నుంచి ఇలాగే ఉంది ప్లాన్డ్. ఇంకా మా పెళ్లి కాని క్రితం నేను మా ఖానాపురం వరంగల్ దగ్గర నరసంపేట జిల్లా మహేశ్వరంలో గురుకుల విద్యాలయంలో పనిచేశాను. ఆర్ఎస్ఎస్ వారి గురుకులం అది. అక్కడ 3 ఏళ్ళు పనిచేశాను. అప్పుడు పెళ్లి కాలేదు నాకు. అప్పుడు ఇలాగే ఉండేది. నాకు ఆ విషయంలో నేను మా నాన్నగారికి రుణపడి ఉన్నాను. ఈ క్రమశిక్షణ మాకు మా నాన్నగారి నుంచి వచ్చింది. ఆయన ఎక్కడ రాయలేదు కానీ ఇలాగే చేసేవారు పనులు. ఆయన కాఫీ తాగే సమయం అసలు తువ్వాలు పెట్టి కాళ్ళు తుడుచుకునేవారు ఆయన. అదొక ప్రక్రియ. మా తాతయ్య గారు కూడా చేసేవారు, బాగా గుర్తు. ఆయన పాదాలు, మా నాన్నగారి పాదాలు ఆయన ఎర్రగా పొడుగ్గా ఉంటారు. ఆయన మీరు ఎలా ఉన్నారేమన్నారు కానీ మనం అమ్మకోరు. ఆయన పాదాలు గులాబీ పువ్వులో ఉంటాయి మా నాన్నగారి పాదాలు. అవి ఇలా పైన పెట్టుకుని ఆయన తువ్వాలు పెట్టి తుడుచుకోవడానికి ఒక పావు గంట తుడిచేవాడు ఆయన. అసలు చూస్తే మాకు కొందరికి ఏదో ఏమిటంత శ్రద్ధ అవసరం అంటే, అలాంటి మనిషికి ఆ శ్రద్ధ అవసరమే అనిపించేది నాకు. అంత అందమైన వాడు, గులాబీ పువ్వులో ఉన్నాడు, తుడుచుకున్నాడు. ఆయన పాదాలు ఆయనకి ఇష్టం. కానీ ఎప్పుడు చూసినా దండం పెట్టాలనిపించింది. ఆయన అది ఎలా ఉండదంటే ఆ క్రమశిక్షణ ఎక్కడ రాయలేదు ఆయన. అప్పట్లో ఈ రాత సాధనాలు అవి తక్కువ కదా, కానీ అలా జరిగేది. పోయిన ఒక సమయం, పడక ఒక సమయం, మళ్ళీ లేవడం కూడా అంతే. మళ్ళీ పడుకున్నాం కదా, ఇంకా సాయంత్రం టీ పెట్టాక లేపడం కాదు. అది ఆయన నుంచే వచ్చింది నాకు. అది నేను ఇంకాస్త నా వృత్తిరీత్యా ఇంకొంచెం గట్టిగా చేసుకున్నాను. అంటే ఆయన 2-3 గంటలు అలా కూర్చుని కబుర్లు చెప్పేవారు. గుడరుగు మీద కూర్చుని అది ఆయనకి నడుస్తుంది, నాకు నడవదు. నేను చదువుకోవాలి. ఈ రోజు నుంచి నేను కూడా ప్లాన్ వేసుకుంటాను ఖచ్చితంగా. ఎందుకంటే ఏవో మేజర్గా వంట, బాక్సులు, ఆఫీసు, షూటింగ్స్, ఫాలోఅప్లు ఇవి తప్ప కాస్త ఖాళీ దొరికితే గేమ్ ఆడేస్తున్నాను. ఈ ప్రణాళిక వల్ల నేను ప్రత్యక్షంగా సాధించిన ప్రయోజనం ఏమిటంటే, నా గ్రంథాలయంలో 1167 పుస్తకాలు ఉన్నాయి. నా గ్రంథాలయంలో 1167 పుస్తకాల్లో ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి నేను 1148 ఎన్నో చదివేశాను. ఇంకొక 10-12 ఉన్నాయి చదవాల్సింది. అన్నీ అయిపోయాయి. బయట నుంచి తెచ్చినవి, క్లాసు కోసం చదివినవి, పరీక్షల కోసం చదివినవి, ప్రసంగాల కోసం చదివినవి ఇంకో 1000 ఉంటాయి బహుశా. అది తీసేయి. మా ఇంట్లో పుస్తకాలు నేను చదవాలి వద్దా? ఎందుకు పెట్టుకున్నది అలంకారానికి? టేబుల్ మీద పేపర్ వెయిట్ పెట్టిన దానికి, పుస్తకం పెట్టిన దానికి తేడా ఉండాలిగా. పేపర్ వెయిట్ బరువు కోసం పెడతాం, పుస్తకం బరువు కోసం పెట్టాం కదా. మనం బరువు తీరడం కోసం పుస్తకం పెడతాం. అది చదవాలి కదా. చదివితే మనకు ఉపయోగం. ఏదో మనకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఎక్కడో ఒక చోట 2 గంటలు మాట్లాడక తప్పదు రోజు. ఇంకోటికి చెప్తాం ఉపయోగించే విషయం. చదవకపోతే ఎందుకు? ఈ నియమం, ఈ అరగంట గంట ఈ నియమం పెట్టుకోవడం వల్ల దాదాపు 2000 పుస్తకాలు మావైతే పరాయివైతే నేను చదవగలిగాను అంటే ఎంత జ్ఞానం ఎలా సంపాదించాం. ఇది పెద్ద ఆదర్శం కాదా? ఇంతకంటే ఆదర్శం ఏమిటి? అది ఉపయోగం దినచర్యలో. ఇప్పుడు మీరు ఒక్క సెకండ్ కాస్త రెస్ట్ తీసుకోండి. మీ గురించి మేడం అడుగుతాను. అది తప్పకుండా. మీకు ఆల్మోస్ట్ మీ పెళ్ళి ఎన్నాళ్ళు అయిందండి ఇప్పటికి? 32 సంవత్సరాలు. 32 సంవత్సరాలు అయింది. మొట్టమొదటిసారి ఎప్పుడు చూసారు ఆయన్ని? గుర్తుందా మీకు? మా పెళ్లి చూపుల్లోనే చూసాం. అవునా? పెళ్లి చూపులకి అప్పట్లో మీకు ఫోటో అది పంపించారు ఆయన ఫోటో? అలాంటివి ఏం లేవండి. డైరెక్ట్గా చూసారు. ఏమనిపించింది మీకు? మీరు ఏమన్నా ప్రశ్నలు వేశారన్నప్పుడు అవన్నీ చెబుతుంది, అడగండి. సరే చెప్పండి, మీ పెళ్లి చూపుల విశేషాలు చెప్పండి. ఆయన గురించి చెప్పారు, ఆయన చదువు గురించి అన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత నా ఇష్టదైవం ఏంటని అడిగారు. నాకు అప్పుడు వెంకటేశ్వర స్వామి ఇష్టం. అంటే ఆ చిన్న ప్రపంచంలో అప్పటికి ఆయన బాగా తెలుసు అంతే. ఓకే. వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం అన్న. నేను వెళ్తూ ఉంటాను, నాకు ఇష్టమే, కళ్యాణ వ్యాఖ్యానానికి కూడా వెళ్తూ ఉంటానని చెప్పారు. ఆ తర్వాత ఇంకెవరు ఇష్టం అన్నారు. రాముడు అంటే ఇష్టం, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ చాలా ఇష్టం నాకు, అందుకని రాముడు అంటే ఇష్టం అన్నాను. రాముడు అంటే ఇష్టం అన్నాను అంతే. ఈ క్యారెక్టర్ ఏమీ చెప్పలేదు. రాముడు అంటే ఇష్టం, నేను రామచంద్రుణ్ణే అని చెప్పారు. చేసుకోమని చెప్పారు మిమ్మల్ని అని చెప్పారు ఈయన నాకు. నేను చేపట్టిన చేతుని వదలను అంతే, నేను రాముడినే అని చెప్పారు. నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఆయన నాకు రాముడు అంటే ఇష్టం అనగానే ఈ సమాధానం ఆశ్చర్యం వేసి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మకు చెప్పాను. అంటే
అంటే మీరు అది క్యారెక్టర్ ఏం అనలేదు నేను. రాముడు అంటే ఇష్టం నాకు, రాముడు అంటే ఇష్టం. అందుకే అంటే రాముడిలో ప్రత్యేకత ఏకపత్ని వ్రతం కదా, వీరత్వం అన్నీ ఉన్న అనేకం ఉన్నాయి. రాముడిలో ధర్మ నిర్వహణ చాలా ముఖ్యం. ఏకపత్ని వ్రతం చాలా చిన్న విషయం, దాన్ని అంత పెద్ద చేయక్కర్లేదు. పైగా నిజానికి ఆనాటి క్షత్రియులు రాజుల్లో ఏకపత్ని వ్రతం అనేది అంత గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం కాదు. ఇప్పుడు ఎక్కువ మంది భార్యలు ఉన్న వాళ్ళు దేశాన్ని నేను దోచుకుతాను లేదు అంటే మీరు సమర్థిస్తున్నారు దాని గురించి కాదు. దానికి దీనికి సంబంధం లేదు. పరిపాలన, రాజు అన్నాక పరిపాలన ముఖ్యం, కానీ ఆయన ఇద్దరు ముగ్గురు చేసుకోవడం అనేది పెద్ద విషయం కాదు. మీరు రాజు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు, మరి రాణుల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పరా? వాళ్ళు అది వేరే విషయం. ఆ మాటకు వస్తే ఆ తగాదాలకు వీళ్ళు ఎక్కువ మందిని చేసుకోవడమే కారణం. లేకపోతే ఎందుకు తగాదాలు వస్తాయి? దశరథుడు కైకైన స్వార్థపరురాలు అంటారు, కానీ దశరథుల కారణంగా ఆవిడ అయింది, లేకపోతే ఎందుకు అవుతుంది? అది వేరే విషయం. కానీ రాముడిలో ధర్మ నిర్వహణ ఇవన్నీ ఉన్నాయి. కానీ స్త్రీలు రామచంద్రమూర్తిని ఇష్టపడ్డారు అంటే నాకు కలిగిన అభిప్రాయం ఏంటంటే ఏకపత్ని వ్రతం వల్లే ఇష్టపడతారు. పరిపాలన, ధర్మ నిర్వహణ వారికి ఎందుకు అనిపిస్తుంది? అది వీరత్వం ఇవన్నీ కాదు. మనిషి గీటు దాటడు. నేను ఆ రోజు ఓ ప్రమాణపూర్వకంగానే అన్నా, ఖచ్చితంగా మీరు అటువంటి రాముడినే చూస్తానన్నా. ఆ నచ్చిన క్వాలిటీ ఉంటే నాకు అర్థమైంది. ఆ మాట ఇప్పుడు ఈ మధ్య కూడా 15 రోజుల క్రితం నేను అలాగే చూస్తున్నాను అనుకుంది. ఎందుకంటే ఇప్పుడు నేనున్న రంగానికి, ఇంతకుముందున్న అవధాన రంగానికి, అప్పటి నా వయస్సుకి, నాకున్న ఆదాయానికి, నాకున్న పేరు ప్రఖ్యాతులకి ఎన్ని రకాల వెనకాల చాపల్యాలకు అవకాశం ఉంటుందో ఊహించడం. చాలా దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు పడి తప్పుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ భయం సహజంగా భార్యకు ఉంటుంది, నాకు ఉంటుంది ఎప్పటికప్పుడు. కొన్ని సందర్భాల్లో నేను మా అమ్మవారి దగ్గర అమ్మ నన్ను కాపాడని ఒత్తుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే మనస్సులోకి చెడు ఆలోచన రాకుండా కాపాడుతుంది. అది కూడా ఎప్పుడైనా మన మనస్సులో ఒక పొరపాటు ఆలోచన వచ్చినప్పుడు భగవంతుడి దగ్గర చెప్పుకోవచ్చు. ఇంకెక్కడ చెప్పుకుంటాం? నేనేమిటమ్మా నా స్థాయి, నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని ఎప్పుడైనా వస్తే కూడా ఒకసారి పాపపు చింతయంచు బలవంతముగా మరలింపనేటికిన్ పాపము పుణ్యము పరమ పావని నీదు స్వరూపముంచు నీ పాపట పింద చెప్పినది భగవతమున దేవి. పాపము పుణ్యమున్ పరమ పావని నీదు స్వరూపముంచు నీ పాపట పింద చెప్పినది భగవతమున దేవి. ఈపయన్ చీపురు తోడ చిమ్మెదను చింతను చింతను గూర్చి చింతను. ఇలాంటి పద్యాలు తన్నుకుంటూ వచ్చాయంటే కారణం అది. అయితే నాకు గొప్ప నమ్మకం అమ్మవారి మీద, భగవంతుడి మీద. ఎందుకంటే ఈ పద్యం ఇలా చెప్పి నా మనస్సులో భావం అక్కడ కక్కగానే ఆ భావం దూరం అయిపోయింది. అంత గొప్పతనం ఉంది కలుగుతాం. భారం తీరిపోతుంది. చెప్పేశాం. ఆవిడ చూసుకుంది అలాగే. మనిషి తప్పటోడు వేయకుండా, దిగజారిపోకుండా, ఇంత డబ్బు రాని ఏమి రాని, దాని మీద కాంక్ష లేకుండా, మాకు ఏమీ లోట్లేదు, భగవంతుడి దయవల్ల శుభ్రంగా ఉన్నా. పొలం ఉంది, ఇల్లు ఉంది, స్థలం ఉంది, డబ్బులు ఉన్నాయి, ఆవిడ బంగారం చూస్తున్నారుగా ఉంది, ఏమి లోట్లేదు. కానీ దాని మీద వ్యామోహం. మీకు ఎప్పుడన్నా అమ్మ నువ్వే దిక్కు లేదా భగవంతుడు నువ్వే దిక్కు అనే ఒక శరణాగతికి వచ్చిన సందర్భం కానీ, భగవంతుడు ఉన్నాడు అని అనిపించిన సందర్భం కానీ అనిపించిందండి? ఉన్నాడని ఎప్పుడు మొదటి నుంచి ఉందిగా నమ్మకం, దానికి ఉంది. కానీ నువ్వే దిక్కు, నువ్వు తప్పితే నన్ను ఎవరూ కాపాడలేరు అని 3-4 సందర్భాలు ఉన్నాయి. అన్నీ మనం బయటికి చెప్పగలిగినవి కాదు. కుటుంబ పరంగా ఉండొచ్చు, బయట సామాజికంగా ఉండొచ్చు. ముఖ్యంగా ఉద్యోగపరంగా నేను ఎదుర్కొన్న ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. ఉద్యోగాలు తరచు మారాల్సి వచ్చింది. ఇక దోషం వారిదా నాదా ఆ చర్చ ఇప్పుడు అవసరం. ఆ మార్పులో చాలా కంగారుగా ఉండేది. ఎప్పుడు పాపం తను సహకరిస్తూనే వచ్చింది, కానీ నాకు కంగారు ఉంటుంది కదా. అలాగే ఏదో పౌరుషానికి పోయి సొంతంగా కాలేజీ పెట్టే 2 ఎకరాలు. అటువంటిప్పుడు మరి ఎవరండి శరణం? ఎకరాలు ఎవరు కొంటారు? ఏదైనా కానీ నీ కనుపాపను నమ్ముకున్నాను అని ఆ పద్యాలు చెప్తూనే ఉన్నాను. ఒక సందర్భంలో బాగుందమ్మా సహస్రావధానం చేసినా కూడా నాకు సరైన డబ్బు రాలి. ఎందుకంటే ఎవరిని అనవలసిన పని లేదు, వసూలైందే అంత. వాళ్ళు ఏం చేస్తారు? ఆ అవధానం చేయించడమే చాలా గొప్ప విషయం. కాకినాడలో ఐడియల్ కాలేజీ లెక్చరర్లు చందాలు వేసుకుని చందాలు వసూలు చేసి జరిపించారు. అంతకంటే ఎక్కడ చేస్తారు? వారు నాకు చాలా మహోపకారం చేశారు. నేను సాహసం చేసింది నేనైనా, వాళ్ళు నడిపించాలి కదా, మరి కార్యక్రమం నడిపించారు. డబ్బు అనుకున్నది రాలేదు, అనుకున్నది తక్కువే, అది రాలేదు. కానీ అప్పుడు కూడా నేను సరస్వతీదేవి దగ్గర నిలబడి ఏం చేస్తే ఏం ఉపయోగమో ఈ స్థాయిన్ బొడగంటినంటని మహాసంతోషమున్ పొందితన్ గేయం ఉన్నను గాయములు తొలగునే గీర్వాణి సంపన్నతా స్థాయిన్ నాకు అనుగ్రహించి జనని సంసారమున్ బ్రోవవే. ఇక అన్నీ ఉన్నాయి కానీ అంటే కావలసినంత డబ్బు లేదమ్మా,
ఉండకపోతే మరీ పేదవాళ్ళమేం కదా, ఆ పేదరికం మాకు ఎప్పుడు తెలియదు. మా నాన్నగారి నుంచి వారసత్వంగా వచ్చిన పొలం ఉంది, ఆ ఇబ్బంది లేదు. కానీ అధైర్యం ఉంటుంది మనసులో. ఈ పొలం 2 ఎకరాలే కదా, ఇది మిగులుతుందా, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, సరిపోతుందా, ఈ వేళ ఉన్న ఫీజుల్లో 2 ఎకరాలు ఏమిటమ్మా ఈ వేళ, అంతే కదా. ఈ భయం, నేను ఒక 40 ఏళ్ల వయసులో నాకు ఈ భయం ఉంటే ఆశ్చర్యం లేదు. నేను సరస్వతీదేవి దగ్గర మొత్తుకున్నాను, సంపన్నతా స్థాయిని నాకు అనుగ్రహించి జననీకి సంసారమును బ్రవవే. సంసారం గడవడానికి అడుగుతున్నానమ్మా, నేను కోట్లమ్మని నేను అడగడం లేదు, మరి డబ్బు మాత్రం ఉండాలి. ఆశ్చర్యం ఏంటంటే ఆ పద్యం ప్రభావం, మన చిత్తశుద్ధి ప్రభావం, అమ్మవారి అనుగ్రహం ఏమిటో మనకు తెలియదు. కానీ ఆ పద్యం నేను 97లో 98లో రాశాను నేను సరస్వతీదేవి. ఈ రోజుకి మళ్ళీ ఎదురు చూసే పని లేదు డబ్బు విషయం. ఇప్పుడు మనమే ఇచ్చే స్థితిలో అంతే. నేను అందుకే ఆవిడ లక్ష్మీపాదం అంటాను. నేను పిల్లలకి అదే చెబుతాను, ఒరే అమ్మది లక్ష్మీపాదం రా అంటాను. అండంలో నా స్వార్థం ఏంటంటే అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను, కాస్త కలిసి వస్తుంది ఆయన. అమ్మది లక్ష్మీపాదం రా, అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ డబ్బు కురుస్తుందిరా అంటాను. మీరు అలా చూడకపోయినా చెప్పకపోయినా చూసుకుంటా ఉంటారు మా అబ్బాయి, కానీ నేను చెప్తూ ఉంటాను సరదా. అది వెనకాలండి ఒక యోగం ఏమిటంటే భార్యకి అనుభవించే యోగం లేకపోతే భర్తకు కూడా రాదండి. అంటే ఆవిడ సొంతంగా ఉద్యోగం చేస్తే అది వేరే విషయం. నా సంపాదన మీద ఆవిడ ఆధారపడిన పరిస్థితిలో ఆవిడ జాతకం కూడా మంచిది చేయండి, నాతో పాటు ఉండి అని అనుభవించే యోగం ఉంటే నాకు ఎవడన్నా 10 రూపాయలు ఇస్తాను, లేకపోతే నాకు ఇవ్వు. నేను ఇస్తే ఆవిడకి కదా ఇచ్చేది, అంటే ఆవిడ యోగం మంచిది. అలాగా కలిసి వచ్చింది అంతే పరిస్థితి. అలా అంటే ఎప్పటికప్పుడు ఆ దుఃఖాన్ని భగవంతుడితో చిత్తశుద్ధిగా చెప్పుకోవడం వల్ల, పైగా అంతకుమించి నాకు వద్దనడం వల్ల, నాకు కాలేజీ కోల్పోయినప్పుడు కూడా నేను 4 లక్షలు పోయాయమ్మా, 2 లక్షలు 4 లక్షలు పోయాయి. 4 లక్షలు ఎక్కువ వద్దని చెప్పాను. ఎక్కువ వద్దు, ఎక్కువ వస్తే మళ్ళీ ఏదో చేస్తాం. ఆవిడ ఎప్పుడు ఎక్కువే ఇచ్చినది వేరే విషయం, కానీ ఏమీ చేయాలనే దురాలోచన మనకు రాలేదు. ఆ సంతృప్తి ఎప్పటికి కాదు. ఈ మధ్యకాలంలో అవధానంలో తగ్గాయి అంటారండి? బాగా తగ్గాయి. నా మటుకు నేను ఇప్పుడు ఈ క్షణానికి అవధానం చేసి 10 నెలలు అయింది, సుమారుగా ఏడాది. బాగా తగ్గాయి. అంటే అవధానాల మోజు కొనసాగినప్పుడు 95 నుంచి 2005 వరకు అది కొనసాగింది. అది అప్పుడు అవధానం చేయకపోయినా ప్రతి సాహిత్యవేత్తని అవధానం రాదని అడిగేవాడు. అసలు అదొక యుగం, ఆ 10 ఏళ్ళు అదొక వైభవం పట్టింది. తర్వాత ఏ కారణం వల్ల అక్కడ ఈ ప్రవచనాలు రావడంతో ఏమైందంటే, సహజంగా ప్రవచనకర్తలందరూ అవధానాలు చేయలేదు, అవధానం వేరే విద్య. కానీ అవధానందరూ ప్రవచనాలు చెప్పగలరు, అది పెద్ద సమస్య కాదు. అందుకని ఎక్కువ మంది అడగడం, ప్రజలకు కూడా అవధానం అనేసరికి 8 మంది ఉండాలి, పృచ్ఛకులు, పండితులు ఏమి ఉండాలి, కనీసం 4-5 అయినా మంచి పండితులు ఉండాలి. 2-3 మామూలు వాళ్ళని పెట్టినా పర్వాలేదు, అది దొరకద్దు. ఇవాళ అది కూడా సమస్య. కానీ అది ప్రశ్న అడిగేయడానికి అది ఏ ఛందస్సులో ఉంటుందో తెలియదు, ఏమడగాలో తెలియదు, అది నిర్వహణ కష్టం. 10 మందిని కూర్చోబెట్టాలి వేదిక మీద, 10 మందిని తీసుకురావాలి, ఖర్చులు ఇవ్వాలి, సన్మానాలు చేయాలి, రూములు బుక్ చేయాలి, ఇవన్నీ. ఎందుకంటే ప్రవచనం పెట్టేస్తే ఇచ్చేదేదో గురువు గారికి ఇచ్చేసి వైభవం చేసేస్తే వదిలిపోతే మొత్తం వచ్చేస్తారు. ఇది సుఖంగా ఉంది, తేలిగ్గా ఉంది అని కొంత జనంలో కూడా ఒకటి అనిపించడం. సరే, ఏదైనా ఆ వైభవం ఇప్పుడు ప్రవచనానికి పట్టింది. మనం సరే ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తలో ఉన్నాం కాబట్టి అటు ఇటు బాగా తగ్గిన మాట నిజం. కానీ ఇప్పటివరకు ఏ కాలంలోనూ లేనంత మంది ప్రవచనకర్తలు ఈ కలియుగంలో నిజంగా ప్రజలు అదృష్టం చేసుకున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే చేసేది మంచా చెడ, లేకపోతే అసలు ఏం జరుగుతోంది, ఎలా ఉంటే మంచిది అనేది మీలాంటి వాళ్ళందరి వల్ల కూడా చాలా మేలు నిజంగా. అంటే ఒకట్లేండి, కొంతమంది మరీ మూర్ఖంగా చెప్పి మరీ మూర్ఖంగా బిహేవ్ చేశాడు, కొంతమంది ఉన్నప్పటికీ విధానాల్లో తేడాలు ఉంటాయమ్మా. కానీ ఒక మేలు జరుగుతున్నది ఏమిటంటే అందరి వల్లను. అసలు ఈ మధ్య 10 ఏళ్ళుగా మనం జరుపుకుంటున్న పండుగలు ఇదివరకు మనం జరుపుకోలేదు. గుళ్ళల్లో ఈ మధ్య 10 ఏళ్ళుగా ఉన్న ఉత్సవాలు ఇదివరకు జరగలేదు. ప్రధానంగా యువతరంలో గుళ్ళోకి వెళ్ళి తీరాలనే ఆలోచన రావడానికి నా సాటి ప్రవచనకర్తలు షణ్ముఖ శర్మ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు నిజంగా కారణం. నేను దండం పెట్టాను. అసలు ఆలోచన ముందు వెళ్ళ తీరాలి, గుళ్ళోకి వెళ్ళడం తప్పనిసరి. నిత్య విధుల్లో గుళ్ళోకి వెళ్ళడం ఒకటి, నిత్య జీవిత చర్యల్లో గుళ్ళోకి వెళ్ళడం ఒకటి. ఆ భావం కలిగిందా లేదా? అది క్రమంగా చైతన్య మార్గంలోకి, జ్ఞాన మార్గంలోకి వెళ్ళడం అనేది ముందు తెలుసుకుంటే కదా వెళ్ళేది. నా తాపత్రయం వల్ల ఏమిటంటే, ఈ కర్మకాండ ఉన్న విషయం ఉంది. మనం అనుకునేది ఈ గుళ్ళు, గోపురాలు, తీర్థాలు, యాత్రలు, యజ్ఞాలు, ఇది 2 వైపులా పదునున్న కత్తి. తీసుకెడితే మనిషిని యోగ వాసిష్టంలోకి, జ్ఞాన మార్గంలోకి తీసుకెడుతుంది, లేదు ముంచేస్తుంది. అక్కడ ఆ పిచ్చి నమ్మకాలు పడిపోతాడు. వెళ్ళడం మంచిదే, కానీ ఎప్పుడైనా వెళ్ళలేకపోతే అయ్యో వెళ్ళలేకపోయాను బెంగట్టుకోక్కర్లేదు. పైగా ఏమిటంటే సోమవారం శివుడు గుడిని, ఆంజనేయ స్వామి, మంగళవారం ఆంజనేయ స్వామి టైం టేబుల్ పెట్టేసరికి
మంగళవారం పొరపాటు శివుడి గుడిలో కడితే ఏమన్నా అవుతుందేమో అన్న బెంగ. ఇదే మీరు అనుకునే మూర్ఖత్వం. ఇవి పెరిగిపోతాయి సహజంగా. అంటే ప్రవచనకర్తలు ఎవరైనా, నేనైనా వారైనా జాగ్రత్త తీసుకోవాల్సింది, మనం ఇది చెబుతున్నది వారు ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిలో ఉండడానికి కానీ ఇదే అంతిమ లక్ష్యం కాదు. గుడి అనేది ఒక శిక్షణ కేంద్రం. మనం భగవంతుడికి ప్రత్యేకంగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, అది ఎంతైనా అది విగ్రహం. ఆ విగ్రహం దెబ్బతినకుండా చూడాలి. కానీ ఇంకా చెంబుడు పాలు పోస్తే ఒక పాలం, బిందెడు పాలు పోస్తే ఒక పాలం చెబితే అందరూ బిందే పోస్తారు. 1000 బిందెలు పోస్తే శివుడు ఏమవుతాడు? నా తాపత్రయం వల్ల. నేను చెబుతున్నది అదే. కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, లేదా వారిని వ్యతిరేకించారంటారు, వీరిని ఏదో అన్నారంటారు. అవన్నీ నాకు అనవసరమైన విమర్శలు, అవన్నీ నేను ఎప్పుడు పట్టించుకోను. దాని గురించి కాదు అసలు ఆలోచించాల్సింది. విగ్రహారాధన దేనికి? ప్రతీకాత్మకంగా జరగాలి విగ్రహారాధన. అదే లక్ష్యం అన్నట్టుగా మాట్లాడదు. అది లక్ష్యం కాదు, ఎక్కడా చెప్పలేదు ఆ విషయం. ప్రతీకాత్మకంగా జరగాలి. శంకరాచార్య చెబుతారు స్పష్టంగా వేదాంత సార సంగ్రహం. కషాయే కర్మభి పక్వే తతో జ్ఞానం ప్రవర్తతే. ఆయుర్వేద వైద్యులు కషాయాన్ని తయారు చేస్తుంటే ఈ చెడ్డు పెట్టి తిప్పుతూ ఎప్పటికప్పుడు పాకం చూసుకుంటాడు. పాకం సరిగ్గా ఉందా లేదా, పాకం సరిగ్గా ఉందా. అలా మనం చేసే సత్యనారాయణ వ్రతం సహా, పెళ్ళిళ్ళు సహా, ఉపనయనాలు సహా, ఇదెందుకు ఆ ప్రయోజనం నెరవేరిందా లేదా అని చూసుకోవాలి. లేకపోతే ఒట్టి కర్మకాండ మిగిలిపోతుంది అక్కడ. సత్యనారాయణ వ్రతం ఒకసారి చేసాడు అంటే వాడు అబద్ధం ఆడకూడదమ్మా. మీరు అలాంటి మనిషిని చూపించగలరా? నేను 100 సార్లు చేశాను, అన్నవరం వెళ్ళాను, ప్రతి ఏకాదశికి చేయించుకుంటాను అన్నవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వీళ్ళందరూ అబద్ధాలు ఆడకుండా ఉంటే ఇన్ని కేసులు కోర్టులో పెండింగ్లో ఉండవు. న్యాయమూర్తులకి ఇంత ఇబ్బంది ఉండదు. ఆ తత్వం సత్యనారాయణ వ్రతం అంటేనే సత్యవ్రతం. ఆయన ఎప్పటికీ సత్యదేవాయ నమః అంటారు, అంతే కదా. ఇప్పుడు ఫోన్ మాట్లాడితే నేను హరి ఓం అంటే ఇప్పుడు సత్యదేవాయ నమః అంటారు. వాళ్ళ అన్నయ్య అంతే, సత్యదేవాయ నమః అంటారు. మా అన్నయ్య అంటూ ఉంటాడు, సత్యదేవాయ నమః అంటాడు ఫోన్ చేయగానే. అతను ఫోన్ చేస్తే సత్యదేవాయ నమః అంటాడు. ముందు నమస్కారం అన్నాడు. నేను ఎవరిని ఫోన్ చేస్తే నేను హరి ఓం అంటాను. ఇప్పుడు హరి ఓం అంటాడు. సత్యదేవుడు అంటే ఎవరు? సత్యవ్రతం. నారాయణ పక్కన పెట్టండి. సత్యవ్రతం అంటే సత్యవ్రతం ఎక్కడ ఉంటుందో నారాయణమూర్తి అక్కడ ఉంటాడు. కానీ ఆకులు పువ్వులు అరటిపండు పెట్టేసి నేను ఏకాదశికల్లా చేశానంటే ఎందుకు? అన్ని వ్రతాలు పని లేక. సత్యం మాట్లాడు, అబద్ధం మాట్లాడకుండా ఉండు. అది ఎందుకు పాటించరు? పైగా ఇవేమీ చెప్పకుండా దీనివల్ల అతి ఫలితం ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, ఇక సత్యనారాయణ వ్రతం చేస్తే దోషాలన్నీ పోతాయి. పైగా అబద్ధాలు ఆపడం దోషం పోయింది అనుకుంటాడు. దానివల్ల ప్రపంచంలో ఏమైనా మేలు జరగకపోక కీడు జరుగుతుంది. నా పోరాటం వల్ల అది నచ్చకపోవచ్చు. చాలా పేర్లు పెట్టారు నాకు తెలుసు. నాస్తికుల్లో ఆస్తికుడు అన్నారు, ఆస్తికుల్లో నాస్తికుడు అన్నారు. ఏమన్నా నా పేరు గరికపాటి నరసింహారావు. వీడు పెట్టే పేరు నాకు అక్కలేదు, మా అమ్మ పెట్టిన పేరు ఉంది నాకు అనుకోని. అది సమస్య కాదు. అసలు సమస్య ఏంటి? ఇప్పుడు అమరనాథ్ యాత్ర ఉంది. చాలా యాతన పడి మంచులింగాన్ని చూడాలని మైళ్ళ కొద్దీ నడిచి ఏదో డోలీలు అవి ఎక్కి ప్రాణాలు పణంగా పెట్టడమే సుమారుగా. అలాగే ఇప్పుడున్న తీవ్రవాద భయంలో మరీ ప్రమాదం. ఇంత చేస్తున్నప్పుడు దాని సారాంశాన్ని గ్రహించకపోతే ఎలాగా? నా తాపత్రయం అది. అమరనాథ్ యాత్ర కథలో మీకు అమరనాథ్ యాత్ర ఫలం రహస్యం అంత ఉంది. దాని మూలం ఏమిటి? శివుణ్ణి పార్వతీదేవి అడిగింది సృష్టి రహస్యం ఏమిటని. పార్వతి అడగడం అంటే మరి పురాణాలు అలా ఎందుకు చెబుతా? ఆవిడ తెలియగలుగుతుందా? మనకి తెలియజెప్పాలి కదా, ఎవరో అడగాలి, ఎవరో ఒకరు చెప్పాలి కదా. అందుకని అడుగుతారు అంతే. ఆవిడ తెలియకూడదు. ఈయన అలాగే నీకు చెప్తాను అని ఆయన, పార్వతీదేవి, నందీశ్వరుడు, సరే మెడలో ఎలాగో నాగభూషణం ఉంటుంది, పక్కన గణేశ్వరుడు అంతా కలిసి ఉన్నారు అక్కడ. కొద్ది దూరం ముందుకు వెళుతాను, నేను చెప్తాందా తీసుకో. ఆ యాత్ర కథ అలా నడుస్తుందండి. వెళుతుంటే మీరు గమనించండి, గణేష్ పెహలే గావును వస్తుంది. అక్కడ ముందు నందీశ్వరుని వదిలేస్తాను, వాహనం వదిలేస్తాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక నంది చౌక ఏదో ఒకటి వస్తుంది, గణేష్ చౌక. అక్కడ గణేశ్వరుని వదిలేస్తాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక నాగ చౌక, శేషనాగ్ అక్కడ పామును వదిలేస్తాను. చివరికి ఇంకా ఆ గుహ దగ్గరికి వెళ్ళేసరికి పార్వతి పరమేశ్వరుడు ఇద్దరే ఉంటారు. అంతకుముందే వాహనం వదిలేశారు, కుమారుని వదిలేశారు, నాగుపామును కూడా వదిలేశారు. ఇవన్నీ చౌక్ అని పేరు ఉంది కదా. శేషనాగ్, నంది చౌక్, పెహలగావ్ ఉన్నాయి. పెహలగావ్ దగ్గర నందీశ్వరుని వదిలేసేయాలి. తర్వాత గణేష్ చౌక్ దగ్గర గణేషుని ఇంకొన్ని వాగిపోవయ్యా అంటారు కొడుకుని. తర్వాత ఇంకో 3వ 4వ శేషనాగ్ అని ఉంటుంది. అక్కడ ఆ పామును కూడా తీసేస్తాడు. శివుడు పార్వతి ఇద్దరు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళాక ఏమయ్యారో తెలియదు. అక్కడే శివుడు లింగమయ్యాడు. సమస్త సన్మంగళాన్ని భగవంతుని కథ ముగిస్తాడు. ఇది అమరనాథ్ కథ. మరి ఇప్పుడు సృష్టి రహస్యం ఏమిటి? ఇందులో సృష్టి రహస్యం ఏమిటంటే, అది నీకు అర్థం కావాలంటే ముందు వాహనాల మీద వ్యామోహం వదిలేయి, పహలే కావాలి.
నందీశ్వరుని వదిలేశాడు. నంది ఎవరు? వాహనం. ఈ కార్లు, సొంత చార్టర్ విమానాలు ఎన్ని పెట్టుకుంటున్నాం ఇవాళ? ఒక కారా? ఇంట్లో 2 మనుషులు ఉంటే 2 కార్లు ఉంటున్నాయమ్మా. అన్ని అవసరమా? సర్దుకోలేరా? మరి ట్రాఫిక్ జామ్ అయింది అనేది మనమే, కాలుష్యం పెరిగింది అనేది మనమే. మన వల్ల ఏం జరుగుతుందో ఆలోచించుకోవద్దా? తనలో తాను రవంతా మారడానికి అన్నది దేనికని? అమ్మ ఒక్కళ్ళ వల్ల అయిందా? దేశమంతా ఎవరు దేశమంతా కేసీఆర్ సరి చేస్తారా, జగన్మోహన్ రెడ్డి సరి చేస్తారా, నరేంద్ర మోడీ సరి చేస్తారా? అందులో మనం ఒకళ్ళం కాదా? మనం ఎవరు సహకరించకుండా వారు చేసేస్తారా? వారు ఏమైనా మాయ చేస్తారా? అది కాదు కదా. ఏ పరిపాలకుడు మన ఈ పార్టీ కదా ఆ పార్టీ ఉన్నా ఎవరు చేయగలిగింది లేదు. ప్రజల్లో కూడా మార్పు రావాలి. అసలు ఇన్ని వాహనాలు నాకు అవసరం. 4 కుటుంబ సభ్యులు ఉంటే 2 కార్లు 2 బళ్ళు ఉంటున్నాయమ్మా. పిల్లలకు కూడా చెరువు బండి. వాహనాల మీద వ్యామోహాన్ని వదులుకోండి. వీలైనంత దూరం నడిచేయండి. అక్కడ నడిచే వెళ్ళక తప్పదు. కొన్ని ప్రాంతాలు మీరు ఏం చేయలేరు. ఆ ఆరోగ్యం ఉన్నవాళ్ళే వెళ్ళాలి. ఇంకొంచెం వెళ్ళాక గణేశ్వరుని వదిలేశాడు. సంతానం మీద వ్యామోహం వదులుకోండి. ఇంకా మా అబ్బాయి ఎలా ఉన్నాడు, కోళ్ళు ఎలా ఉంది, ఏమిటో కోడలు నీళ్ళు లోసుకోలేదు, అత్తగారి కంగారు ఏమిటమ్మా నాకు అర్థం కాదు. కందకలేని దొరద కత్తిపేట కానీ దీనికి ఇది అహంకారం తప్పితే ఏం లేదు. ఇది అహంకారం అంటే గర్వం కాదు. నా వంశం, ఈ కోళ్ళు వచ్చాక నా వంశం, ఇప్పుడు ఈ జన సూర్యవంశమో చంద్రవంశమో పెరగకపోతే నష్టం ఏమిటి? ఇలా ఆలోచించరు మనుషులు. మా వంశం ఈ అమ్మాయి సంతానాన్ని కన్నంత మాత్రం ఆడాలని ఆక్షేపించాలమ్మా నాకు అది కూడా ఉండదు దానికేనా అన్నారు. ఏమిటట? అదేమన్నా సిద్ధాంతమా, రూలా? కొందరికి కలగరమ్మా. పైగా చాలా చోట్ల కలగకపోవడానికి మన ధర్మశాస్త్రం కూడా చెప్పిన ప్రకారం పురుషులు కారణం ఉండు బాబు. స్త్రీలను ఎందుకు అంటున్నారు నాకు తెలియదు. మన మాస్టర్ సివివి గారిది యోగ దర్శనం అని ఉంది. ఆ పుస్తకం ఎప్పుడో 10-12 ఏళ్ల క్రితం చదివాను. బాబు ఇదే రహస్యం అనుకో. పుట్టబోయే జీవుడు మనకి సైన్స్ అలా అట్టి పెట్టండి కాసేపు. మన ధర్మశాస్త్రం ప్రకారం పుట్టబోయే జీవుడు తండ్రి నెత్తి మీద 3 నెలల పాటు తిరుగుతూ ఉంటాడు వీడి శరీరంలో ప్రవేశించడానికి. వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు. జీవుడు నీళ్ళ ద్వారానే ప్రవేశిస్తాడు. అందుకే ఎవరైనా పోతే నీళ్ళకే మైల, ప్లాస్టిక్ వస్తువులకి కుర్చీలకి మైల ఉండదు. జీవుడు నీళ్ళ ద్వారా వెడతాడు. అందుకే మనం 10వ రోజు ధర్మోదకాలను పెట్టి అందరూ బంధువులు నీళ్లు వదులుతూ ఉంటాం. తిలోదకాలు జలోదకాలు నీళ్ళ ద్వారా పంపిస్తామండి. వెళ్ళిపో మావయ్య, వెళ్ళిపో మావయ్య, ఇంకా మమ్మల్ని వదిలిపెట్టు, లేదా వెళ్ళిపో తాతయ్య అంటే ఆ వెళ్ళిపోయిన వాడికి వీళ్ళ మీద వ్యామోహం ఉంటుంది. ఇంకా పోదు. నీళ్ళు వదిలేస్తున్నామంటే వదిలేసాడు, పెద్ద కొడుకు కూడా వదిలేసాడు, మా అమ్మాయి కూడా మా ఆవిడే వదిలేసింది, ఏం చేస్తా అని ఇంకా జీవుడు వెళ్ళిపోవాలి. ఇంక పెంచుకోకూడదు. అది వాడికి సంఖ్య. ఆ మంత్రాలు అలాగే ఉంటాయి. ఆ మంత్రాలు అర్థం అదే. కర్మకాండ చాలా గొప్పది. ఆ మంత్రాలు అలాగే ఉంటాయి అర్థం. అది ఎవరు చెప్పరు, ఊరికి టెక్నికల్ చేశారు. ఈ నీళ్లు వదిలేయడం ఉంది. ఈ వ్యామోహాలు వదులుకోకపోతే అలాగే పడుతూ ఉంటాడు ఇంక తాపత్రయం. అందుకని సంతానం మీద వ్యామోహం వదులుకో. 60 ఏళ్ళు వచ్చాయి నీకు. కొడుకు కోళ్ళు పిల్లల్ని కన్నారా లేదా అనవసరం. ఎందుకంటే కనడం అనేది కేవలం సైన్స్ రీత్యా ఎలా ఉన్నప్పటికీ యోగశాస్త్ర రీత్యా కూడా పూర్వజన్మ కర్మఫలం రీత్యా కూడా యోగం మొగాడుకుంటేనే సంతానం కలుగుతారు. ఆ యోగం మొగాడిది ఆడాళ్ళకి సంబంధం లేదు. ఈ 3 నెలలు ఈ జీవుడు పురుషుడు నెత్తి మీద తిరుగుతూ ఉంటాడు. వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు వీడు. అందుకని మనకి కొత్త దంపతులను తీర్థయాత్ర చేయమని చెబుతారు. సంస్కృతి ఎంత గొప్పదో ఆలోచించారు. కొత్త దంపతులు చేయరు తీర్థయాత్ర. 72 ఏళ్ళు వచ్చాక ఎందుకమ్మా యాత్ర, ఎక్కలేరు దిగలేరు. దురదృష్టం ఏంటంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళే చేస్తారు. పైగా వయసులో చేయమంటే సంపాదించుకునే వయసులో ఇవన్నీ ఏమిటంట. 70 ఏళ్ళు వచ్చాయి ఇంకేం చేస్తావు? ఇప్పుడు 4 చోట్ల అంటే ఏమీ చేయలేవు కాబట్టి ఇప్పుడు కాశీ వెళ్ళి మిఠాయి తింటావా? ఏమైనా చేయగలిగితే చేసేస్తానే దోచేసి. ఇదేం ఆలోచన అండి? ఆధ్యాత్మికతను తీవ్రంగా గంభీరంగా తీసుకోవాలి కానీ టైంపాస్ బఠానీలా ఆధ్యాత్మికత టైంపాసా? ఏమీ చేయలేవు కాబట్టి చేస్తావా? 60 ఏళ్ళు దాటే 70 ఏళ్ళు దాటే బస్సు ఎక్కలేడు, దిగలేడు, 2 మైళ్ళు 2 మెట్లు ఎక్కలేడు, 4 అడుగులు వేయలేడు. ఈయన ఎందుకండి యాత్రకి? ఈవిడేమో మొఖాన్ని నొప్పులు అంటారు కూర్చోక. అప్పుడు కాదు, కొత్త దంపతులు చేయాలి, 25 ఏళ్ళ వాళ్ళు చేయాలి. నాట్ హనీమూన్, తీర్థయాత్ర చేయాలి. ఎందుకంటే అప్పుడు ఆ తీర్థాల్లో పురుషుడు స్త్రీ ఇద్దరు సరిగంగ స్నానాలంట. సరిగంగ స్నానం అంటే ఇద్దరు చెయ్యి పుట్టును కలిసి స్నానం చేయడం. సరిగంగ స్నానం సమానంగా ఇద్దరు. ఆ స్నానం చేసినప్పుడు అప్రయత్నంగా నీళ్లు నోట్లో గడితే తాగితే ఈ జీవుడు ప్రవేశిస్తే సామాజిక విషయాలు కలిపి చెప్తున్నారు. దంపతులు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా పెంచాలి, చదువులు ఏమిటి, ఇలా చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. మీరు మానేస్తానంటున్నారు. ఇది పరిస్థితి. ఇంత తీవ్ర పరిస్థితిలో మీరు మానేయడం అంత గొప్ప నిర్ణయం. మీరు ఆలోచించుకోండి. మీకు నేను చెప్పదగిన దానిగా ఆ మాట నన్ను 2-3 రాత్రులు నిద్ర లేకుండా చేశాను. అంటే ఏ నిర్ణయమైనా 90% మందిని సంతోషపెట్టి 10% మందిని బాధపెట్టినా పర్వాలా. నా నిర్ణయం 99% మందిని బాధపెట్టి. అంతే కదండి. మరి నిజమేనండి. మీరు మంచి పని చేస్తున్నారన్న వాళ్ళు ఒకరిద్దరు కూడా ఎవరో మహాయోగులు ఇప్పటికే గోచిబొట్టు పెట్టుకున్న వాళ్ళు, మా దగ్గర కూర్చోవాలన్న వాళ్ళు ఉన్నారేమో కానీ మిగిలినందరూ ఏమిటండి మీరు మానేయడం ఏంటి? చివరికి నాకు చదువు చెప్పిన గురువులు, నేను గురుతుల్యులుగా భావిస్తున్న వాళ్ళు నాకు ఫోన్ చేసి, ఏమిటయ్యా
ఏమిటది వస్తమానం మమ్మల్ని గురువు అంటావు, మానేస్తా అన్నామంటే గురువుకి చెప్పొద్దా అంటే నాకు కన్నీళ్ళు వచ్చాయి. నిజమే మాస్టర్, తప్పు చేశాను. చాలా కాదు, తగ్గించుకో, మానవద్దు, తగ్గించుకో. నీకు శ్రమగా ఉంటే తగ్గించుకో, ఆసక్తి లేకపోయినా తగ్గించుకో. నాకు శ్రమ కాదు, నిజానికి ఆసక్తి లేదు, తగ్గించుకో, అందుకని మానవద్దు. ఇది విని నేను చివరికి 3 నెలల పాటు ఈ ఒత్తిడి వెళ్ళిన చోటల్లా ఎదుర్కొని మనం ఏదో పొరపాటు చేసాం, ఇది పునరాలోచించాల్సింది, ఏదో బండపట్టు పట్టాల్సిన నిర్ణయం కాదు ఇది, దీనివల్ల ఎవరికీ ఉపయోగం లేదు. అందుకని మనం తగ్గించుకుంటే ఆ సమయంలో మనం జపం చేసుకోవచ్చు. ఇంట్లో మనం అనుకున్న ఏకాంతం మౌనం సాధనకి నా అదృష్టం వల్ల ఆవిడ ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. పైగా సంతోషించి ఎప్పుడూ ఏం చేస్తే అదే మనల్ని కాపాడుతుందని అంటుంది ఆవిడ. అసలు అన్నీ అందరూ ఎలా ఉంటే ఎంత బాగుండండి అంటుంది ఎప్పుడైనా. అసలు దాంట్లో ఆవిడకేం ఇబ్బంది రాలేదు, ఎందుకంటే ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటుంది ఆ సమయంలో. నేనేం దూరం అయిపోలేదు కదా, మనిషి అక్కడే ఉన్నాను కదా. అది పైగా ఆ మనశ్శాంతి, అంతేకాదు ఈ విద్య ఇంకోటి ఉంటుంది, ఓ మాట చెప్పాలి. పొద్దున్నే ఇలాగా లేచి ఇలా కనపడగానే ఏం గ్లో అంటుంది బ్రహ్మాండంగా. మరి ఎందుకు అంటుందో తెలియదు కానీ అంటుంది. ఏం గ్లో, స్నానం చేయకుండానే ఇలా ఉంది పరిస్థితి, స్నానం చేస్తే ఎలా ఉంటుంది, మిమ్మల్ని బయటకు వదిలిపెట్టడం తప్పే. నేను ఒక్కోసారి ఏంటి ఏమన్నా వేళకోళవా ఏంటి, ఆ వయస్సు నువ్వు ఆ వయస్సు అయితే ఏమిటండి, ఈ వయసు కాదు. నేను ఖచ్చితంగా చెబుతున్నానమ్మా, బడాయి కోసం కాదు. రోజుకి గంట సేపైనా మౌనంగా ధ్యానం చేసిన మనిషికి ఆ గ్లో వచ్చేస్తుంది. బ్రహ్మ తేజస్సు అంటారు దాన్ని. వస్తుంది అది ప్రశాంతత, పరిపక్వత, ఆ అనవసరపు విషయాలు మానేయడం, అనవసర పనులు మానేయడం, మౌనంలోకి వెళ్ళిపోవడం వచ్చేస్తుంది క్రమంగా. మనం బండగానైనా మొండిగానైనా రోజుకు ఒక అరగంట నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదని గదిలో కూర్చుని చిడతేసేసి టీవీ లేకుండా, ఫోన్ లేకుండా, పుస్తకం లేకుండా కూర్చోవాలంటే. పిచ్చి ఆలోచన వచ్చినా మంచిది, కూర్చో. ఆ అరగంట వరకు లేవద్దు, సెల్ఫోన్ అలారం పెట్టేయడం. అలారం వచ్చే వరకు నేను కళ్ళు తెరవను. నమశివాయ నమశివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఏదో ఒక మంత్రం నేను చేసే పని చెబుతున్నాను. ఆ మంత్రం మీదే దృష్టి, ఆ జపం మీదే దృష్టి. ఆ దృష్టి పెట్టి చేస్తే ఎంత ప్రయోజనం ఉంటుంది. నిసర్గదత్త మహారాజు అని ఒక ఆయన చెప్తాడు. ఆయన బీడీ బాబా అంటారు, బొంబాయిలో ఉంటాడు ఆయన. బీడీ బాబా ఎందుకు బిడి కొట్లో ఉండేవాడు ఆయన. వాళ్ళ అన్నగారు అబ్బాయి ఇంట్లో ఉండేవాడు. అబ్బాయికి బీడీ కొట్టుండేది, అందులో కూర్చునేవాడు కొంచెంసేపు అతనికి రిలాక్స్ ఇవ్వడానికి. ఎందుకంటే ఆయనకి పెళ్ళి ఏది పిల్లలు లేరు, గురువు గారు ఏదో మంత్రోపదేశం చేశారు, అలా ఉండిపోయాడు ఆయన. ఇంకా ఆ అన్నగారు అబ్బాయి అతను చూస్తున్నాడు. ఆయన ఏమనుకున్నాడు, నన్ను వీడు చూస్తున్నాడు, నాకెంత అన్నం పెడుతున్నాడు, నేను వాడి బాధ్యతలు కొన్ని నేను చేయాలి కదా అని చెప్పి ఆయన ఏం చేసేవారు, ఆయన ఆ అబ్బాయి పని మీద వెళ్ళినప్పుడు ఆ బీడీ కొట్లో కూర్చుని బీడీలు అంతేవారు. అందుకని బీడీ బాబా అని పేరు. బీడీల కోసం వచ్చిన వాడికి ఆయన ఉపనిషత్ వేదాంతం చెప్పాడమ్మా. అక్కడ బీడీలు కలిస్తే నిజంగా అదృష్టవంతులని చెప్పాలి. ఆయన్ని కలవడానికి లండన్ నుంచి, అక్కడి నుంచి డైరెక్ట్గా బొంబాయి వచ్చి ఆ వీధికి వెతుక్కుంటూ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం తెలుసుకోవాలనుకున్నారో అవన్నీ తెలుసుకుని ఆయన మళ్ళీ ఇంక ఇండియాలో ఏమీ చూడడం కాదు, అన్నీ తెలుసుకుని అప్పుడు మళ్ళీ విమానం ఎక్కి లండన్ వెళ్ళిపోయేవారు. ఇదంతా చెప్పేది 60 ఏళ్ళ క్రితం కనీసం. ఇదంతా నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారని ఆయన అనువాదం చేశారు పుస్తకాలు. అమృతధార, ఖడ్గధార అని నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారు రాశారు. అందులో ఈ నిసర్గదత్త మహారాజు గురించి అది జీవితం అంటే ఇది కదా అనిపించింది. ఆ నిర్ణయం వెనకాల ఉన్నది వీళ్ళు. జీవితం అంటే ఫారినర్స్ లోతైన ప్రశ్నలు అడుగుతారు, చాలా విశేషమైన ప్రశ్నలు అడిగాడు. ఒక ఇరుకు సందులో వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయికి ఉండే ఓ చిన్న ఇంట్లో ఓ మేడ మీద, ఓ డాబా మీద ఓ గది ఉంది. ఆ గదిలో ఉండేవాడు ఆయన. సాయంత్రం 5 ఎప్పుడో అక్కడే కూర్చొని ఆ గదిలో కూర్చొని మాట్లాడేవాడు ఆయన. ఆ గదిలో పట్టిన వాళ్ళు, ఆ డాబా మీద పట్టిన వాళ్ళే ఉండేవారు. గోడల మీద కూర్చుని కిందకి వేలాడిపోతూ వినేవారికి జనం. ఆయన మైక్ లేదు, మాట్లాడారు. విమానాల్లో వచ్చేవారు లండన్ నుంచి, ఇతర దేశాల నుంచి. ఈ విని ఏదో పుణ్యాత్ముడు చూశాక పాపాత్ముడు చూడకూడదనంటగా ఇంకేమీ వినకుండా వెళ్ళిపోయేవారు. అటువంటి మహానుభావుడు ఆయన అంటాడు, ఈ మంత్రోపదేశం చేసి అలాగే బీడి కొట్లో ఉండేవాడు. ఆ చివరిలో కూడా ఆయన ఆహారం వాళ్ళు ఏం పెడితే తిని అలాగే ఉన్నాడు. ఆయన చెబుతాడు, ఈ నామస్మరణ గొప్పదనాన్ని ప్రేక్షకులకు ఉపయోగపడుతుంది కాబట్టి చెబుతున్నాడు. అది సామాన్యమైనది కాదు. ఆయన ఒక ప్రశ్న అడిగాడు, ఒక విదేశీ భక్తుడు. ఏమన్నా మీరు నామస్మరణ కూడా మంచిదని చెబుతున్నారు, కానీ నామస్మరణ వల్ల అసలైన తత్వం అర్థమవుతుందా, భగవత్ తత్వం? నామం అంటే ఏదో ఒక దేవుడి పేరే కదా, నారాయణ అంటే ఓ రూపం, శివుడు అంటే ఓ రూపం ఉంది కదా, రూపాలు గుర్తొస్తాయి కదా. మరి దీని నుంచి మళ్ళీ నిర్గుణ తత్వంలోకి వెళ్ళగలమా అంటే నిరభ్యంతరంగా వెళతావు. రామనామమైనా మంచిదే, కృష్ణనామమైనా మంచిదే, వదలకుండా చేయాలి. దానికి ఉదాహరణ ఏం చెప్పాడంటే ఆయన, వాళ్ళు ఇంకో ప్రశ్న అడిగారు.
ఒక విదేశీయుడు ఉంటాడండి, ఆయన ఇతర మతస్థుడు లేకపోతే నాస్తికుడు ఏదో అనుకుందాం. ఆయనకి హరే రామ హరే కృష్ణ అంటే ఏం తెలుస్తుందండి? రాముడు కృష్ణుడు ఎవరో ఆయనకి తెలియదు కదా. కేవలం హరే రామ హరే కృష్ణ, హరే రామ హరే కృష్ణ అంటే ఆయనకి మోక్షం వస్తుందంటే అన్నట్టు వస్తుందన్నాడు. వస్తుందంటే సాయంత్రానికి వస్తుందని నేను చెప్పనయ్యా. కానీ ఆయన హరే రామ హరే కృష్ణ అనే నామానికి అర్థం తెలియకపోయినా ఏ ఉద్దేశంతో అంటున్నాడు? అది బ్రహ్మ పదార్థం అనే ఉద్దేశంతో అంటున్నాడు. ఉద్దేశం ప్రధానం. XYZ కూడా మంత్రమే అన్నాడు ఆయన. ఎంత గొప్ప విషయం చెప్పాడు. XYZ కూడా మంత్రమే. అమ్మహ కంకహ అది కూడా మంత్రమే. కానీ అది బ్రహ్మ పదార్థం అనే దృష్టితో అనాలి, XYZ అనే దృష్టితో అనకూడదు. అందుకే మనం ఏ దృష్టితో చూస్తున్నాం, దృష్టికోణం ఎంత ఇంపార్టెంట్ అనేది. అటువంటిప్పుడు మీరు ABCDలు వరుసగా చదువుకోండి, అమ్మ అమ్మ ఆ ఈ చదువుకోండి, ఏం పర్వాలేదు. కానీ అవి అక్షరాలనే భావన కాకుండా అక్షరపర బ్రహ్మ అనే భావంతో ఉచ్చరించండి, అది మీకు మోక్షదాయకం అవుతుంది. ఇలాంటి గొప్ప పుస్తకాలు చదివినప్పుడు నాకు కలిగిన అనుభూతితో నేను మరి నిర్ణయం తీసుకోక ఏం చేస్తాను, తీసుకున్నాక మళ్ళీ మార్చుకోవడానికి కూడా ఇవే ప్రేరణ. అంటే నాకు చివరికి నీలమరాజు గారి ఇంటికి వెళ్ళాం. ఈ సందర్భంలో నిజంగా ఆయన చెప్పుకోవాలి, మహానుభావుడు. ఆయన ఇంటికి వెళ్ళాం. ఆయన 92 తలుచుకోవాలి, ప్రాతస్మరణీయుడు. కళ్ళ ముందు ఉన్నాడు. 92 ఏళ్ళు. విజయనగర్ కాలనీలో ఉంటారు హైదరాబాద్. వీలైతే ఎప్పుడైనా చూడండి. 92 ఏళ్ళు. జగ్గయ్య కంఠం సరిపోదండి, కంచుకుంటాం ఇప్పటికి. 92 ఏళ్ళు ఒంటరిగా ఉంటున్నాడు. భార్య ఎప్పుడో చనిపోయారు, 10-15 ఏళ్ళేమో కూడా. ఒక్కడే ఉంటున్నాడు, ఒక అసిస్టెంట్ ఆయనకి సహాయం అంతే. కళ్ళు శుభ్రంగా కనపడతాయి, చెవులు శుభ్రంగా వినపడతాయి. కంఠం కంచు కంఠమే. ఇప్పటికి పుస్తకాలు రాస్తూనే ఉంటాను. ఈ మధ్య ఒక పుస్తకం నాకు అంకితం ఇచ్చారు, నన్ను ముందు మాట రాయమని పంపించారు. ఆయన మాటలు నేను టీవీలో చెబుతూ ఉంటాను. నేను ఆ పుస్తకాలు చదివాను. ఈ నిర్ణయాల్లో సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను నేను. గురువులు అంటే వాళ్ళే కదా. ఏమిటి ఇలా ప్రకటించారట అన్నారు ఆయన. ఆయన రోజు టీవీ చూస్తారు, నేను వింటాను. అవునండి అంటే మీ నిర్ణయం సరైందే, అది ఆ స్థితిలో ఉన్నవాళ్ళు అలాగే ఆలోచిస్తారు. కానీ ఈ లోకం అంతా పిలుస్తుంది కదా చెప్పమని, ఈ మాటలు అక్కడ చెప్పొచ్చు కదా, మానేయడం ఎందుకు? ఇప్పుడు మీరు కేటాయించుకోండి, మీ సమయం మీరు కేటాయించుకోండి, ఎక్కువ ఒప్పుకోకండి. ఇదివరకు ఎన్ని చేసేవారని అడిగారు ఆయన. నేను లెక్క చెప్పేశాను, 20 రోజులండి. వద్దు అమ్మ, మీకు కూడా కష్టమే కదా అంటే, 20 రోజులు అయితే కష్టమేనండి, కానీ లోకం అంతా అడుగుతున్నారని ఆవిడ చెప్పింది. మంచిది, మీరు 7-8 రోజులు తగ్గించుకోండి. నాకు షూటింగ్లు ఎలాగో 5-6 రోజులు నెలకు ఉంటాయి, 7-8 రోజులు ఉంటాయి. ఇంకొక 5-6 పెట్టుకోండి, 15 రోజులు దాటకుండా చూసుకోండి, మొత్తం మీద చేయండి. ఎందుకంటే లోకానికి ఉపయోగపడు. ఆయన కూడా ఏం చెప్పారంటే, మామూలుగా పూజలు పురస్కారాలు హోమాలు యజ్ఞాలు అందరూ చెబుతున్నారండి, దాని గురించి కాదు, చైతన్యం జ్ఞానం బోధిస్తున్నారు. ఎవరు నిసర్గతత్వ పేరు మీరు తప్పితే ఎవరు చెప్పారు అన్నారు. అలాగే కృష్ణమూర్తి గారి తత్వం చెబుతున్నది ప్రవచనకర్తల్లో మీరు ఒక్కరేనండి. ఇలాంటి విశేషమైన తత్వాలు యోగ వాసిష్టం మాటిమాటికి రోజుకోసారి వస్తుంది నా నోట్లో వచ్చి. అలా చెబుతున్నది మీరు ఒక్కరే, మీరు మానేస్తానంటారేమిటి? అంచేదా నేను మరోలా అనుకోవద్దు, మిమ్మల్ని నేను నిర్బంధించట్లేదు. కానీ ఇలా ఆలోచించండి. మీ నిర్ణయానికి మీరు కట్టుబడితే నాకు సంతోషమే, ఒక యోగిగా నేను సంతోషిస్తాను, దాని గురించి కాదు. కానీ అది లోకానికి ఉపయోగపడే విషయం కదా. అక్కడ మనం స్వతంత్రం తీసుకోవడం మంచిది కాదండి. అబ్బో ఇది మనకు బాధ్యత ఒకటి ఉందన్నమాట. అప్పుడు సరిగ్గా ఆయన చెప్పింది లోక సంగ్రహమే వాపి సంపశ్యం కర్తుమర్హసి నా అనవాప్తం అవాప్తవ్యం వర్తయ్యవచ్చు కర్మని. కృష్ణుడు అంటాడు అర్జునుడు, నాకేమీ కలిసి వచ్చేది ఏం లేదయ్యా, నాకు నేను పొందదగింది లేదు, పొందాలనుకుని పొందలేకపోయింది లేదు, కానీ లోకం కోసం నేను పనిచేస్తున్నాను లేదా, నీకు సారథ్యం కూడా ఒప్పుకున్నానా లేదా? అలాగే లోకం కోసమే మనం కొన్ని చెయ్యాలయ్యా, మానడానికి వీలు లేదు. మరీ కాళ్ళు చేతులు సహకరించకపోతే వేరే విషయం. అది చెయ్యాలి అన్న మాట ఆయన చెప్పి, నాకు తెలుసున్నదైనా ఒకసారైనా గుర్తు చేసి మీరు చేయగలిగినంతే చేయండి, మీకు ఆసక్తి లేనివి మానేయండి, నిర్ద్వంద్వంగా చెప్పండి నేను చెయ్యనని. అందరికీ పెళ్ళిళ్ళు వ్యాఖ్యానాలు గృహప్రవేశాలు వెళ్ళకండి, ఉత్సవాలు వెళ్ళకండి, బ్రహ్మోత్సవాలు వెళ్ళకండి, వ్యాఖ్యానాలు వెళ్ళకండి. ఏది మంచి ప్రవచనమో, ఏది కార్యకర్త కూడా మంచివాడో, ఏది బాగా 10 మందికి అందుతుందో అదే చేయండి. ముఖ్యంగా టీవీలో మానకండి, ఎందుకంటే అది అందరికీ లక్షల మంది చూస్తున్నారు, అది యూట్యూబ్లో పెడుతున్నారు, అది మానకండి. బయట ప్రోగ్రామ్స్ మీ ఇష్టం. అప్పుడు నాకు ఆ ఉపాయం నచ్చి నేను ఈ శ్రోతల బాధ పడలేక ఉగాది నాడు ప్రకటిస్తానని చెప్పాను. నా బాధ కూడా పడలేక ఉగాది నాడు ప్రకటిస్తానని చెప్పాను. అక్కడికి నెల్లూరులో అయితే ఒక కమిటీ వేశానని చెప్పాను. ప్రభుత్వానికి కమిటీలు వేస్తుంది కదా, 3 సభ్యులతో ఒక కమిటీ వేస్తున్నానని ఫిబ్రవరిలో చెప్పాను. ఈవేళ బాధపడలేక మా నాన్నగారి తర్వాత నేను అంతగా గౌరవించే వ్యక్తి మా అన్నయ్య జీవీఎస్ అవధాన్ అని విజయవాడలో ఉంటాడు. అతను ఒక మంచి యోగి లాంటి వాడు. అతను నా నిర్ణయం అతను తీసుకుంటాడు, అతను చెప్పినట్టు వింటాను నేను. ఒకటి కష్ట సుఖాలు అతను తెలుసు, ఇటు తమ్ముడు అటు ప్రపంచం. 2 మా ఆవిడ, మా అమ్మ తర్వాత మా ఆవిడ. 2 నేను
పాఠం నేరుగా వినకపోయినా అంత అదృష్టం నాకు లేకపోయినా నేను జీవితాంతం గురువుగా భావించే మనిషి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు. ఈ సెంట్రల్ యూనివర్సిటీలో చేసి పదవి విరమణ చేసి మా అబ్బాయికి అదృష్టవంతులు, ఆయన పాఠాలు 5 ఏళ్ళు విన్నాడు. మా గురజాడు ఆయన దగ్గర చదువుకున్నాడు. నేను చదువుకున్న వయస్సు అది కాదు, కానీ మాకు స్నేహం అయినా నేను గురువుగా భావిస్తాను. ఎప్పటికీ ఏ అనుమానం వచ్చినా ఆయన అడుగుతాను. ఎప్పుడు మేము ఇద్దరం సుమారుగా ఇంచుమించు 4 రోజులకు ఒకసారి మాట్లాడుకుంటాం. ఎప్పుడు ఆయన అభిమానంతో మాట్లాడతాను, నేను అనుమానంతో మాట్లాడతాను. భాషా దోషం ఏదైనా అనుమానం వస్తే ఆయన అడిగేది ప్రమాణం. సంస్కృత వ్యాకరణం, తెలుగు వ్యాకరణం, మహాకవి, మహాపండితులు. ఆయన కూడా పెట్టి రామబ్రహ్మం గారిని పెడుతున్నాను. ఈ ముగ్గురు ఏం నిర్ణయిస్తే చేస్తాను. తర్వాత ముగ్గురు ఇస్తే ఈవిడ ఇంట్లోనే ఉంది. మా అన్నయ్య రామబ్రహ్మం గారు కూడా నాకు ఫోన్ చేసి మాకు అప్పగించారుగా అంచేత తప్పించుకోవద్దు, తగ్గించుకోండి. నేను అదే పాటిస్తున్నాను. అదే లోకానికి ఉపయోగపడుతుంది. అంతే. అది నా సమయం నాకేం తగ్గలేదు, నేను చూసుకుంటున్నాను. అంచేత మీ ద్వారా ప్రేక్షకులు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఇక ఊరికే పెళ్ళిళ్ళకి వ్యాఖ్యానాలకి రండి, మా ఊళ్ళో దేవీ నవరాత్రులు అండి, మీరు 6 రోజులు మాట్లాడండి, లేదా ముత్యాలమ్మ జాతర, కంకాళమ్మ జాతర అన్నీ నాకు పెట్టకండి దయచేసి. ఇమేజ్ ఉన్నవాళ్ళు వెనకాల పడకండి. ఇది నరసింహరావు గారు వచ్చి చెప్పవలసిన చైతన్యవంతమైన ప్రవచనం. ముఖ్యంగా యువతరానికి ఉపయోగపడుతుంది. 20 to 40 ఉపయోగపడుతుంది. వాళ్ళను మేము ఎక్కువ రప్పిస్తాం అన్నవాళ్ళు కాలేజీల వాళ్ళైనా పర్వాలేదు, కార్యక్రమాల వాళ్ళైనా పర్వాలేదు. 20 to 40 అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా పర్వాలేదు. ఎక్కువ మంది మా దగ్గర మా ఊళ్ళో యువతరం వస్తారండి, మేము తీసుకొస్తాం, మీరు రండి అంటే పర్వాలేదు, శ్రమ పడైనా పెడతాం. అంతేగాని ఊరికే ఏదో ఎలా తయారైందంటే మా ఇంట్లో ఏమండి మా అమ్మగారు పోయారు సంవత్సరకాలండి, మీరు వచ్చి 4 మంచి మొక్కలు చెప్పండి. ఏటమ్మా మొక్కలు, ఐసు మొక్కలా? సంవత్సరకాలకు నేను ఎందుకమ్మా పని లేక? ఎవరు ఉంటారు అక్కడ? వాళ్ళు 10 మంది ఉంటారు. 4 మంచి మొక్కలు చెప్పండి. ఏమిటది? మా అమ్మగారు సంతోషిస్తారు, పోయినావిడ పోయినావిడ సంతోషిస్తారు, నేను వెళ్ళి చెప్పాలి. ఈ ఖాతాలు పెట్టుకోదలుచుకోవాలి. ఇదివరకు ఏదో కొన్ని మొహమాటానికి కొన్ని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, అది కుదరదు. చెప్పేసేయడం మొహమాట. కొన్ని వేల మందికి ఉపయోగపడుతుంది. అన్ని కులాల వాళ్ళకి ఎటువంటి భేదం ఉండద్దు. అసలు కుల సంఘం వాళ్ళు పిలిస్తే నాకు వెళ్ళబుద్ధి కాదు. కులం పేరు మీద సంఘం ఏమిటి, ఏది అవసరం? గడప లోపలే కులం, గడప దాటితే సమాజం. నేను ఇప్పుడు 10 ఏళ్ళు కూడా చెబుతున్నాను ఈ మాట. గడప లోపల కులం, గడప దాటితే సమాజం. పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, కులం ఆలోచిస్తాం. ఆచార సంప్రదాయాలు ఎక్కడికి పోతాం, ఎందుకు వదిలేసుకుంటాం? అటువంటి సందర్భాల్లో మన ఆచారం, ఇంట్లో శుభం అశుభం ఏం జరిగినా మన కులాచారం ప్రకారం మనం చేస్తాం. ఇంకోటి మనం ఎలా చేస్తాం? అంతవరకే కులం గడప లోపల. బయటికి వెళ్ళిన తర్వాత సమాజం అంతా ఒకటేనమ్మా, కులం ఏమిటి అసలు అర్థం లేనమాట. అందరినీ కలుపుకోవాలి. ప్రవచనానికి అందరూ ఉండాలి. అంతేకాని కుల సంఘం పేరు మీద బ్యానర్ పెట్టడం, ఏదో గుడి కట్టడం, మమ్మల్ని రమ్మడం, ఇంకా ఆ కులం వాళ్ళు తప్పితే ఎవరు రావట్లేదు అక్కడ చూస్తున్నాను నేను. అంతే అదో ముఠా అయిపోతుంది. కాస్త విశాలంగా ఆలోచించాలి వాళ్ళు కూడా. ఆ కులం బ్యానర్ వదిలేయకపోతే ఆధ్యాత్మిక ప్రవచనం అనవసరం. అది ముఖ్యంగా ఆ మార్పు జనంలో రావాలి. అది అందరికీ ఉపయోగపడేది. అలా ఉంటే చేద్దాం, అభ్యంతరం. ఒకటేంటంటే విడాకులు తీసుకోబోయే దంపతులకు కానీ, తీసుకోవాలి అని అనుకున్న దంపతులకు కానీ, ఎప్పుడూ కొట్లాట్లు నుండి సఖ్యత లేని దంపతులకు కానీ, నేటి తరం యూత్కి కానీ మీరేం చెప్పాలనుకున్నారో ఒక్క మాట చెప్పండి. ఒక్కటి ఆలోచించవలసింది చెప్పాలంటే, జగన్నాథ పండితురాయన పద్యంలో చెబుతాను ఉండిపోతుంది. మహానుభావుడు ఆయన పద్యమే చెప్పాడు. ఓ లేడు ఉందిట, అది అరణ్యంలో తిరుగుతుంది. తిరుగుతూను అరణ్యంలో మరి భయాలు ఎక్కువ కదా, అగ్ని, దావాగ్ని. అందులో లేడికి చాలా భయాలు ఉంటాయి, పులి అంటే వేరు. ఆ దావాగ్ని, వలలు, ఉచ్చులు, బోయేవాళ్ళు, పురులు అవి దూకుతాయి, అన్నీ భయాలే కదా. ఇక్కడ ఇన్ని భయాలు ఉన్నాయి, చుక్క నీళ్లు తాగుతామన్నా 10 సార్లు చూడాల్సి వస్తుంది అని చెప్పేది ఆలోచిస్తూ పైకి చూసింది. ఆ రోజు పూర్ణమి, కార్తీక పూర్ణిమ, పుచ్చ పువ్వు లాంటి వెన్నెల, చంద్రుడు కనబడ్డాడు. వెంటనే అనుకుందట, ఏ చంద్రయాన్ 2లోనో నన్ను పట్టుకెళ్ళి రోవర్ మీద అక్కడ వారేస్తే బాగుండు చంద్రమండలంలో. జగన్నాథ పండితురాడు అద్భుతంగా చెబుతాడు ఆ విషయం. లేడు అనుకుంది, చంద్రమండలం బాగా కనబడుతుంది, భూమి లాంటిదే కదా అది కూడా, అక్కడ వారేస్తే హాయిగా ఉండొచ్చు, ఈ వలలు ఉండవు, ఉచ్చులు ఉండవు, కిరాతులు ఉండరు, పోయేవాళ్ళు ఉండరు, పులులు ఉండవు అని అనుకుంది. అనుకుంటే అప్పుడు గమ్మత్తు జరిగింది. ఇచటం నీవు భయంకర ధ్వనులు లేవి చోట ఉత్సువలల్, ఇచటం నీవు కిరాత బాణములు లేది చోట దవానలంబు, ఇచటం నీవు భయంకర ధ్వనులు లేవి చోట ఉత్సువలల్, ఉచిత స్థానమిదేయటంచు హరినంబూహించి చేరెన్ శశిన్, ఉచిత స్థానమిదేయటంచు హరినంబు ఊహించి చేరెన్ శశిన్, అచటన్ బ్రహ్మ విధించనం చెరుగదాకా రాహుదం తక్షతు, అచటన్ బ్రహ్మ విధించనం చెరుగదాకా రాహుదం తక్షతు. ఈ లేడు అనుకుందట, నన్ను ఏ దేవుడైనా పట్టుకెళ్ళి ఆ చంద్రమండలంలో బారేస్తే బాగుండు, సుఖంగా ఉంటాను, ఈ బాధలు లేకుండా
అని అనుకుంటే శివుడికి జాలి వేసింది. జాలి శివుడికి ఎక్కువ కదా, శంకరుడు వంటి దైవం లేరంట. పైగా శివుడు మృగధరుడు, లేడిని ధరించి ఉంటాడు ఆయన. ఈ నాళ్ళబట్టి నా చేతుల్లో ఉంటుంది, ఇది ఈ జాతే కదా, దానికి ఉపకారం చేద్దామని డామం తీసుకెళ్ళి చంద్రమండలో వాడేశాడు. కథ అలాగే ఉంటుంది కదా. అప్పుడు అది చూసింది కదా, ఇంత చేసి అక్కడ గడ్డి లేదు, పులులు లేవు, సింహాలు లేవు, ఉచ్చులు లేవు, బలాలు లేవు, ఏం లేకపోతే ఏమమ్మా గడ్డి లేదు ముందు, ఎలా బతుకుతావు వెరుమొహం. సంసారాలు మారే వాళ్ళకి, ఉద్యోగాలు మారే వాళ్ళకి అందరికీ నాకు ఇది సలహా. ఉద్యోగం మారితే ఇంకో ఉద్యోగం దొరకవచ్చునమ్మా. సంసారం మారితే పెనం మించి పొయ్యిలో పడినట్టే, పెనం మించి పొయ్యిలో పడినట్టే, అనుమానం లేదు. ఈ వీడు రాక్షసుడైతే వాడు బ్రహ్మరాక్షసుడు వచ్చేస్తాడు. అలాంటి పనులు చేయకూడదు. ప్రవచనకర్తగా ఎట్టి పరిస్థితుల్లో నేను సమర్థించలేను. అంత తీవ్రమైన హింస ఎవరికైనా ఆడాళ్ళకో మగాళ్ళకో ఉంటే వారి నిర్ణయం వారు తీసుకుంటారు. నేను చెప్పవలసింది కాదు, నా నోటితో నేను అనలేను అన్నమాట. మనది మామిడాకుల సంస్కృతి కానీ విడాకుల సంస్కృతి కాదు. ఇక్కడ ఆలోచించాల్సిన ఆ లేడీ అక్కడికి వెళ్ళిందా, వెళ్ళి ఏం చేసిందంటే అక్కడ కనపడకపోగా గడ్డి లేకపోతే పానీయండి, అంతా బాగుంది కాసేపు చూద్దామని చూస్తుంటే ఆ రోజు పూర్ణిమ కదా అనుకోకుండా చంద్రగ్రహణం అంట, రాగు వచ్చి మింగేస్తున్నట్ట. అప్పుడు ఎక్కడికి పోదామన్న దారి లేదు, ఎందుకంటే చంద్రబింబమే లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు అయిపోయి అడవిలో ఉంటే భయాలు ఎన్నోయా, తప్పించుకునే దారులు కూడా అన్నీ ఉన్నాయి, అంతే కదా. బాణం వేసినా పులికి వేసినా తప్పించుకుందుకు దారులు కూడా అన్నీ ఉన్నాయి. ఇక్కడ తప్పించుకునే దారి లేదు, భయం అలాగే ఉంది. అంతకంటే పెద్ద భయం ఇది, మొత్తం మింగేస్తున్నాడు. అరణ్యంలో పులి ఒక చోట ఉంటుంది, రెండో చోట ఉండదు. దావారంలో ఒక చోట ఉంటుంది, రెండో చోట ఉండదు. వల ఒక చోట ఉంటుంది, రెండో చోట ఉండదు. చంద్రబింబాన్ని మొత్తం మింగేస్తుంటే రాహువు టోటల్గా మొత్తం ఇండియన్ లోపలికి మింగినట్టే. ఇది తప్పించుకునేక దేవుడా వద్దు నా అడవిలో నాకు భార్య, ఎందుకంటే పాత దేవుడు కంటే కొత్త దేవుడు కంటే పాత దెయ్యం నయ్యమన్నారు. కొత్తవాడు ఎంత దేవుడైనా పాత దెయ్యం నయ్యం, అలవాటు పడ్డాం. ఆ దెయ్యం నుంచి తప్పించుకోవడం కూడా మనకు తెలుసు. కొత్తవాడు దేవుడైతే మాత్రం వాడు అనుగ్రహిస్తాడో ఆగ్రహిస్తాడో తెలియదు. అసలు వాడికి అభిషేకం ఇష్టమో అలంకారం ఇష్టమో తెలియదు, ఎవడు పడతాడు ఇవన్నీ అని. ఆ లేడు మొక్కుకుంటే అయిందా దా అని కింద పారేశాడు. ఇది జగన్నాథ పండితురాయలు కొంచెం భగీధర నళినీమోహన్ అని ఆయన తెలుగులో రాశాడు, పండితురాయలు సంస్కృతంలో రాశాడు. అందరూ ఆలోచించాల్సిన విధానం. తప్పించుకోవడం ఇక్కడేదో తగాదా రాగానే నేను బతకలేనా, నా ఉద్యోగం నాకుంది అని మొగాడు అనకూడదు, ఆడదే అనకూడదు. అమ్మాయి సమస్య ఏంటంటే ఒక్క మహిళకి చెప్తున్నాను నేను సలహా, నా సోదరుగా. తప్పించుకుని కూడా పిల్లలతో ఉండి కానీ లేక కానీ బయటికి వెళ్ళింది అని కానీ ఆ సంస్థలో పనిచేసే వాళ్ళే పడిపోతారమ్మ కనుక. వాళ్ళు ముందు లోకు కట్టేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ముందు ఫ్యాషన్ కోసం, పైగా నాకేదో ఇదేం తెలియ కోసం అలవాటు ఉన్న మంగళసూత్రం కూడా తీసేస్తారు. ఓ ఫ్యాషన్ కూడా చోటు వేసుకుంటారు. వెంటనే మనట వరకు మంగళసూత్రం ఎంతో కనపడిందిగా ఏమైంది అంటారు ఎవరో పక్క మహిళామణులు. వెంటనే వదిలేసిందిట అంటారు. అంటే వదిలేసింది అనగానే ఇంకోటి ఎవడో పట్టుకుంటాడు. ఇక్కడ ఇదేమైనా అంతకంటే బాగుంటుందా? వీడు ఇవాళ ఏదో చెప్పగానే బాధలు వినేసి అలా ఉంటారండి మగాళ్ళు, అలా ఉంటుందండి అని ఏదో అంటాడు. పొరపాటుని మీ వలలో పడింది, అంతకంటే కిరాతకంగా ఉంటాడు వీడు. మొగాడికైనా అంతే నేను ఇచ్చే సలహా. భార్యతో ఏవో కొన్ని తలనొప్పులు ఉండొచ్చు, పెద్ద సమస్య కాదు అది. నేను సరదాగా అంటూ ఉంటాను, అర్ధాంగి అని ఎందుకంటారంటే అర్థం కాదు కాబట్టి అర్ధాంగి అంటారు, అర్థమైతే పూర్ణాంగి అనేవారు. పూర్వం శాస్త్రమే చెప్పారేమో మనం అనుకుంటాం కానీ శ్వేతవర్ణం చవాయేశం మత్స్యపాదే జలే పశ్యేన్ నచ స్త్రీ హృదయే స్థితం. 2 పాదాలు ఉండేటువంటి చేపలను మీరు చూడొచ్చు. వాత్స్యాయన కామసూత్రంలో చెబుతాడు ఈ శ్లోకం. అది కూడా చదివా. అందులో చెబుతాడు స్పష్టంగా ఏమిటి, శ్వేతవర్ణం చవాయసం, తెల్లని కాకులు లేవంటారు, ఎక్కడో అక్కడ ఉంటాయి, కనుక్కోవచ్చు, చూడొచ్చు, పర్వాలేదు. చేపకు కాళ్ళు ఉండవు, కానీ కాళ్ళు ఉన్న చేపలు కూడా ఉండొచ్చు, కనిపెట్టచ్చు. కాళ్ళు ఉన్న చేపల్ని కనిపెట్టచ్చు, తెల్లని కాకుల్ని కనిపెట్టచ్చు, కానీ స్త్రీ హృదయంలో ఏముందో కనిపెట్టడం కష్టం అన్నాడు. శాస్త్రకారులు చెప్పిన దాన్ని నేను చెబుతున్నాను. మహిళా సంఘాలు వాళ్ళు గొడవ చేస్తే నమస్కారం. ఇప్పుడైతే మేడం మీకు అర్థం కాలేదు. అర్థం కాలేదు నిజానికంటే అమ్మ అలా కాదు, అర్థం కానిదే ఆనందంగా ఉంటుంది. మీరు గమనించండి, మన పిల్లలు హిందీ పాటలు వింటారు ఎక్కువ, ఎందుకు అర్థం కావు కాబట్టి. అర్థమయ్యే పాట వినవానండి, వీడు వినడం. అర్థం కానిదే ఎక్కువ బాగుంటుంది. అసలు చాలామందికి సాహిత్యం కంటే ఎక్కువ సంగీతం ఆనందం కలిగించింది, అర్థం కాదు కాదు. సంగీతంలో అర్థమయ్యేందుకు ఏముంది? సాహిత్యం వినరు, ఎందుకు కవి సమ్మేళనం అనండి, సాహితీ సభ అనండి, మళ్ళీ మా తెలుగు పండితులే, అది వాళ్ళు కూడా రానిట్లేదు. మంచిది, మా కవులే 10 మంది కూర్చోవడం, వాడి కవిత్వం నేను, నా కవిత్వం వాడు, ఇంకా పరస్పర తద్దినాలు అంతే. ఇక్కడ ఇంకెవడూ లేడు అక్కడ. ఎందుకంటే మనకి అర్థం కాదండి అదంతా. ఏమిటి అర్థం కాదు? అంత పూర్వకవులు అంత ప్రౌఢ భాష మేము వాడేవా? అసలు మాకు వస్తే కదా ఆ భాష. అంత గ్రాంధికం అసలు వాడనే వాడు. సంగీతం ఎలా అర్థం అవుతుంది?
మ్యూజిక్ బ్రహ్మాండం అంటే టాప్ లేచిపోయింది, ఏమిటో లేచిపోయింది వాడికి. అర్థం కాని సంగీతం బాగుంటుంది కదా, అలాగే అర్థం కాని హిందీ పాటలు బాగుంటున్నాయి కదా, అర్థం కానప్పుడే సంసారం చాలా బాగుంటుంది. అర్థం అవ్వడం అంటే ఎక్కడికమ్మా, జగత్ అర్థమైందా, నీ జీవితం నీకు అర్థమైందా, భార్య అర్థం కాలేదంటావు, ఆవిడికి మనము అర్థం కాలేదుగా, ఆ మాటకు వస్తే అది రేటేగా మనం చెలోక్తిగా ఉంటున్నాం. కానీ అర్థం కావడం అంటే ఎక్కడికి అర్థం అవ్వాలి, మిమ్మల్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను ఏమిటి, ఏ విషయంలో ఓ పరిమితి లెక్క ఏదైనా ఉందా? మనస్సు అమ్మా ఇది ఎందుకు వస్తుందంటే సమస్య. చివరిగా ఒక మాట చెబుతాను నేను, ఇక మీరు వదలరు కాబట్టి నేనే మనస్సు ఇదంతా సమస్య ఎక్కడదంటే మనస్సు ఉంది 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 అని ఓ దాని మీద పరిశోధన చేస్తున్నాం మనం. అసలు లోతుకి వెళ్ళిన కొద్దీ అర్థమవుతుంది. యోగ వాసిష్టం సహా సమస్త వేదాంత శాస్త్రాలు చెప్పిన మాట మనస్సు లేదు. మనస్సు ఒక శూన్యం, మనస్సు ఒక భ్రమ. ఆలోచనల సముదాయాన్ని మనం మనస్సు అనుకుంటున్నాం. ఈ ఆలోచన మనస్సు కానప్పుడు ఆలోచనల సముదాయం కూడా మనస్సు కాదు. ఒక ఆలోచన తర్వాత ఇంకో ఆలోచన వస్తుంది, ఆలోచన మధ్యలో గ్యాప్ కూడా ఉంది. ఆలోచనకి మధ్యలో గ్యాప్ను పట్టుకోగలిగితే మనస్సు లేదనే విషయం అర్థమవుతుంది. అర్థం కాలేదనేది మనం మనస్సు. ఆ మనస్సు అలా ఉంటే కదా నీకు అర్థం కావడానికి. ఒకలా ఉంటే అర్థమవుతుందమ్మా. ఇప్పుడు ఒక మనిషి మన ఎదురుగా ఉంటే 6 అడుగులు పొడుగు అని అర్థమైంది. పొడుగు లేనిది ఎలా అర్థమవుతుంది? 3 అడుగులు పొట్టి అని అర్థమైంది. పొట్టి లేనిది ఎలా అర్థమవుతుంది? ఎరుపు రంగు అర్థమైంది, తెలుపు రంగు అర్థమైంది. రంగు లేనిది ఎలా అర్థమవుతుంది? మనస్సు పొట్టి కాదు, పొడుగు కాదు, రంగు ఎరుపు కాదు, నలుపు కాదు, మంచి కాదు, చెడ్డ కాదు, అన్ని రకాల కలిసిపోయింది. ఏ క్షణం ఏం మారుతుందో తెలియట్లా. ఆ మనస్సు మీద మనం ఆధారపడ్డాం. అంటే సంసారాలు బాగుండాలంటే ముఖ్యంగా విచిత్రంగా ఉండొచ్చు కానీ మాట అద్వైతం నేర్చుకోవాలి. అంతేకాదు వైరాగ్యం నేర్చుకోవాలి ముందు. అసలు చాలా గొప్ప విషయం ఇది. చాలామంది పెళ్లి చూపుల్లో మొదట వేయాల్సిన ప్రశ్న మీకు వైరాగ్యం ఉందా లేదా. జన్మలో ఎవడో వేడి ప్రశ్న, కానీ అలా వేసిన వాడి సంసారమే బాగుంటుంది. అంటే ఏమీ లేకపోయినా మీరు నాతో కాపురం చేయగలరా? వైరాగ్యం. ఇవన్నీ ఏదో నేను ఇవాళ ఇన్ని ఉండడం వల్ల దగదగలు కంకణాలు నేను లంకణాలు ఉన్నా నువ్వు నాతో కాపురం చేయగలవా? అప్పుడు ఆ సంసారం నిలబడుతుంది. అంతేగాని వాళ్ళు నెట్లో పెడుతున్నారు శుభ్రంగా ప్యాకేజీ లీకేజీ అని. అత్తగారు ఉండొద్దని పెడుతున్నారమ్మా. ఏం పాపం అది? ఆవిడేం పాపం చేసింది? ఈ కొడుకును కండం ఇవాడికి ఇవ్వడానిక అత్తగారు ఉన్నది? అప్పుడు అర్పించడానిక? ఎలా మాట్లాడతారండి అసలు మనుషులేనా? ఇప్పుడు చదువుకున్న వాళ్ళ అమ్మ ఏం బర్డెన్లో భరించదండి ఈ తల్లి చెప్పేస్తుంది. ఇక్కడ ఈవిడ బర్డెన్ ఎవరు భరించాలి? ఎందుకు వస్తుందంటే అది వైరాగ్యం ఉండాలి బాగా. ఏమీ లేకపోయినా మనం బతకలేమా? అప్పుడు దంపతులు బాగుంటారు. ఈ కండిషన్లు ఏమిటి? ఇంత ఆస్తి ఉండాలి, ఇంత ఉద్యోగం ఉండాలి, అది గవర్నమెంట్ ఉద్యోగం అయి ఉండాలి, ఇన్ని లక్షలు రూపాయలు ఈ రోజుల్లో ఒక జీతమా అండం విన్నానమ్మా. మరి ఎంత వస్తే జీతం అమ్మా? ఇవి ఆ మనస్సులో ఉన్న వాంఛలు. ఆ మనస్సు మనకు అర్థం కావట్లే. వేదాంత శాస్త్రం ద్వారా వైరాగ్యం ద్వారా మనస్సు శూన్యం, అది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. మనస్సు ఒక మిథ్య, అది ఎలా ఉందని చెప్పలేం. అంటే లేదంటే లేదని కాదు, ఎలా ఉంటుందో తెలియదు. ఎలా ఉంటుందో తెలియదని అర్థం చేసుకోవడం వీడు అర్థం లేని మాట. అంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు అక్కడ. ఎలా ఉంటే అలా సర్దుకోవాలని నిర్ణయించుకో. వారు సర్దుకుంటారు, వీరు సర్దుకుంటారు. సర్దుకోలేని పరిస్థితులు ఉంటే భగవంతుడు నిర్ణయిస్తాడు. అది ప్రత్యేక సంసారం, మనం మాట్లాడుకోకూడదు. అప్పుడు మనుషులు అర్థమవుతారు. ముందు ఉండవలసింది వైరాగ్యం. నేను తాళి కట్టించుకున్నాను, నేను తాళి కట్టాను, అగ్నిసాక్షిగా ఇద్దరం ప్రమాణం చేశాను. 6 100 అవని, 100 6 అవని, తాడు పేడవని, పేడు తాడవని. ఆవిడతోనే సంసారం, ఆయనతోనే సంసారం. పైగా పిల్లలు ఉన్నాక ఎలా ఆలోచిస్తారని అర్థం లేదు. వాళ్ళు ఏమైపోతారమ్మా? మీరు ఇంకో భర్తని మగాడు దొరకచ్చు ఈవిడికి, ఇంకో భార్య ఆవిడికి దొరకచ్చు. పిల్లలకి మరో తల్లి మరో తండ్రి దొరుకుతారండి. వాళ్ళు ఎలా సర్దుకుంటారండి? వాళ్ళు కూడా ఇదే నేర్చుకోరా? మన పిల్లల కోసమైనా మనం సర్దుకోద్దా? అది పరిష్కారం ఏమిటంటే అక్కడేదో ఉంటుంది అనుకోవడం పొరపాటు. ఖచ్చితంగా పొయ్యి మించి పెనం మించి పొయ్యిలో పడిపోవడమే. డౌట్ లేదండి. అటువంటిప్పుడు ఆ పెనమే నయం కదా. ఎందుకంటే పెనం మీద అట్టు తిరగేస్తారు, ఒకవైపు అయ్యాక తిరగేస్తారు. తిరగేసినప్పుడు ఎక్కువ కాల్చరు, తీసేస్తారు, కొంత సుఖం ఉంటుంది. పొయ్యిలో పడ్డామనుకో మొత్తం పడిపోతాం. రెండో సంసారం అంటే అంతే. ఇక అది భగవంతుడు విధించిన పరిస్థితులు ఏమైనా ఉంటే వేరే విషయం, అది మన చేతిలో ఉండదు, అది జరుగుతుంది అంతే. అయినా అటువంటి పరిస్థితి నిజంగా ఏర్పడినా సరే నా సోదరీమణులుగా నేను సలహా ఇవ్వగలను ఎవరికైనా. భగవంతుడు నమ్ముకోండి. మీ తప్పు లేనప్పుడు మీరు కాపాడబడతారు, నో డౌట్ ఎట్ ఆల్. మీ తప్పు లేకపోతే మీరు యూఆర్ సేఫ్డ్, యూఆర్ ప్రొటెక్టెడ్. భగవంతుడు చూసుకుంటాడు ఆ విషయాన్ని. అమ్మాయి తప్పు లేదు, అమ్మాయికి అన్యాయం జరగద్దు. అలాగే అబ్బాయి తప్పు లేదు, ఆవిడ ఏదో పొగరపోతు పని చేసింది, ఆయనకు అన్యాయం జరగద్దు. ఖచ్చితంగా వాడు మళ్ళీ నిలబడాలి అని నిలబెట్టేస్తాడు. తిరుగులేదు. భగవంతుడు అన్యాయం చేయడం మనం చేసుకుంటాం. కానీ మనిషిని నమ్మి చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, భగవంతుడు నమ్మి చెడిపోయిన వాళ్ళు లేదు.
అయితే మీ గురువుగారు మొత్తానికి మిమ్మల్ని పెళ్లి చూపుల్లో నేనే రాముడిని అన్నారు. తర్వాత ఏం జరిగింది చెప్పండి. అంతే ఆయన చెప్పారు. నేనేమో నేను సెన్సిటివ్ అని చెప్పాను. రెండోది అంతే, ఏవో మామూలుగా మాట్లాడుకున్నాం అంతే, అయిపోయింది. అప్పుడు అంతంతలా మాట్లాడుకోవడాలు లేవు కదా, ఏవో ఉత్తిన 2 ప్రశ్నలు వేస్తే ఇలాగ దైవం గురించి ఇలా చెప్పారు. ఆయన తన పుస్తకాలు ఎక్కువ చదువుతానని, ఏమేం చదివారో అవన్నీ చెప్పారు. బాగా చదివేవారు. మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆయన పుస్తకం చదువుకుంటూ కూర్చునేవారు. అందరితోటి కబుర్లు చెప్పి మామూలుగా లోపలికి వెళ్ళిపోయి బోల్డ్ డిసిప్లిన్ అని చెప్పుకున్నారు. కానీ ఇన్నేళ్లలో ఆయన డిసిప్లిన్కి కానీ, ఆయన టైం సెన్స్కి కానీ, లేదా ఆయన అలవాట్లకు కానీ మీకు ఎక్కడా విసుగనిపించలా? లేదు లేదు, అదంతా ఛాలెంజ్. ఆయనకి అలా ఉన్నప్పుడు మనం అలా చేసి పెట్టగలగాలి. ఈ పలానా టైంకి నేను షూటింగ్కి వెళ్తానంటారు, ఆ టైంకి అలాగే నేను ఇలా 7:50కి పూజలోంచి లేచి వస్తానంటారు. అప్పుడు వచ్చి కాఫీ తాగుతారు. కరెక్ట్గా ఆ టైంకి మనకి క్యారేజీ సిద్ధం అవ్వాలి, టిఫిన్ అవ్వాలి, అలా ఉంటుంది. ఎక్కడికైనా ప్రవచనానికి వెళ్ళేటప్పుడు కూడా తను ముందే టైం చెప్పేస్తారు. నేను ఈ టైంకి వెళ్తాను, ఈ టైంకి వస్తాను. దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. మనం అలాగే తయారవుతాం కదా సాంగత్యంలో. మీకు ఎక్కడ ఏ విషయంలో కూడా ఆయన నుంచి ఇబ్బంది లేదు? లేదు, అలాంటి విషయంలో బాగుంటుంది నాకు ఆ డిసిప్లిన్ అదిని. సో మీ వైపు నుంచి మీ మీద కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా ఆయనకి? ఇలా ఉంటున్నావు, అలా ఇలా కాదు, అలా ఉండాలి అని అన్న ఎప్పుడైనా చెప్పారా? అంత దూరం చెప్పించుకోను నేను అసలు. ముందే నన్ను నేను కవర్ చేసుకుంటా. నాలో ఏదైనా ఉంటే సరిదిద్దుకుంటే ఏం పోయింది? దిద్దుకున్నారు అలా ఏమన్నా ఇప్పటివరకు ఎప్పుడన్నా? దిద్దుకుని ఉన్నాయి. ఎప్పుడైనా ఎలాగే చేయలేకపోతే అలా ఉంటుంది కదా. ఈ టైంకి ఆయన పెడితే నేను చెయ్యాలా, లేకపోతే నాకు ఒక అవసరం ఉంటే ₹1 ఆయన అడగాల, ఆయన ఇస్తేనే నేను తీసుకోవాలా, నేను ఉద్యోగం చేయాలి అని మీకు ఎప్పుడు అనిపించలేదా? అస్సలు అడుగుతున్నారు కదా. అస్సలు అనిపించలేదు ఎప్పుడు. ఎందుకంటే ఆయన అన్ని అవసరాలు చూస్తారు. ఇంకెందుకు, స్వతంత్రంగా అడగమంటారు, అడుగుతాం, తీసుకుంటాం. నాకంటూ ఏం ఖర్చులు ఉండవు. తనే ముందు చెప్తూ ఉంటారు, నువ్వు ఇది కొనుక్కో, అది కొనుక్కో అని తనే చెప్తూ ఉంటారు. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. మనం ఏం తాపత్రయం పడకుండా ఈయనే చెప్పేస్తారేమిటి అనేసి అలా చెప్తూ ఉంటే మా ఫ్రెండ్స్ అది కూడా అలాగే అంటారు. అంటే మేము ఒక చీర కొనాలంటే ఎంతసేపు ఆలోచించుకోవాలో అలా అంటారా గురువుగారు అంటూ ఉంటారు. అలాంటివి ఎప్పుడు రాలేదు. నేను కూడా అత్యాసకి ఎప్పుడు పోను. మిమ్మల్ని వస్తున్నారని నేను ఎవరికో పెట్టాలనుకోవడం అది నాకు లేదు అసలు. అన్నీ ఆయన చూసుకుంటారు కదా, ఇంకెందుకు మనం చెప్పడం. చూసుకొని మనిషి అయితే చెప్పాలి. మిమ్మల్ని ఏమని పిలుస్తూ ఉంటారు? శారదే. అవునా? అంటే మీరు గురువుగారిని పిలుస్తున్నారు కదా, మిమ్మల్ని ఏమైనా పిలుస్తారు? బంగారం అని పొగుడుతూ ఉంటారు ఇప్పుడిప్పుడు. ఇప్పుడు పిల్లలిద్దరూ దూరంగా ఉంటున్నారు. శనివారాలు వస్తాడు చిన్న అబ్బాయి, పెద్దవాడు పండగలకి అది వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇంకా జీవితంలో ఏం కావాలనిపిస్తుంది? మా వారి మాటలు వింటూ ఉండాలనిపిస్తుంది. మా ఇంట్లో ఎక్కువగా అవే మాట్లాడుకుంటున్నాం. మధ్యాహ్నం కూడా భోజనాల దగ్గర ఏదో శాస్త్రీయ విజ్ఞానం గురించి చెప్తున్నారు అనమాట ఈయన. ఆ పురాణాల్లో ఉండే శాస్త్రీయ విజ్ఞానం గురించి. అసలు ఈవేళ పెందరాళ్ళే 12ంటికి భోజనం చేసి 12:30 కల్లా భోజనం పూర్తి చేసేద్దాం అనుకున్న వాళ్ళం 1:15 అయిపోయింది. 1:15 ఈ మాటలు చెప్తూ ఉంటే మర్చిపోయాం అసలు మేము షూటింగ్కి వెళ్ళాలన్న విషయం. అయ్యో, ఇంకా నేనే ఫోన్ చేసి మీకు గుర్తు చేసాను, సరిపోయింది. ఓకే, అది అలాగుంటుంది అనమాట. ఏదో ఈయన చదువుతూ ఉంటారు కదా, అందులో ఈ శాస్త్రీయ విజ్ఞానం ఉంది మన పురాణాల్లో, అవి ఎందుకు బయటికి రాలేదో నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పుకొని వచ్చారు. అది రామాయణ కాలం నాటికి రాతలేదు, ఒక వినడం ఒకటే కథని అనేసి. ఆ తర్వాత ఏమో వ్యాసుడు మహాభారతం చెప్తుంటే గణపతి రాయడం, మళ్ళీ అందులో ఏదో శాస్త్ర విజ్ఞానం ఉందని అవన్నీ చెప్పుకొని వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఆ పుస్తకం చదివానన్నారు. ఇవాళ చదివిన పుస్తకం ఏంటది?
ఇవాళ చదివి రుభుగీత. రుగ్గుగీత. మీకు చదివి వినిపిస్తూ ఉంటారు ఆయన? ఆ? చదివి వినిపిస్తూ ఉంటారా? డౌట్స్ ఉంటే అడుగుతూ ఉంటారు ఆ. మీరు కూడా? అడుగుతూ ఉంటా. తను చెప్తారు తను చదివినవన్నీని చెప్తూ ఉంటే ఇంట్లో మాకు ప్రవచనం అయిపోతుంది. ఓ పుస్తకం చదవడం పూర్తయినప్పుడల్లా అన్నం పరమానం ఉండాలి, అది షరతు. అమ్మవారికి నైవేద్యం చెబుతాను, నాకు ఇష్టం అందుకంటే. ఓహో, సో ఆయనకి ఇష్టమైన డిష్ అయితే అన్నం పరమానం అనమాట, బియ్య పరమానం. అందుకని ఓ పుస్తకం పూర్తయినప్పుడల్లా శంకరాచార్యది సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం పూర్తయిందయా, అన్నం పరమానం పెడితే అమ్మవారు ఆనందిస్తుంది, ఇష్టం అంట. అది మీరా? విశుద్ధి చక్ర నిలయ అది ఆ నామాలన్నిటి గురించి చెప్పుకుని వచ్చారు. అందులో ఎంత లోతుంది, శాస్త్ర విజ్ఞానం ఎంత ఉంది, అవన్నీ కూడాను. ఎలాంటి కోడలు కావాలనిపిస్తుంది? ఎందుకంటే ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు కోడళ్ళు వస్తారు మీకు. ఎలాంటి అబ్బాయిలను మంచిగా చూసుకుంటూ ఉంటే చాలు, అంతే. మాకేమో మాకు ఇలా ఉండాలని ఏం లేదు, మా పిల్లలకి నచ్చాలి. ఆ అమ్మాయిలు కూడా మా పిల్లలు నచ్చి వాళ్ళతో కలిసిపోతే చాలు, మా పిల్లల్ని బాగా చూసుకుంటే చాలు, అంతే. అంతే. ఇక ఆయన నుంచి ఇంకేం కోరుకుంటున్నారు మీరు, మీ గురువు గారి నుంచి? మా వారు ఇలా ఆరోగ్యంగా హాయిగా ఇలా ప్రవచనాలు చెప్తూ, ఎందుకంటే ఆయన చెప్పాలనుకునే తపన ఆయనలో చాలా ఉంది. ఎందుకంటే ఇది కాదు జనంలోకి వెళ్ళవలసింది, ఇది ఆ పుస్తకంలో ఉన్నది ఇది అని చెప్తూ ఉంటారు నాకు. అలాంటి గొంతు చెబుతూనే ఉండాలి. కష్టమే, ఆయనకు కష్టమే పాపం. ఆయన గురించి ఆయన ఏదో చేసుకోవాలని, ప్రశాంతంగా ఒక చోట కూర్చోవాలని ఇవన్నీ ఉన్నాయి ఆయనకి. అలాంటి మనుషులు ఒక 10 మంది తయారయ్యేంత వరకు నేను చెప్పండి అంటూ ఉంటాను నేను. మళ్ళీ చెప్పాలని నిర్ణయం తీసుకోవడంలో ఈవిడ పాత్ర ఉంది సార్. అది ముందు ఆయన నిర్ణయాన్ని కాదండి, ఎందుకని మీ ఇష్టం అని చెప్పి అన్న మనసులో చాలా బాధపడింది. అంటే మనకేదో ఇబ్బంది వస్తున్నారు కాదు, అందవలసింది అందదు జనానికి, ఇలా చెప్పేవాళ్ళు లేరు కదా, ఈయన ఇలా మానేస్తానంటారేమిటి అని అనిపించి పరోక్షంగా ఎలా చెప్పేదంటే టీవీ దగ్గర కూర్చొని చూస్తుంటే ఈ మాటలు ఎవరు చెబుతారు అప్పటి నుంచి అని మాట అనేది వెళ్ళిపోయేది. ఓ ఈ బాబు ఇదేదో ఇంట్లోనే మొదలవుతుంది రానుకోరాలి, ఇంకెవరు చెప్తారు, ఎవరు చెప్తే ఇలాంటి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి అనేది. అంటే చెప్పాలనే కదా అర్థం. సరే, కానీ ఇంత బయట ఒకలాగే ఉన్నప్పుడు అదే నిర్ణయం మనం అమలు చేయడం మంచిది, ఎందుకలే మనం కొంచెం తగ్గించుకోవాలి ఉంది. సో బియ్య పరమాన్నం కాకుండా ఇంకేముందండి ఆయనకి నచ్చే డిషెస్, అది చెప్పి ముగించేయండి మనం. ఇంకేమున్నాయి ఆయనకి నచ్చే పదార్థాలు, ఆహార పదార్థాలు? భోజనంలోనా ఏది వండినా ఉల్లి వెల్లుల్లి మసాలాలు తినరు. ఏదైనా రుచిగా మనం చేస్తే తింటారంతే, పలానాది ఇష్టం అని చెప్పరు. ఉల్లిపాయ కూడా తింటారా సార్ మీరు? తినరు. మామూలు ఉల్లిపాయ, వెల్లుల్లి కాదు. వెల్లుల్లి కాదు, మామూలు పడుతుంది. ఎందుకని? అలవాట్లేదు అంతే, మొదటి నుంచి అలవాట్లేదు. మా ఇంట్లో మా అమ్మ ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనూ అలవాట్లేదు, మా ఇంట్లోనూ అలవాట్లేదు. ఓకే, తెల్లదు. అవి లేకుండానే మా ఇంట్లో చాలా రుచిగా ఉంటుంది. మా పని అమ్మాయి కూడా అంటుంది, అమ్మ నువ్వు ఎప్పుడు వంట చేస్తూనే ఉండమ్మా, నువ్వు వంట మానేకంటుంది. బయట ఎప్పుడైనా హోటల్లో ఎప్పుడో సాంబార్ ఇడ్లీ తింటే అందులో ఏమైనా ఇంకా ఉల్లిపాయ ఉంటే తీలేం కదా మనం, కానీ అలాంటప్పుడు ఎప్పుడైనా తిన్నానేమో, కానీ అసలు అలవాట్లేదు చిన్నప్పటి ఉల్లి వెల్లుల్లి రెండు. మసాలా సమస్యలు అసలు నాకు పడదు, ఎవరికి పడదు, అది అలవాట్లేదు అంతే. అంతకుమించి ప్రత్యేకించి ఏం లేదు. ఏదన్నా రుచికి ఇబ్బంది లేకుండా చేయాలి నా ఉద్దేశం. పరమాణం అంటే అందులో బెల్లం శుభ్రంగా వెయ్యాలి, కొంచెం లైట్గా వేసేం కుదరదు అది. అలా తింటాను నేను లేదు. అది అలాగే మిరపగా బజ్జి కారంగానే ఉండాలి, దాంట్లో మళ్ళీ బెల్లం ముక్కేసామంటే ఇంకెందుకు అది, అది చేయకూడదు. కారమే ఓకే, శుభ్రంగా కారంగా ఉండాలి, కాస్త మండాలి, అందులో వెనపూసలు నంచుకోవాలి. మెత్తం ఒక ఎకరం మెత్తం, అది వేరే విషయం. ఇష్టాలు అయిష్టాలు ఉండకూడదు పిల్ల అంటూ ఉంటారు అసలు మనం. సో మీరు పిల్ల ఇప్పుడు వచ్చేసింది పిల్ల అంట. నేను అంటూ ఉంటాను రోజు రోజు ఒకటే చేయడం ఏంటి చెప్పండి, ఏదన్నా ఈరోజు ఏం చేయమంటాను. నాకు ఇష్టం అయిష్టం ఉండదు, నువ్వు ఏది వండితే అదే తింటూ ఉంటానంట. కానీ నేను తనకి టేస్ట్ ఎలా ఉంటే నచ్చుతుందో ఒక 2 ముద్దలు తింటారో అలాగే వండుతాను అంతే. అవి ఉండకూడదు పిల్ల అంటారు, పిల్ల వచ్చి పిల్ల కట్టుకుందా అంటున్నారు, దాంతో ఉద్యాపన. మీ గురువు గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? వెన్నపూస.
అబ్బో, గొప్ప కవిత్వం చెప్పేసిందండి. ఒక్క మాట చెప్పింది నిజంగా, ఒక్క మాట, వాక్యం కూడా కాదు, వెనపోస. సరిపోయింది. మరి అడిగారు, ఒక్క జీవితానికి మాటే అన్నారు యోగ్యత పత్రం చాలు. చాలా సంతోషం మీ ఇద్దరిని మీరు ఇలాగా గాంభీర్యం కోపంతో మొదలెట్టారు, వెనపోసతో. మొత్తం మీద నేను వెనపోసని అర్థమైంది. ఇక్కడతో ముగిసింది అనమాట ఈరోజు. అంతే. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.